ఈ లా అండ్ ఈ కోర్ట్ సిస్టమ్ ఇదంతా కంప్లీట్ డబ్బున్నోళ్ళకే చెల్లుతుంది. లైక్ మిడిల్ క్లాస్ పీపుల్ అవ్వచ్చు, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ అవ్వచ్చు, వాళ్ళందరికీ ఎంత అప్పీల్ చేసుకున్నా, ఎంత ముందుకు వచ్చినా సరేనా వాళ్ళకి లా నిలబడదనే ఒక డౌట్ అనేది ఉండిపించారు. మీరు అడిగింది 50% కరెక్ట్, 50% రాంగ్. ఆల్ ఆర్ ఈక్వల్. జస్టిస్ ఇస్ డినైడ్, ఇట్ ఇస్ డిలేడ్ అని చెప్తారు. సమ్ టైమ్స్ జరుగుతుంది. చాలా మంది లాయర్స్ లైక్ ఏంటంటే, మీరు ఒక క్లయింట్ ని వాదిస్తున్నారు, ఆయన ఆల్రెడీ ఒక తప్పు చేశారని మీకు తెలుసు, బట్ అయినా ఆయన తరపున మీరు వాదిస్తున్నారు. మీరు ఇప్పుడు ప్యూర్ గా జడ్జిమెంట్ అనేది మీరు ట్రూత్ పక్క మాట్లాడతారా, ఆర్ఎల్స్ తిని ఇప్పుడు తప్పు చేశాడు కదా, మనోడు కదా అని చెప్పేసి మీరు మాట్లాడతారా? అత్తమామల మీద ఇబ్బంది పెడుతూ, హస్బెండ్ మీద ఇబ్బందులు పెడుతూ, ఫేక్ అలిగేషన్స్ తోని కేసెస్ అనేది ముందుకు వస్తున్నారు సార్ ఇప్పుడు లేడీస్ అన్ని. అయితే ఒక అబ్బాయి తను ఇప్పుడు ఎలా సార్ ప్రొటెక్ట్ చేసుకోగలరు ఇప్పుడున్న జనరేషన్ లో? పాలిటిక్స్ లో చూసుకుంటే ఎలక్షన్ ఒక 5 years తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్న టైంలోని, ఎండ్ అవుతున్న టైంలో ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీలో కేసు పెట్టడం, ఈ పార్టీ వాళ్ళు ఈ పార్టీలో కేసు పెట్టడం. సార్ యాజ్ అన్ అడ్వకేట్ గా మీరు దీన్ని ఎలా సార్ చూస్తారు? నార్మల్ గా కొన్ని ఇయర్స్ బ్యాక్ దిశా కేసు అనేది చాలా గట్టిగా సెలబ్రేట్ చేసుకున్నాం. పబ్లిక్ కి దిశా కేసు లాంటివి వస్తున్నప్పుడు మీ ఒపీనియన్ ఏంటి సార్? నా చిన్నప్పటి నుంచి వింటున్న కేసెస్ లో వన్ ఆఫ్ ద కరప్షన్ అనేది హైయెస్ట్ సార్. కరప్షన్ అనేది ఎప్పుడైనా ఫ్యూచర్ లో అయినా సరే ఎప్పుడైనా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి సార్. సార్ లోన్ యాప్లు చాలా మంది తీసుకుంటారు, ఒకసారి కట్టబోయేసరికి ఆ లోన్ యాప్స్ నుంచి వచ్చే ప్రెషర్ అనేది లైక్ ఇంట్లో వాళ్ళకి, ఆ చుట్టుపక్కల వాళ్ళకి చాలా హై ప్రెషర్ అయిపోయి చాలా మంది సూసైడ్ చేసుకునే స్టేజ్ వరకు వెళ్ళిపోయారు సార్. లైక్ ఏంటంటే నూడ్ పిక్స్ ని తీసేసి అది చేసేసి దాన్ని ఆన్లైన్ లో పెట్టేయడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి సార్. ఎప్పుడైనా డబ్బులు స్కామ్ అయిపోతే లైక్ ఆన్లైన్ లో మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు సడన్ గా ఒకసారికి ఆన్లైన్ స్కామ్స్ జరుగుతున్నప్పుడు ఆన్లైన్ లో అమౌంట్ నొక్కేస్తారు సార్. అది మనం బ్యాక్కి వెళ్ళి అడగలేము, ఏమీ చేయలేము, ఎందుకంటే వెరిఫైడ్ గా ఉండవు అవి. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్న క్యాండిడేట్స్ అమౌంట్ మళ్ళీ బ్యాక్ రావాలంటే ఏం చేయాలి సార్? సార్ మీ ఉద్దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇప్పుడు జెన్యున్ గా వాడుతున్నారు కదా, అది మంచి పర్స్పెక్ట్ లో వాడుతున్నారా లేకపోతే వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు వాడుతున్నారా? ఒకటి స్పోర్ట్స్, ఇంకో పక్క లా. హౌ డూ యూ హ్యాండిల్ సార్? అంటే బోత్ ప్రొఫెషనల్ గా. నాకు జరిగింది ఇంకొకటి జరగకూడదు అన్న థాట్తో నేను స్పోర్ట్స్ కి ఎంకరేజ్మెంట్ చేయవచ్చు. చట్టాన్ని ఎవరు కూడా చేతిలో తీసుకోవడం లేదు, చట్టానికి అందరూ ఒకటే. వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్ షో సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే అసలు యాక్చువల్గా ది బెస్ట్ అడ్వకేట్ ఇన్ అవర్ విశాఖపట్నం అని అంటే మీ పేరు ముందు వచ్చింది సార్. సో దానివల్ల మీకు కంప్లీట్గా అప్రోచ్ అవ్వడం జరిగింది సార్. అండ్ సో ఈరోజు మేము అనుకున్న క్వశ్చన్స్కి పబ్లిక్కి ఉన్న చాలా డౌట్స్ ఉన్నాయి. సో వాటిని మీరు తీరుస్తారని మేము అనుకుంటున్నాం. సో పాడ్కాస్ట్ అయితే ఇంకా స్టార్ట్ చేద్దాం సార్ మనం ఇంకా. యా సార్. సో అడ్వకేట్ పరంగా జనాలందరిలో ఒకటి ఉంది సార్, లైక్ ఏంటంటే ఈ లా అండ్ ఈ కోర్ట్ సిస్టమ్ ఇదంతా కంప్లీట్ డబ్బున్న వాళ్ళకే చెల్లుతుంది. లైక్ మిడిల్ క్లాస్ పీపుల్ అవ్వచ్చు, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ అవ్వచ్చు, వాళ్ళందరికీ ఎంత అప్పీల్ చేసుకున్నా, ఎంత ముందుకు వచ్చినా సరేనా వాళ్ళకి లా నిలబడదనే ఒక డౌట్ అనేది ఉండిపించారు. మీరు అడిగింది 50% కరెక్ట్, 50% రాంగ్ అండి. ఓకే. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అనేది అది మీకు ఎప్పటి నుంచి వచ్చే సినానిమ్ అండి అది. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. సో గొప్పోడికి అంత ఉంది, పేదోడికి అందదు అన్న దానికి మాత్రం అయితే ఒక విషయం మీకు స్ట్రైట్గా చెప్పగలను నేను. ప్రొఫెషన్ ఎప్పుడు అంటే మీ లా ఎప్పుడు కూడా కొంచెం డిలే అవుతుంది, అది వాస్తవం. అది అంటే అనుకున్న డ్యూ టు లాట్ ఆఫ్ వర్క్ ప్రెజర్ ఉంటుంది, లైక్ బండిల్స్ ఉంటాయి, కోర్ట్స్ ఒకసారి స్టాఫ్ తక్కువ ఉంటారు, ఒకసారి జుడిషియల్స్ తక్కువ ఉంటారు. దానివల్ల క్రైమ్ రేట్ పెరగడం వల్ల, ఇంకా ఇది పెరగడం వల్ల ఏమవుతుందంటే ఒకసారి అనుకున్న టైంలోనే వెంటనే ఇన్స్టెంట్ జస్టిస్ జరగదు. మన ఇండియాలో ఉన్న ఇది ఏంటంటే ఫస్ట్ ఈ ట్రయల్ కోర్టులో ఒక సపోజ్ దాంట్లో కన్విక్షన్ పడింది అనుకోండి, సో వీళ్ళు గెట్ అన్ ఆపోజిట్ టు ప్రిఫర్ అపీల్ ఇన్ ద అపిలేట్ కోర్ట్. ఓకే. అపిలేట్ కోర్టులో మళ్ళీ కొద్దిగా టైం పడుతుంది. అక్కడి నుంచి నెక్స్ట్ అపీల్ ఎక్కడ ఉంటుంది, హైకోర్టు ఉంటుంది, సుప్రీంకోర్టు ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళడం వల్ల కొంచెం జస్టిస్ డిలే అవుతుంటుంది కొంచెం ఒక్కొక్కసారి. అందువల్ల ఏం చేస్తారు, కొంత రిచ్ అండ్ పూర్ అనేది మీరు అడిగారు కదా. రిచ్ అండ్ పూర్ ఎక్కడ వస్తుందంటే, పూర్ కెనాట్ అఫోర్డ్ ఇట్ సమ్టైమ్స్, రిచ్ కెన్ అఫోర్డ్. ఓకే. అందుకని గవర్నమెంట్ ఏం చేసింది, ఎప్పుడైతే పూర్ హూ కెనాట్ అఫోర్డ్ ద థింగ్ వాళ్ళకి ఏం చేసిందంటే గవర్నమెంట్ ఇది పెట్టి గవర్నమెంట్ సపోర్ట్తోని ఇవి పెట్టారండి, డిఎల్ఎస్ఎల్ అని, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ అని గవర్నమెంట్ పేర్లను పెట్టడం, వాళ్ళతో కూడా రన్నింగ్ జరుగుతుంది. అంటే వాళ్ళు గవర్నమెంట్ సపోర్ట్గా వర్క్ చేస్తారు సార్ నార్మల్గా? గవర్నమెంట్ అపాయింట్ చేస్తుందండి. గవర్నమెంట్ లీగల్ సర్వీస్ అథారిటీ అని ఉంటుంది. ఆ లీగల్ సెల్ నుంచి గవర్నమెంట్ లేకపోతే లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఇస్తారు. ఓకే. లీగల్ ఎయిడ్ వరకు ఇక్కడ రన్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ తీసుకొని చేయొచ్చు. ఓకే. ఓకే సార్. అప్పుడు పూర్గా తీసుకోవచ్చు, డిఫరెంట్ యూటిలైజ్ చేసుకోవచ్చు. సో అది 100% వరకు సక్సెస్ ఉంటుంది సార్ రేషియో అనేది? లీగల్ ఎయిడ్ అండి. ఓకే. లీగల్ మామూలుగా డిఫెన్స్ కోసం ఇలాగే చేస్తాం, అందరూ ఎలా చేస్తాం, లీగల్ ఎయిడ్ కూడా అలాగే చేస్తారు. ఓకే. ఓకే. సో వాళ్ళకి ఈ పేదలు కానీ ఎవరైనా పేదవాళ్ళు హూ కెనాట్ ఎఫర్డ్ ది మనీ ఫర్ ది అడ్వకేట్స్ ఆర్ హూ డజంట్ నో ది ప్రాపర్
లా ఎవరికైతే అవేర్నెస్ ఉండదో వాళ్ళు లీగల్ ఎయిడ్ కౌన్సిల్ డెఫినెట్గా అపాయింట్ చేసుకోవచ్చు. సేమ్ లా విల్ అప్లికబుల్ టు ద ఓకే 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 సార్. ఎంటైర్ కంట్రీ సేమ్ లా. సో వాళ్ళు ఎలా సార్ గుర్తించడం ఒక కామన్ పర్సన్ అనేవాళ్ళు? అండ్ మాకు లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ అని లీగల్ ఎయిడ్ సెంటర్స్ ఉన్నాయండి. ప్రతి డిస్ట్రిక్ట్లో ఉంటాయి, ప్రతి కోర్ట్స్లో ఉంటాయి అనమాట. వాళ్ళు డైరెక్ట్గా మేము డిస్ప్లే చేస్తుంటాము, అక్కడ నేమ్ ప్లేట్స్ ఉంటాయి, బ్యానర్స్ ఉంటాయని వాటికి డైరెక్ట్ ఒక సెక్షన్ కూడా ఉంటుంది. ఓకే వాళ్ళు వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు మనం. ఓకే సార్. సో ఫైనల్లీ మీరు ఏంటంటే సక్సెస్ అదే సార్, ఒక ఒక వర్డ్ ఉంటుంది కదా, లైక్ జస్టిస్ ఇస్ డినైడ్ ఇట్ ఇస్ డిలేడ్ అని చెప్తారు. జస్టిస్ డినైడ్ జస్టిస్ డిలేడ్ అండి, అది ఉంది. ఎస్ సార్. కానీ సమ్ టైమ్స్ జరుగుతుందండి. ఇక రీసెంట్ మీరు చూసినట్టయితే నాకు 2 days బ్యాక్ నేను పేపర్లో చూసాను, ఒక ఇదైంది. ఎలక్షన్లోని ఎవరో నా ఎలక్షన్ ఛాలెంజ్ చేస్తూ అతను ఎలక్షన్లోని ఇచ్చేసాడు. ఎమ్మెల్యే ఎంపీ ఏదో ఏదో వేరే స్టేట్లో, మన స్టేట్లో కాదు, వేరే స్టేట్లో చేస్తే అప్పుడు అతను ఓడిపోయాడు. అతను ఎలక్షన్ మీద ఛాలెంజ్ చేస్తే ఎలక్షన్ నువ్వు ఓడిపోయింది కాదు, నువ్వు గెలిచావని చెప్పి 10 years తర్వాత ఇది ఇచ్చింది, ఓకే అతను ఫేవర్కి ఇచ్చింది. ఏం చేయగలడు అతను? అది డిలే అయిపోయింది. జస్ట్ డిలే అయింది. సమ్ టైమ్స్ ఏం చేస్తే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టారండి. ఫాస్ట్ ట్రాక్ ఎప్పుడైతే డిలే అవుతుందని చెప్తే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టారు. ఎంటైర్ ఇండియా పెట్టారు ఫాస్ట్ ట్రాక్ పెట్టి ఈ ఏదైతే డిలే అవుతుందో కాకుండా విత్ ఇన్ ఇంత టైం లిమిట్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ డీవీసీ తీసుకుని డొమెస్టిక్ వైలెన్స్ కేసు అని, ఎన్ఐ యాక్ట్ అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ కేసు ఉంటే ఈ టైం లిమిట్లోని జరిగిపోవాలి. ఎందుకంటే వాళ్ళకి న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో టైం లిమిట్ ఆ టైం లిమిట్ ప్రకారం అయిపోవాలని చెప్తాను. ఓకే ఓకే సార్. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు చాలా వచ్చాయి. ఓకే సార్. ఫాస్ట్ ట్రాక్. ఎస్ సార్. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు స్పెషల్ కోర్ట్స్ కూడా వచ్చాయి అనమాట. అవును సార్. ఫర్ ఇన్స్టెంట్ ఎస్సీ ఎస్టీ ఉందనుకోండి, స్పెషల్ కోర్ట్ వచ్చింది, ఎస్సీ ఎస్టీ కోర్ట్ అని. ఓకే అలాగే మీకు డొమెస్టిక్ వైలెన్స్కి అన్నింటిలో ఒక పెడతారండి. ఒక డే దానికి అలాట్ చేసి ఆ డేలో ఇస్తుంటారు. ఓకే. అలాగే మీకు ఫోక్సో కోర్టులు వచ్చాయి. అవును సార్. ఫోక్సో కోర్టు స్పెషల్ కోర్టు ఉంటాయి. అలా కొన్నింటికి సిబిఐ కోర్ట్స్ ఉంటాయి. అలా కొన్ని స్పెషల్ కోర్టు ఎలా చేస్తారు, స్పీడీ ట్రయల్ కోసం అనమాట. అప్పుడు జస్టిస్ డిలే ఉండదు, జస్టిస్ షుడ్ బి డన్ టు ఆల్ అనమాట. ఓకే సార్. సార్ బేసిక్గా చాలామంది లాయర్స్ లైక్ ఏంటంటే, మీరు అనుకో అంటే నేను ఇలా మాట్లాడుతున్నాను ఏమనుకోకండి. ఇప్పుడు మీరు ఒక క్లయింట్ని మీరు ఒక క్లయింట్ని వాదిస్తున్నారు, బట్ ఆయన తప్పు చేశారని మీకు కంప్లీట్ ఐడియా ఉంది, బట్ అయినా ఆయన తరపున మీరు వాదిస్తున్నారు. లైక్ మీరు ఇప్పుడు ఫీ తీసుకుంటారు కదా సార్, అంటే మీ కన్సెన్స్ అప్పుడు ఎలా సార్ ఉంటుంది? అంటే ప్యూర్గా జడ్జిమెంట్ అనేది మీరు టువర్డ్స్ ట్రూత్ పక్క మాట్లాడతారా, ఆర్ఎల్స్ తిని ఇప్పుడు తప్పు చేశాడు కదా, మనకు ఫీ కూడా ఇచ్చాడు కదా, మనోడు కదా అని చెప్పేసి మీరు మాట్లాడతారా? మీరు అడిగిన క్వశ్చన్ బాగుందండి. గాంధీ గారిని వచ్చి నేను చదివాను, అతను చూడలేదు నేను గాంధీ గారిని. గాంధీ మహాత్మ చదివినప్పుడు ఎవరో ఒక అతను వస్తే నేను మర్డర్ చేశానంటే నా కేసు వాయించి చేయనని చెప్పి అది చేశారంట. అప్పుడు వాళ్ళు నేను విన్నదే అది. ఓకే. ఇప్పుడు గాంధీలో ఎవరు లేరండి, అలాగే గాడ్సేలో కూడా ఎవరు లేరు. ఓకే. జస్టిస్ ఏం జరిగిందంటే ఇతను అక్యూజ్ ప్రెజ్యూమ్డ్ టు బి ఇన్నోసెంట్ అంటిల్ గిల్ట్ ఈస్ ప్రూవ్డ్. అన్లెస్ గిల్ట్ ఈస్ ప్రూవ్డ్ అక్యూజ్ ప్రెజ్యూమ్డ్ టు బి ఇన్నోసెంట్. అతను ముద్దాయి కాదు, ఇన్నోసెంటే. ఓకే. ఎప్పుడు నేరం రుజువయ్యే వరకు. నేరం రుజువైంది అనుకోండి, అది నిర్దోషి, కోర్టు విల్ పనిష్ హిమ్ అకార్డింగ్ టు లా. సో ఒక మనిషి వచ్చి నేరం చేశానని చెప్పి సమ్టైమ్స్ చెప్పినా అది చేయకపోయి ఉండొచ్చు, డ్యూ టు ఎవరో ప్రెజర్ వల్ల, ఎవరో భయపించడం వల్ల. మరి సినిమాలు చాలా చూస్తున్నారు కదా. అలాగే ఒక్కొక్కసారి జరిగిన తర్వాత నేరం చేయకపోయినా వాడు లొంగిపోయి నేనే చేశాను చెప్తాడు. పొలిటికల్ ఎక్కువ జరుగుతుంటారు. ఒకసారి అలాగే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే సార్. అలా జరుగుతుంది. నేరం చేయలేదు కదా వాడు, చేశాను ముందుకు వస్తుంటారు ఒక్కోసారి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల. చాలా సినిమాలు చూస్తున్నాం కదా మనం కూడా. అలాగే వచ్చే చేయలేనట్టే కదా. అందుకని ఇన్వెస్టిగేషన్ పార్ట్ అనేది పోలీసులు చేస్తారు. ఆ పార్ట్ ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులు చేసినప్పుడు డిఫెన్స్ పార్ట్ అనేది ఇక్కడ చేస్తారు. ఆఫ్టర్ హియరింగ్ బోత్ ద సైడ్స్, కోర్ట్ విల్ గివ్ అన్ ఆపోజిట్ టు ద అక్యూజ్డ్ సైడ్ ఆల్సో. ఓకే ఓకే. వాళ్ళు పోలీసులు కేసు పెట్టిన మాత్రం అది కన్క్లూజన్ కాదు. పోలీసులు కేసు కట్టి ఏం చేస్తారు, అది దే విల్ సెండ్ ఫార్వర్డ్ టు ద కోర్టు. ఓకే. కోర్టు ఫార్వర్డ్ చేస్తే కోర్టు విల్ జ్యుడిషియల్ రిమాండ్ 14 days ఇస్తుంది, కస్టడీ పంపిస్తుంది. ఈరోజు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయమంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్రిమినల్ కేసు చెప్తున్నాను. అవును సార్. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఇన్ ద మెయిన్ వేల్ ఏం చేస్తారు, వీళ్ళు అప్లై ఫర్ బెయిల్. బెయిల్ అంటే ఏంటి మీకు అక్కడ, బెయిల్ సెట్ అట్ లిబర్టీ ఫర్ సమ్ టైమ్ అనమాట. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది, ట్రయల్ అయ్యే వరకు. ట్రయల్ గల 1 year 2 years పట్టింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇన్ ద మెయిన్ వేల్ షుడెంట్ బి లాంగ్వేజ్ ఇన్ సెంట్రల్ ప్లేస్ ఫర్ కంటిన్యూస్లీ ఫర్ పీరియడ్ ఆఫ్ సమ్ టైమ్. కాబట్టి సెట్ అట్ లిబర్టీ, కొంత లిబర్టీ ఇస్తుంది అతనికి. ఓకే అని కండిషన్స్. ఇక బెయిల్ మీద రండి మీరు. బెయిల్ మీద వచ్చిందంటే వీళ్ళు ఫైల్ టు షూట్. బెయిల్ ఇచ్చింది అనుకోండి, బెయిల్ మీద 2 షూటీస్, 2 పర్సన్ షూటీస్ పెట్టాలి. ఆ పర్సన్ షూటీస్ ఎందుకు పెట్టాలి, ఒకవేళ వీళ్ళు కానీ రాకపోతే ద షూటీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అండి. ఓకే. అప్పుడు వాళ్ళు తీసుకొని రావాలా. కొన్నింటిలో కొన్ని కాగ్నిబుల్ అఫెన్స్, నాన్ కాగ్నిబుల్ అఫెన్స్ ఉన్నాయనుకోండి, అందులో ఏం చేస్తే కోర్టు విల్ ఇంపోజ్ సమ్ కండిషన్స్ ఆల్సో. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఎవరిని విట్నెస్ని ట్యాంపర్ చేయకూడదని కానీ, ఓకే ఓకే. నాట్ టు లీవ్ ద జ్యూడిక్షన్ అని కానీ,
ఇంకేదైనా కొన్ని కండిషన్ చెప్పలేదు సార్. ఎప్పుడో ఒకసారి మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి సంతకాలు పెట్టమని చెప్పి ఇలా కొన్ని ఇస్తారు. కండిషన్ పెడతాం. ఆ ఓకే. కండిషన్ హి హాస్ టు ఫాలో ద కండిషన్స్. ఆహా! అదైతే నెక్స్ట్ ట్రయల్ చేసుకుంటాడు. ఓకే. ట్రయల్ చేసుకుంటే ఆ హియరింగ్ బోత్ ద సైడ్స్. డిఫెన్స్ కౌన్సిల్ ఏం పెడతారో వాళ్ళు చేశారు, ఏం చేశారు పోలీసులు వాళ్ళు చెప్తే ఇది మీద ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం మేము జనరల్‌గా. హ్మ్. వాళ్ళు ఏం జరిగింది కొన్ని సమ్‌టైమ్స్ తప్పుడు కేసులు పెడతారని ఆరోపణ. హ్మ్. 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 అవునా కాదని చెప్పి మేము డిఫెన్స్ చేస్తుంటాం. హ్మ్. హ్మ్. ఆఫ్టర్ హియరింగ్ బోత్ ద సైడ్స్ కోర్ట్ విల్ కమ్ టు కన్క్లూజన్. ఓకే. బ్యాలెన్స్ ఆఫ్ ఎవిడెన్స్‌ని బట్టి. హ్మ్. హ్మ్. అప్పుడు కోర్ట్ విల్ పాస్ ఎన్ ఆర్డర్. ఓకే సార్. సో, ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌లోని కంప్లీట్ ఏఐ అనేది ముందుకొచ్చేసింది సార్. సో, ఇక్కడ మీరు ఏదైతే చెక్ చేసుకుంటారో ఫైనల్‌గా జడ్జ్‌మెంట్ అనేది దాన్ని మార్చే ఛాన్సెస్ కూడా హై ఛాన్సెస్ ఎక్కువున్నాయి కదా సార్ ఇప్పుడు? లేవండి. ఓకే. గో టు ఏఐ అనేది అది కంప్లీట్ డిఫరెన్స్. హ్మ్. ఏఐ ఈజ్ డిఫరెంట్. లా ఈజ్ డిఫరెంట్ అండి. ఓకే. ఇప్పుడు చాలామంది ఏఐ ప్రకారం వాడితే మీరు అది ఎలాగంటే ఏఐలో నుంచి మర్డర్ జరిగింది అనుకోండి ఫర్ ఇన్స్టెన్స్. హ్మ్. సీసీ కెమెరా పెట్టారు. హ్మ్. లేకపోతే కొన్ని ఫోటోస్ పెట్టారు. 63 ఆఫ్ బిఎన్ఎస్ అండి. హ్మ్. దాని ప్రకారం ఏం చేయాలంటే ఏదైతే ఇప్పుడు ఫోటోస్ పెట్టినా, హ్మ్. ఓ మర్డర్‌లో ఫోటోస్ పెట్టినా, లేకపోతే యాక్సిడెంట్‌లో ఫోటోస్ పెట్టినా, ఓ రేప్ కేసులో ఫోటోస్ పెట్టినా, అవి ఎంతవరకు కరెక్టు హ్మ్. హ్మ్. అని చెప్పడానికి ఇంత ఓల్డెన్ డేస్‌లో ఏముండేవి, ఆ ఫోటో తీస్తే ఫోటోగ్రాఫర్ హూ హాస్ టేకెన్ ద ఫోటోగ్రాఫ్స్ విల్ బి ఎగ్జామిన్డ్. హ్మ్. ఆ ఫోటో తీసని చెప్పి ఇంతకుముందు ఇవి ఉండేవి ఓకే. స్టూడియోస్. అవును సార్. ఉంటే ఆ స్టూడియోగ్రాఫర్ అంటే ఫోటో దీనికి ఇంత ఫీజు అయిందని చెప్పి దానికి రిసీట్ ఇవ్వడం, హ్మ్. క్యాష్ రిసీట్ అవి జరుగుతున్నాయండి. హ్మ్. మరి రాను రాను వచ్చేసరికి ఏంటంటే లాలో కొంచెం ఇంప్లిమెంటేషన్ జరిగి దానికి ఆ ఫోటో ఎవరైతే తీశారో ఆ ఫోటోగ్రాఫర్ దేంతో తీశాడు, ఓకే. ఆ తాలూకా డీటెయిల్స్ కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ ది ఫోటోగ్రాఫ్స్ ఎక్కడ నుంచి తీశారు, ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి దాని తాలూకా ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి. ఓకే. ఆ సర్టిఫికేట్ అన్లెస్ సర్టిఫికేట్ ఇస్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ద కోర్ట్, ది డాక్యుమెంట్ ఇస్ ఫైల్డ్ బిఫోర్ ద కోర్ట్ ఇస్ నాట్ వ్యాలిడ్. ఓకే. సో, ఫైనల్‌గా జడ్జ్‌మెంట్ అనేది కోర్ట్. జడ్జిమెంట్ మార్చడం ఇంపాసిబుల్ అండి. కోర్ట్‌ని జ్యుడిషియరీని ఎప్పుడు మనం తప్పట్లేదు. అసలు ఆ ఛాన్స్ కూడా జరగదు ఆ! ఎక్కడైనా. సార్. ఆ! సార్. మీరు జరిగినట్టు ఒకటైనా ఎగ్జాంపుల్ చూపించండి నాకు. లేదు సార్. లేదు మనం ఉండవు చూసిన కదా! దాన్ని సగం అన్ని ఫిల్మ్స్‌లోనే చూసాం సార్. మూవీస్‌లో కామన్ ఉంటాయండి యెస్. అవన్నీ. యెస్. అవును సార్. సో, నెక్స్ట్ సో, డొమెస్టిక్ వైలెన్స్ అత్తామామల మీద ఇబ్బంది పెడుతూ, హ్మ్. ఆళ్ళ హస్బెండ్ మీద ఇబ్బందులు పెడుతూ, ఫేక్ అలిగేషన్స్‌తోని కేసెస్ అనేది ముందుకొస్తున్నాయి సార్ ఇప్పుడు లేడీస్ అన్నీను. అది ఒక అబ్బాయిగా తనని తాను ప్రొటెక్షన్ చేసుకోవడం ఎలా సార్ నార్మల్‌గా? ఫేక్ కేస్ అని మీరే చెప్పారు. అంటే ఫేక్ అంటే కేస్‌తో వస్తే నా పర్స్పెక్టివ్‌లో చెప్తున్నాను సార్. అంతే ఆ! కరెక్టే. ఇప్పుడు 99% ఏం చేస్తారు నిజంగా అమ్మాయికి అన్యాయం జరిగిందనుకోండి. హ్మ్. అది కేస్ పెట్టొచ్చండి. ఇది వెల్‌ఫేర్ ఆఫ్ ది వుమెన్ కోసం ఈ కొన్ని లాస్ అన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఓకే. లైక్ 490 కేస్ ఒకటి, డొమెస్టిక్ వైలెన్స్ అని వెల్‌ఫేర్ ఆఫ్ ది వుమెన్ గురించి. హ్మ్. ఆ వెల్‌ఫేర్ ఆఫ్ ది వుమెన్ మిస్‌యూజ్ చేయకూడదని చెప్పి ఇది ఉందండి. ఓకే. కొంతమంది మిస్‌యూజ్ చేస్తారు మీరన్నది కరెక్టే. అవును సార్. హస్బెండ్‌కి, వైఫ్‌కి గొడవైందనుకోండి. హ్మ్. హ్మ్. ఏం చేస్తారు హస్బెండ్‌తో రిలేటివ్స్ ఆఫ్ హస్బెండ్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారు. ఓకే. చేయడం ఏంటి అందరిని పెడితే ఈవిడకి ఏమనిపిస్తుంది పెట్టి కేస్ పెట్టిన ఆవిడకి నాకు ఇన్స్టెంట్ జస్టిస్ జరిగిపోద్ది వ్యాంగులు అందరినీ నాకు సఫర్ అయ్యింది కదా అందరినీ పెడితే కొన్నిసార్లు సెటిల్మెంట్లు అవ్వచ్చు. ఓకే. అంటే వన్స్ ది గర్ల్ డజంట్ వాంట్ టు కంటిన్యూ విత్ హస్బెండ్ అనుకోండి, కైండ్ ఆఫ్ థాట్స్ ఏం పెడతా అందరి మీద పెడితే హ్మ్. అందరినీ పెడితే వాళ్ళు కొంచెం సఫర్ అవుతారు కదా, దే కమ్ ఫార్వర్డ్ టు సెటిల్ ద మ్యాటర్ అని చెప్పి వస్తారు. దే డోంట్ వాంట్ టు కంటిన్యూ విత్ హర్ హస్బెండ్స్. ఓకే. అలా జరుగుతుంటాయి. ఓకే. ఇలా మిస్యూజ్ అయ్యి అవుతున్నాయని చెప్పి అవినాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అని ఒక జడ్జిమెంట్ సుప్రీంకోర్టు పాస్ చేసిందండి. ఓకే. దాని ప్రకారం అప్పటి నుంచి కూడా ఏమంటే 7 ఇయర్స్ వితిన్ 7 ఇయర్స్ పనిష్మెంట్ ఉందనుకోండి. హ్మ్. హ్మ్. ఈ క్రుయాలిటీ హెరాస్మెంట్ ఏదైతే చూపించారో దాని 7 ఇయర్స్ పనిష్మెంట్ అప్ టు 7 ఇయర్స్ ఉన్నట్టయితే వాళ్ళకి ఇప్పుడు 41 ఇయర్స్ సిఆర్పిసి నోటీస్ ఇచ్చి అంటే స్టేషన్ బిల్ లాగా హ్మ్. ఆ నోటీస్ ఇచ్చి అక్కడ నాట్ టు అరెస్ట్లు అవి ఎరాడికేట్ చేశారు. ది మిస్యూజ్ టు అవాయిడ్ ది మిస్యూజ్ ఆఫ్ ఓకే. ఈ 490 కేసు అనమాట. ఓకే. దానికి చేశారండి. సో, సార్ ఇలాంటిది మీరు చేసుంటారు సార్. ఒక ఎగ్జాంపుల్ ఏదైనా చెప్తారా సార్ నార్మల్‌గా మీరు నేను సాల్వ్ చాలా కేసులు చేశానండి. ఓకే. ది బెస్ట్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఒక అతను నేమ్స్ నాట్ టు బి డిస్క్లోజ్, యెస్. పార్టీస్ ఓకే. నేమ్స్ నాట్ టు బి డిస్క్లోజ్. ఓకే. ఓకే. అనకాపల్లి నుంచి ఒక క్లయింట్ వచ్చాడు నా దగ్గరికి. ఓకే. మా తెలిసిన వాళ్ళదే వస్తే దేర్ కమ్యూనిటీ బై క్రిస్టియన్స్ అండి. ఓకే. అబ్బాయి బాగా చదువుకొని ప్రతి ఫ్యామిలీలో పిల్లలకి ఎలాగుంటది నా కొడుకుని బాగా చదివించాలి మంచి పొజిషన్‌లో రావాలని ప్రతి తల్లిదండ్రులు ఉంటది ఊహించుకునేది సార్. ఉంటారు. అవును సార్. సో, ఆ అబ్బాయి ఆ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేశాడు. హ్మ్. చేసిన తర్వాత అతను దుబాయ్‌లోని జాబ్ చేస్తాడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కింద. హ్మ్. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఫాదర్ కూడా మంచి ఫ్యామిలీ మంచి హ్మ్. అంటే గ్రూప్ గెజిటెడ్ ఆఫీసర్‌గా చేసి అతను కూడా రిటైర్ అయ్యారు. ఓకే. మంచి ఫ్యామిలీ. హ్మ్. ఒక అబ్బాయి, అమ్మాయిను. ఈ అమ్మాయి కూడా డాక్టర్ బై ప్రొఫెషన్. ఓకే. ఓకే సార్. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, డాక్టర్. డాక్టర్. బావుంది. ఈ అమ్మాయి విశాఖపట్నం నుంచి మంచి సంబంధం సెటిల్ అయింది. బాగుంది. నేను వెంటనే దుబాయ్ వెళ్ళిపోతాను కదా అని చెప్పి హ్మ్. 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 ఏం చేస్తే మ్యారేజ్ అంతా ఘనంగా చేశారు. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా అబ్బాయికి అంటే అక్కడ దుబాయ్ నుంచి వచ్చాడు. వీసా మీద వచ్చి కొంచెం షార్ట్ టైమ్ దొరుకుతది. హ్మ్. లాంగ్ లీవ్‌లు దొరకవు లాంగ్ మనకి. లీవ్ దొరకవు. అవును 1 సార్. మంత్, 2 మంత్స్ అయితే మ్యారేజ్ చేసుకొని అమ్మాయిని కూడా తీసుకెళ్ళిపోతాడు. అవును. ఉన్న టైంలోనే ఏం చేశాడు అతను?
వెంటనే వీసా అది అరేంజ్ చేసి అమ్మాయికి పాస్పోర్ట్ తీసుకున్నాడు, తత్కాల పాస్పోర్ట్ తీసుకున్నాడు, వీసా అరేంజ్ అన్ని చేశాడు. చేసి అబ్బాయి అమ్మాయి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ వీసా అరేంజ్ చేసి మళ్ళీ ఇండియాకి అమ్మాయిని పంపించాడు. ఓకే. వీసా పంపించాడు. ఆహా! ఇక్కడ నుంచి అక్కడికి వస్తే అబ్బాయిని తీసుకెళ్ళి అంత అక్కడ అంత బాగానే ఉందండి. ఓకే. తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ అనుకున్నంత కళలకు అన్నట్టు ఇప్పుడు అమెరికా వెళ్ళిపోవాలి నేను అనుకున్నాను అనుకోండి. అమెరికా ఇక్కడ నుంచి వీడియోలో చూసినప్పుడు టీవీలో చూసిన బాగుంటుంది. నిజం అమెరికాలో ఎయిర్పోర్ట్ చూస్తే బాగుంటుంది ఒకసారికి. ఆ! వెళ్ళి లైఫ్ ఎవరి లైఫ్ వాడే లీడ్ చేయరు. అవును సార్. మన అమెరికన్స్ అయిపోలేం కదా. అవునవును. ఈ అబ్బాయితో ఉంటుంది. ఈ అబ్బాయి అమ్మాయిని ఇంట్లో ఉంచి ఆ! డ్యూటీకి వెళ్ళి రావడం అంతే. ఎప్పుడో సాయంత్రం వచ్చాక సిట్టింగ్ చూపించగలరు కానీ ఒకరోజు 2 రోజులు చూపించగలరు. రోజు అదే పని ఉండలేదు అవును కదా. సార్. చూపించలేదు. కొత్తగా అవును పెళ్ళి సార్. అవును సార్. ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అడిగాడంట, వైన్ తీసుకుంటాను నేను, నువ్వు తీసుకుంటావని. చెప్పొచ్చా చెప్పకూడదా నాకు తెలియదు. జడ్జి ఓకే. 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 చెప్తున్నాను నేను అది. వైన్ తీసుకొచ్చంటే అమ్మో నేను తాగను అందట. తాగడానికి ఈ అబ్బాయికి ఏముంది, నా వయసు తాగదు కదా, తర్వాత తల్ల పడి తాగని ఇంటికి తీసుకెళ్ళి చెప్పాడు. ఈ 2 ప్యాకెట్లు తెస్తే సగం ఖాళీ చేసింది ఆవిడ ఓకే. అని ఇతను చెప్పింది నాకు. ఓకే. ఓకే సార్. నేను చూడలేదు. ఓకే సార్. ఓకే సార్. ఖాళీ చేసిందట. ఖాళీ చేసిన తర్వాత అది 6 మ్యాన్ అట అమ్మాయి. ఓకే. సమ్ క్వశ్చన్స్ అంటే నేను కొన్ని చెప్పింది ఓపెన్గా చెప్పింది. నాకు నా క్లయింట్ నుంచి 100% ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను చెప్తున్న విషయాలు ఇవన్నీ. ఓకే. కోర్టులో కేసు ఫైల్ చేసిన తర్వాత ఏం చేసింది, 2 months అక్కడ ఉన్నదండి. ఆహా! 2 months ఉన్న తర్వాత నేను ఇంకా అక్కడ ఉండలేకపోతున్నాను, నేను మా డాడీకి బాగాలేదు, హార్ట్ ప్రాబ్లం ఏది వచ్చింది, ఇమీడియట్లీ హ్యావ్ టు గో బ్యాక్ టు ఇండియా అని చెప్పింది. హుహు. ఇన్ ద మెయిన్ వే 2 months 3 monthsలో కూడా ఇక్కడ ఉన్నది పేపర్ ఏం చేస్తారు అతను డాక్టర్ బై ప్రొఫెషన్ కదా. సరే అక్కడ నేను అప్లై చేస్తాను జాబ్కి ఏదన్నా, మీకు జాబ్స్కి అప్లై చేశాడు ఈ అబ్బాయి. మరి రావాలి కదా, అవును. ఇదే అవును కాదు సార్. ఎక్కడో అక్కడ అవును. పనిచేయడం కానీ. అక్కడ గవర్నమెంట్ ప్రకారం జాబ్స్కి ట్రై చేశాడు, అంతా చేశాడు, అవన్నీ ప్రూఫ్స్ చూపించాడు నాకు. ఓకే. 2 months ప్లస్ ఉండి అమ్మాయి నేను ఉండలేనని చెప్పి మొత్తం అమ్మాయి సర్టిఫికేట్స్తో పాటు అంత గోల్డ్ గిల్డ్ మొత్తాన్ని సెట్ చేసుకుని సెట్ చేసింది. అప్పటికే ఆహా! ప్రీ ప్లాన్తో చేసిన అమ్మాయి అంతా. ఓకే. ఓకే. సో ఇండియా బ్యాక్ వచ్చాను నేను. హుహు. అయితే డాడీకి బాగాలేదని చెప్పి వెంటనే చేస్తే అప్పటి వరకు ఎలా ఉంటుంది, నా వైఫే కదా అంతాను. హ్మ్. ఈ వైఫ్కి ఇతను ఉన్న టైంలోని ఈవినింగ్ డ్యూటీ నుంచి రాగానే అక్కడ ఎక్కడికి వెళ్ళాను 100 kilometers 150 kilometers వెళ్ళాలట ఆహా! అక్కడ దుబాయ్లో అంతా. ఓకే. కువైట్ దుబాయ్ ఇదండి. ఆ! వెళ్తే అలాగే తీసుకెళ్ళి చూపించి మళ్ళీ రావడం. దుబాయ్ మాల్ అని చెప్పాడు నాకు. ఓకే. ఓకే. కరెక్ట్ ఓకే. దుబాయ్ ఆ! అన్నీ చేసి ఆ అమ్మాయికి గోల్డ్ కొన్నాడు, ఆహా! డ్రెస్సెస్ కొన్నాడు, అన్ని బిల్స్ కూడా లక్కీ ఉన్నాయి. 2 months ఉండే కదా, ఓకే. అవును సార్. అన్నీ ఉంచుకున్నాడు. అక్కడంతా బిల్ ఉండాలన్నమాట. ఆ! సో అంతే 2 months అయితే ఎప్పుడైతే డాడీకి బాధ వస్తే అక్కడ నుంచి టికెట్స్ పంపించి మన ఇండియన్స్ ఎవరైతే వస్తున్నారో ఇండియన్స్ హైదరాబాద్ వరకు వస్తే రీచ్ సేఫ్లీ డార్లింగ్ అని మెసేజ్ పెట్టింది అమ్మాయి, హుహు. లవ్ యూ అని పెట్టింది, అంతా అయిపోయింది. హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చేసరికి వెంటనే నాకు చాలా హెరాస్మెంట్ చేశాడు నా హస్బెండ్ అక్కడ. షీ డజంట్ వాంట్ టు కంటిన్యూ. ఓకే. అక్కడ లైఫ్ అది నచ్చలేదు అమ్మాయి అనుకున్నది ఏంటి, ఏదో దుబాయ్ వెళ్ళిపోతే నా లైఫ్ స్టైల్ మారిపోతుంది అది ఇది అనుకుంది. కానీ ఎక్కడైనా అమ్మాయి లైఫ్ అమ్మాయిలే ఉంటుంది, అబ్బాయి లైఫ్ అమ్మాయిలే ఉంటుంది. దట్ మన ఇండియన్స్ కదా. అవును సార్. వాడికి గెలిచి ఇండియా వచ్చి మరుసటి వెంటనే ఫాదర్ చేసి షీ డజంట్ వాంట్ టు కంటిన్యూ విత్ హర్ హస్బెండ్. అందుకని ఏం చేసింది, షీ స్టార్టెడ్ బ్లేమింగ్ హర్ హస్బెండ్ అనమాట. నాకు అతను చాలా హెరాస్మెంట్ చేశాడు, మెంటల్గా ఫిజికల్ హెరాస్మెంట్ చేసి టార్చర్ చేశాడు, ఈజ్ ఇంపార్టెంట్ చెప్పింది అమ్మాయి. ఓహ్! ఇంపార్టెంట్ చెప్తే నాకు నేను ఇప్పుడు వచ్చి నాకు మ్యారేజ్ ఇది కూడా మ్యారిటల్ లైఫ్ నాకు అవ్వలేదు, కాంజుగల్ లైఫ్ అవ్వలేదు, ఇంపార్టెంట్ చెప్పింది. ఇంపార్టెంట్ చెప్తే అప్పుడు వాడి మీద 490 కేసు పెడతాం. ఇది అక్కడ దుబాయ్లో ఉండడం వాళ్ళ పేరెంట్స్ మీద కూడా పెట్టింది. మీరు చెప్పింది ఫాల్స్ కేసు ఇది. ఆ! ఈ ఫాల్స్ కేసు పేరెంట్స్ మీద కొడితే పేరెంట్స్ ఏం చేస్తారండి పాపం. అవును సార్. క్రుయాలిటీని ఎలా తీసుకొచ్చిందంటే మన ఐపీఎస్లో క్రుయాలిటీ ఉంటుందండి. ఆ క్రుయాలిటీని ఏం చేసింది, టు డ్రైవ్ దమ్ టు కమిట్ సూసైడ్ వరకు వెళ్ళాలి. ఆహా! దట్ హెరాస్మెంట్ విచ్ ఈజ్ ఆఫ్ సచ్ ఏ నేచర్ టు డ్రైవ్ దమ్ టు కమిట్ సూసైడ్. హుహు. అంత హెరాస్మెంట్ అయితేనే హెరాస్మెంట్ అండి. ఓకే. సింప్లీ అంత హెరాస్మెంట్ ఎక్కడుంది ఈ కేసులో. అవును సార్. స్మూత్‌గానే ఉంది సార్ మొత్తం. ఈ అమ్మాయిని తీసుకెళ్ళాడు, తప్పులేదు. ఇక్కడ మీకు రాగానే పాస్పోర్ట్ చేయించాడు తత్కాల్లోని. హ్మ్. బాన్ ఫౌండేషన్ నా వైఫ్ని తీసుకెళ్ళాడు. హ్మ్. 2 months అక్కడ స్టే టుగెదర్. ఆ 2 months ఏమేమి కొన్నాడు అది చూపించి గోల్డ్ కొనిపించుకుంది, బట్టలు కొనిపించుకుంది, హ్యాపీగా తిరిగారు, అంతా చేశారు అంతా 2 monthsలోని. హ్మ్. మళ్ళీ ఇక్కడ రామంటే మళ్ళీ టికెట్స్ పంపించేస్తే ఫాదర్ బాలేదని చెప్పింది. రీచ్డ్ సేఫ్లీ వన్ షీ గాట్ డౌన్ అట్ ఇక్కడ కేమ్ డౌన్ టు ఇండియా హైదరాబాద్. హ్మ్. అప్పుడు చెప్పగానే నాకు రీచ్డ్ సేఫ్లీ హైదరాబాద్, థ్యాంక్ యూ డార్లింగ్ అని పెట్టింది. అన్నీ పడితే దిర్ ఆల్ సేఫ్ సైడ్గా పనికొచ్చాను అనమాట అబ్బాయి. హుహు. రాగానే ఇంపార్టెంట్ ఎప్పుడైతే చెప్పిందో నా అతను పిలిచి అడిగాను, నాకు డౌట్ వచ్చింది ఒకసారి, ఓకే. ఇంపార్టెంటా ఏంటి ఏం అవ్వలేదా అంటే అప్పుడు అతను చెప్పాడు అన్నమాట నాకు, హుహు. ఇంపార్టెంట్ కాదు, ఐఎమ్ నాట్ ఇంపార్టెంట్ అండి, హుహు. నేను ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ టెస్ట్. హ్మ్. ఇన్నిసార్లు నాకు రోజుకి పర్ డేకి ఇన్నిసార్లు డ్యూటీకి వెళ్ళినప్పుడు, డ్యూటీ నుంచి వచ్చినప్పుడు, మిడ్ నైట్ ఎర్లీ మార్నింగ్ అన్నిసార్లు నాకు షీ వాంటెడ్ టు పార్టిసిపేట్ ఇన్ సెక్స్ సెంటర్ కోసింది. నేను సడన్గా బ్లేమ్ చేశాను. నాకు శివాజీ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సార్, డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర ఏ విషయం దాయకూడదు కాబట్టి నేను చెప్తున్నాను అని ఒప్పి నా దగ్గర అబ్బాయి ఏడ్చాడు కూడా. ఓకే. చదువు ప్రపంచం అంతాను. అవును సార్. ఒకేసారి దొరికితే మ్యారేజ్ అని 2 months ఎన్నో కళ్ళకి, అబ్బాయిలు కూడా ఎన్నో కళ్ళకి అంటారు అవును కదా. ఒకేసారి ఇలాగ అయిపోగా అబ్బాయి నాకు వచ్చి బాధపడి ఏడ్చుకొని చెప్పాడు నాకు ఇలా ఓకే. జరిగింది సార్. ఒక పక్క పేరెంట్స్ని
కేసుల్లో పెట్టి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. ఏంటి జరిగింది స్టేటింగ్ అంతాను. అప్పుడు కేస్ అంతా చేసిన తర్వాత అల్టిమేట్‌గా మేము సక్సీడ్ అయ్యాం ఆ కేస్‌లో. ఓకే. ఓకే సార్. ఆహా! మేము ఆ అబ్బాయి మరి ఆ అమ్మాయి కూడా ఇది కాదని చెప్పింది కదా! ఐ యామ్ వర్జిన్ ఐయామ్ నాట్ కాదని చెప్పిందండి. అప్పుడు మేము కోర్ట్‌లో పిటిషన్ పెట్టాం. జడ్జి గారు చెప్పి అన్నీ అప్పుడు ఇది చేసుకున్నామన్నమాట. డిఫెన్స్ అంతా చేసి మేము చేయగానే అల్టిమేట్‌గా వి సక్సీడ్ ఇన్ దట్ కేస్. సార్ అయితే ఒక అబ్బాయి తను ఇప్పుడు ఎలా సార్ ప్రొటెక్ట్ చేసుకోగలరు ఇప్పుడున్న జనరేషన్‌లో? ఆ అబ్బాయి ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది ఏదైనా ఎలిగేషన్ అండి. పెడితే ఇందాక మీకు ఒక వర్షన్ చెప్పాను కదా! ఆ! అంటిల్ గిల్ట్ ఈజ్ ప్రూవ్డ్ ఎవరి మీద పెట్టారో ప్రెజ్యూమటివ్ ఇన్నోసెంట్ అని చెప్పి. హ్మ్. ఇప్పుడు ఎవరైతే కేస్ పెట్టారో బర్డెన్ లైస్ ఆన్ దట్. హ్మ్. బర్డెన్ లైస్ ఆన్ ద ప్రాసిక్యూటర్. సో, ఫర్ ఎగ్జాంపుల్ పోలీసులు కేస్ పెట్టారు. లేదా ఒక అమ్మాయి కేస్ పెట్టింది. ఎలిగేషన్ పెట్టి చేసినప్పుడు ఇట్స్ ఎన్ ఎలిగేషన్ ఓన్లీ. ఓకే. దట్ హాస్ టు బి ప్రూవ్డ్ బియాండ్ ఆల్ రీజనబుల్ డౌట్ బై ద పర్సన్ హూ హాస్ ఫైల్డ్ ఎ కేస్. హ్మ్. చేసుకోవాలి. ఆన్ డిఫెన్స్ మనకుంటది అలాగా. హుహు. చెప్తారు. లా అందరికీ జస్టిస్ చేస్తది. అవును సార్. తప్పుడు కేసు పెట్టినంత మాత్రాన తప్పుగా అవును భావించేది. సార్. అవును సార్. జస్టిస్ జరుగుతాయి. 100% జరుగుతుంది. హ్మ్. తప్పకుండా జరుగుతాయి. అవును సార్. జ్యుడిషియరీ ఉండాలి. జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఉంటారు. హ్మ్. దే వెరీ ట్రైన్డ్, వెల్ ట్రైన్డ్ అండి. హ్మ్. మీరు లా చేసిన తర్వాత జ్యుడిషియల్ ఎగ్జామ్ ఉంటది. ఓకే. జ్యుడిషియల్ ఎగ్జామ్ రాసిన తర్వాత జ్యుడిషియల్ ఆఫీసర్లు అవుతారు. జ్యుడిషియల్ ఆఫీసర్ అవ్వడానికి కూడా ఎన్ని ఉంటాయి? హ్మ్. ఇంటర్వ్యూస్ ఉంటాయి. రిటన్ ఎగ్జామ్ ఉంటది. క్వాలిఫికేషన్ ఉంటది. 1:5 తీస్తారు. తీస్తారు. అవును అక్సెప్టెన్స్ సార్. అవును సార్. తీస్తారు. అంత అయిన తర్వాత వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇస్తారు మళ్ళీ. యెస్. వెల్ ట్రైన్డ్ పర్సన్స్ వస్తారు జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూడా. సార్. ఎక్కడో ఒకటి జరుగుతాయి, కామన్ ఉంటాయండి. హ్మ్. 99.99% వెల్ ట్రైన్డ్ వస్తారు. ఓకే. ఒక 1% కామన్‌గా బ్లేమ్స్ కూడా ఉంటుంటాయి. యెస్. అది ఎంతవరకు బ్లేమ్స్ అంటే ఇప్పుడు నేను కేసు గెలిచాను, మీరు సపోజ్ నేను కేసు గెలిచాను, మీరు గెలలేదనుకోండి. హ్మ్. జడ్జి గారు సరిగ్గా చెప్పలేదు, తీర్పు అంటారు. అది కామన్‌గా ప్రతి ఒక్కరికి యెస్. ఇదే కదా! అవును సార్. అలాగే ఎక్కడ జరిగింది తప్ప కానీ జ్యుడిషియల్ 100% యాక్సెస్ ఉంటుంది. ఓకే. ఓకే సార్. సో, పాలిటిక్స్‌లో చూసుకుంటే లైక్ మనం ఎలక్షన్ ఒక 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్న టైంలోని ఎండ్ అవుతున్న టైంలో ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీలోకి కేస్ పెట్టడం. ఈ పార్టీ వాళ్ళు ఈ పార్టీలో కేస్ పెట్టడం సార్. సో, యాస్ ఎన్ అడ్వొకేట్‌గా మీరు దీన్ని ఎలా సార్ చూస్తారు నార్మల్‌గా? అది పార్టీ పరంగా కొన్ని అంటే మీరు చెప్పింది అనుకుంటారు గానీ, అది కొంతవరకు వాస్తవం అవ్వచ్చు, కొంతవరకు కాకపోవచ్చుండి. హ్మ్. నేను కూడా చిన్నప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే, తమిళనాడులోని ఓకే. జయలలిత గవర్నమెంటు, కరుణానిధి గవర్నమెంట్ ఉండేయి. ఓకే. దీనికి ఎలాగైనా అతని మీద, అతనికి ఎలాగైనా దీని మీద కేసులు పెట్టుకుండేవారు. ఓకే. అది జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మన గవర్నమెంట్‌లో మన ఇండియా ఆంధ్రాలో ఇప్పుడు జరగలేదండి. ఓకే. అది పొలిటికల్ డ్రైవ్‌లు అంటారు గానీ, వీళ్ళు చేసింది చూడండి. బియాండ్ లా ఎవరు వెళ్ళడానికి లేదండి. ఓకే. ఎవరైనా దే విల్ బి పనిష్డ్ ఓకే. అకార్డింగ్ టు లా. అంటే ఖచ్చితంగా అదే టైంలో స్కామ్స్ అనుకోని బయటికి తీసుకొస్తారు సార్. పర్టిక్యులర్ టైమ్స్‌లోనే. అది 100% ట్రూతేనా సార్? చూడండి జస్ట్ లేకపోతే ఎలాగంటే మీరు చెప్పింది ఇప్పుడు మీరు స్కామ్ అని చెప్పి పెట్టారనుకోండి. హ్మ్. లైక్ యూ ఆర్ ద పోలీస్ నౌ. ఓకే. మీ గవర్నమెంట్ స్కామ్ అని చెప్పింది. హ్మ్. ఈ గవర్నమెంట్ పెట్టిందనుకోండి. ఇన్వెస్టిగేషన్ ఎవరు చేస్తారు స్కామా కాదని? పోలీసే చేయాలి సార్. లిక్కర్ స్కామ్ అన్నారు మొన్న. అవును సార్. మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేశారు. అవును. నెక్స్ట్ ఏంటి ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఏమైందంటే పోలీసు, సిఐడి, హ్మ్. ఇంకా అక్రెస్ సిబిఐ, హ్మ్. ఇంకా అక్రెసి ఇంకా వేరే చాలా ఇవి కూడా వచ్చాయండి అంతా. ఓకే. అందులో ఇంకా రోజు రోజుకి ఇన్వెస్టిగేషన్ మారుతది. దాంట్లో అవును సార్. యాక్యురసీ వచ్చింది అంతాను. హ్మ్. ఇంతకుముందు కంటే బ్రహ్మాండంగా జరుగుతుంది ఇప్పుడంతా. ఇన్వెస్టిగేషన్స్ ఇన్వెస్టిగేషన్‌లు చాలా పెరిగాయి అంతాను. ఓకే. అవునా కాదని డిసైడ్ ఎక్కడో అయిపోతుంది మ్యాక్స్. అంటే సరే ఎలాగంటే క్లోజింగ్ వచ్చేసరికి ఈళ్ళు తప్పు చేయలేదు. అన్‌గిల్టెడ్ పర్సన్స్ అని చెప్పేసి వస్తుంది. బట్ ద ట్రూత్ ఏంటంటే అందులో ఒక ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఉంటుంది. అంటే అక్కడ న్యాయం ఉంటుందా? లేకపోతే ఉండదా సార్ నార్మల్‌గా? అంటే ఆ! ఇన్వాల్వ్‌మెంట్ అయ్యారంటే ఏదో ఒక టైంలోనే ఎక్కడో దగ్గర ఇన్వాల్వ్‌మెంట్ ఉంటదనేసే కదా అర్థం అంటే మామూలుగా. నిప్పులేనిదే ఆ! పొగరాదంటారు. యెస్ సార్. అంటే నిప్పులేనిదే పొగరాదంటే అది జస్ట్ మనం ఆడుకోవడానికేనండి. హ్మ్. ఏదైనా ఇన్వెస్టిగేషన్ పార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఒక కేస్ తీసుకోండి. సిబిఐ పెట్టిందనో, హ్మ్. లేకపోతే సిఐడి పెట్టిందనో, పోలీస్ పెట్టారనుకోండి. ఎలిగేషన్ పెట్టిన తర్వాత అది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాల. హ్మ్. ఆ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఏంటి? ఎక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ప్రొసీజర్‌లు కూడా ఉంటాయి. ఓకే. క్రిమినల్ ప్రొసీజర్ కూడానా, సివిల్ ప్రొసీజర్ కూడానా ఉంటాయి. హ్మ్. హ్మ్. ఆ ప్రొసీజర్ యాక్ట్ ప్రకారం చేయాల. ఓకే. ప్రొసీజర్ యాక్ట్స్ ఎక్కడున్నా ఆ! అది కానట్టే. ఓకే. అందుకని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఏం చేస్తారంటే యాక్యురేట్ ఇది చేయాలి. ఇన్వెస్టిగేషన్ చేయాలి. అదంతా కోర్ట్‌కి సబ్మిట్ చేయాలి. ఓకే. ది పర్సన్ హూజ్ ఫైల్డ్ ఎ కేస్ సపోజ్ ప్రాసిక్యూషన్ ఫైల్ చేసినప్పుడు హ్మ్. బర్డెన్ లైస్ ఆన్ ది ప్రాసిక్యూషన్ టు ప్రూవ్ ద కేస్ బియాండ్ ఆల్ రీజనబుల్ డౌట్స్ హ్మ్. అండ్ అప్పుడు దాని ప్రకారం కన్విక్షన్ ఉంటదండి. అవును సార్. కన్విక్షన్ మీకు పడింది. చాలా కేసులు కన్విక్షన్ పడుతుంటాయి. హ్మ్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొన్న తమిళనాడులోని ఒక కేస్ చూడండి. అందరూ పోలీస్ ఆఫీసర్‌లే. కస్టోడియల్ డెత్ కరోనా ఆ! టైమ్‌లో యెస్ చేశారని సార్. చెప్పి సార్. ఫాదర్ అండ్ కస్టడీ సన్ దాకా అవును చేశారని సార్. చెప్పి. మరి అందరు కన్విక్షన్ పడింది కదా! అవును సార్. అందరూ పోలీసులే అవును సార్. అందరిని. అవును సార్. అవును సార్. కన్విక్షన్ పడింది. అవును. మరి జస్టిస్ జరిగినట్టే జరిగింది కదా! సార్. బట్ అది వెంటనే కూడా కాదు డినై డినై అయినట్లుంది సార్ అది?
మీకు అదండి. అంటే బర్డెన్ లైసెన్స్ అంటే బర్డెన్ కోర్టు తాలూకా బర్డెన్స్ ఉంటాయండి ఓకే కొన్ని. సార్. కేసు ఉంటాయి ఇలా పెండింగ్ అలా ఫైల్ అవుతూనే ఉంటాయి కేసు. యాహ్! 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 మనం ఉన్న కేసులు 100 కోట్లు ఒక 50 కోట్లు ఉన్నాయనుకోండి 500 కేసులు పడతాయి. హ్మ్. ఎంతకని చేస్తారు వాళ్ళు? హ్మ్. అందుకని స్టాఫ్‌ని అపాయింట్ చేసుకుంటున్నారు. అన్ని బైఫర్కేట్ చేసి ఎక్స్ట్రా కోర్టులు ఫాస్ట్ కూడా ట్రాక్ కోర్ట్స్ పెడుతున్నారు. పెడుతున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టారు. స్పెషల్ కోర్టులు పెడుతున్నారు. అన్ని చేసినా కూడా ఇంకా అలాగా పెరుగుతున్నాయి. పెండింగ్ ఉన్న కేసులు అలా చేస్తారన్నమాట. ఓకే. ఓకే సార్. వైఎస్ వివేకా గారు ఫోన్ ట్యాపింగ్ కేసు ఇవన్నీ ఉన్నాయి కదా సార్. సెక్షన్ 41A యాక్చువల్లీ ఇది తప్పించుకోవడానికా? లేకపోతే ఇరికిచ్చడానికి సార్? అంటే 2 ఒకటే. వైఎస్ఆర్ వివేకానంద కేసు అనేది మర్డర్ కేసు అండి అది. ఓకే. అది ఆ! వైఎస్ వివేకానంద మర్డర్ చేశారని ఎలిగేషన్ అంతా హ్మ్. అభియోగం. వాళ్ళ డాక్టర్ కూడా కేసు పెట్టారు. నా తండ్రిని చంపేశారని చెప్పేసని. అది హ్మ్. ప్యూర్లీ మర్డర్ కేసు అది. ఓకే. ఇంకోటి ఫోన్ ట్యాపింగ్ కేసు అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది చేయకూడదు అది నేరం అది. ఓకే. ఓకే. ఆ! సో ఇందులో కాగ్నిజబుల్ నాన్ కాగ్నిజబుల్ ఉంటాయండి. హ్మ్. సీరియస్ ఇన్ నేచర్, హ్మ్. లెస్ సీరియస్ ఇన్ నేచర్. 41 ఎప్పుడు వస్తుంది అంటే విత్ ఇన్ 7 years పడింది. ఇందాక చెప్పాను అవినాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అవును వచ్చింది సార్. చూసారా? అవును సార్. అప్పటి నుంచి కూడా ఈ జడ్జ్మెంట్ వచ్చిన దాని నుంచి కూడా అప్ టు 7 years 7 years బిలో పనిష్మెంట్స్ అన్నిటిలో కూడా 41 నోట్స్ ఇచ్చి హ్మ్. ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయమంటారు. ఇఫ్ ఓకే. ఎనీవన్ వైలేట్స్ ది ఇన్వెస్టిగేషన్ అనుకోండి, ఒకవేళ రాకపోతే వైలేట్స్ ద రూల్స్ ఆఫ్ 48లో 41 ఏమన్నా రూల్స్ చేస్తే దెన్ దే విల్ బి అగైన్ ప్రాసిక్యూటెడ్ ఓకే. అకార్డింగ్ టు లా. ఓకే సార్. అందుకని మర్డర్ కేసులు 41 ఇచ్చి వదిలేసి తర్వాత రా అని చెప్పరండి. అవును సార్. అవును సార్. కొన్ని ఇయర్స్ బ్యాక్ దిశ కేస్ అనేది చాలా గట్టిగా సెలబ్రేట్ చేసుకున్నాం. సో, యాస్ అన్ అడ్వకేట్‌గా మీరు లైక్ పబ్లిక్‌కి దిశ కేస్ లాంటివి వస్తున్నప్పుడు మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఎర్లీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు గదా! అంటే ఎవరు సెలబ్రేట్ చేస్తుంటారు మీ ప్రకారం? అంటే లైక్ ఎవరైనా సరే ఇంక ఫీమేల్స్ తప్పు చేసినట్లే కదా సార్. అంటే కాదండి. ఆ తప్పు చేసినట్టే సెలబ్రేషన్స్ కాదు అక్కడ. హ్మ్. ఒక ఇది పెట్టారండి. ఒక అమ్మాయిని అన్యాయంగా రేప్ చేసేసారు. అమ్మాయిని చంపేశారు బ్రూటల్‌గా అని చెప్పేసని పేరెంట్స్ అయిపోయింది. అమ్మాయి చనిపోయింది వాస్తవమే. అవును సార్. ఐయామ్ నాట్ ఎగ్నెస్ట్ లా అండి. హ్మ్. కానీ ఏం చేయాలా? చట్టాన్ని ఎవరు కూడా చేతిలో తీసుకోవడానికి లేదు. అవును సార్. చట్టానికి అందరూ ఒకటే సమానమే. అవును సార్. చట్టం ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా యెస్. అని యెస్. ఉంది యెస్. కదా! యెస్. సో, ది పర్సన్ హూ హాస్ కిల్డ్ ది అక్యూజ్డ్ ఎవరైతే చెప్పారో వాళ్ళకి ఏం చేశారు? హ్మ్. షూట్ అండ్ సైట్ సూటెడ్ సైట్ చేశారు. ఎవరు చేశారు సూటెడ్ సైట్‌ని? డిపార్ట్మెంట్ సార్. సూటెడ్ సైట్ కాదండి. ఆ! అది తీసుకెళ్తున్నప్పుడు ఏదో అయింది అక్కడ అని చెప్పి సూటెడ్ సైట్ చేయవలసి వచ్చింది. ఎన్‌కౌంటర్ చేశారని చెప్పి ఎలిగేషన్ వచ్చింది. ఎన్‌కౌంటర్ సార్. ఎన్‌కౌంటర్. సారీ. ఆ! ఎన్‌కౌంటర్ చేశారని వచ్చింది. హ్మ్. ఎన్‌కౌంటర్ చేశారంటే ఎన్‌కౌంటర్ ఎందుకు చేయవలసి వచ్చిందని పోలీసులు పెడితే అవును. ఎన్‌కౌంటర్ చేయడానికి లేదు. అంటే వాళ్ళు ఎలిగేషన్ ఏంటి మమ్మల్ని దాటి మమ్మల్ని అటాక్ చేసి పారిపోతుంటే మేము ఎన్‌కౌంటర్ చేయవలసి వచ్చింది తప్పనిసరి పరిస్థితుల్లో అని ఆళ్ళు పోలీసులు చెప్పారు. దానికని అది చేసినంత మాత్రం ఇది కాదు కదా! దానికి హ్యూమన్ రైట్స్ కూడా ఉంటాయి మళ్ళీను. ఎవరైతే ఎన్‌కౌంటర్ చేశారో చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకోవడానికి లేదు. అవును సార్. 100% లేదు. పోలీసులని లేదు, జ్యుడిషియల్ ఆఫీసర్స్ అని లేదు, జ్యుడిషియరీ కూడా ఎవరికీ లేదు. మాకు కూడా లేదు. హ్మ్. అకౌంట్లో ఫాలో అవ్వాల్సిందే. ఎన్‌కౌంటర్ చేశారని ఎలిగేషన్ పెడితే ఎన్‌కౌంటర్ చనిపోయింది కాబట్టి ఎవరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీ ఫీల్ అయ్యారు. నా కూతురు చనిపోయింది కాబట్టి వాళ్ళు చంపేసారు మంచోళ్ళు పోలీసులు. అవును. అలాగని ఆగిపోలేదు అక్కడితోని. ఆహాహా! చంపడానికి లేదు ఇండియాలో కదా! అవును సార్. ఎన్‌కౌంటర్ చేయడానికి లేదు. ఎన్‌కౌంటర్ ఫేకా? ట్రూవా? ఆ! అని దాని మీద ఎంక్వైరీ చేశారు. ఆ! హ్యూమన్ రైట్స్ కోర్ట్స్ ఉన్నాయి. హ్యూమన్ రైట్స్ కోర్టులు వేస్తారు. నన్ను అగైన్ కోర్ట్ విల్ డిసైడ్ అండి. ఓకే. అలాగే ఎన్‌కౌంటర్ చేసుకెళ్ళిపోతే ఇంకా చట్టం మీద ఇంకా కోర్టులు దేనికి ఇంకా? పోలీస్ పవర్స్ ఆడుకున్నట్టే కదా! అవును సార్. అలా చేయడానికి లేదండి. ఓకే. అలాగే చాలా కేసులు మర్డర్ కేసులు తీసుకోండి. మిగతా రేప్ కేసులు ఏదో నూటికి కూడా ఒక కేసులో జరిగింది అది. హ్మ్. 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 మరి అది జరిగితే వీరప్పన్ లాంటిని మనం పట్టుకొని కొట్టి చట్టం ముందు నిలబెట్టారండి. అవును. నెక్స్ట్ వీరప్పన్ అప్పుడు మళ్ళీ తర్వాత ఏదో చేసినప్పుడు చన్ చన్ చంపేశారు అప్పుడు. చంపేశారు. నెక్స్ట్ పోలీసులు చంపారు సార్. యెస్. ఇప్పుడు మిగతా కేసులు చాలా ఉన్నాయండి. అంటే వాళ్ళని నక్సలైట్లు గాని హ్మ్. ఇప్పుడు అంతవరకు అయితే మీరు కసబ్‌ని తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. కసబ్ మనకు వచ్చి ఇండియాలో వచ్చి దారుణంగా చేసి అవును. మన 9/11 ముంబైలోని హోటల్ తాజ్ తాజ్ హోటల్‌ని హోటల్‌ని బ్లాస్ట్. దూరి మొత్తం తాజ్ అందరం చాలా మంది చంపాడు. హోటల్‌ని కాల్చేసాడు. అలాగే రైల్వే స్టేషన్ దూరి చేసాడంతాను. మరి కసబ్‌ని ఎందుకు చంపలేదు మనోళ్ళు? ఇంట్రోగేషన్ చంపారు చేసి కదా! అవును సార్. అలాగైతే మీరు చెప్పిన దాని ప్రకారం కసబ్‌ని కూడా వెంటనే మరి షూట్ చే ఆడంతమంది కాల్చి టక్కన కాల్చాడు. పెట్టిన కాల్చేసి కాల్చేస్తారు ఆళ్ళు. అవును సార్. మరి డ్యూ ప్రాసెస్‌లో వెళ్ళారండి వాళ్ళకి. ఆ! ఆ! అతనికి అంతా ఒక జైల్‌లో పెట్టి ట్రయల్ చేసి స్పెషల్ కోర్ట్ పెట్టారు అప్పుడు. హ్మ్. స్పీడీ ట్రయల్ కావాలని హ్మ్. చెప్పేసని. హ్మ్. హ్మ్. చేశారు. అతను సుప్రీం కోర్ట్ వరకు ఆపోజిట్ ఇచ్చారండి. హ్మ్. సుప్రీం కోర్ట్ తర్వాత మళ్ళీ మీకు సుప్రీం కోర్ట్‌లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా కన్విక్షన్ పడి లైఫ్ ఇంప్రిజన్‌మెంట్‌తో పాటు హ్యాంగింగ్ డెత్ పనిష్మెంట్ ఇచ్చారనుకోండి. హ్మ్. డెత్ పనిష్మెంట్ ఇచ్చినా కూడా వాడికి కూడా క్షమాభిక్ష కోసం అని చెప్పి ఇంకో అప్లికేషన్ రాష్ట్రపతి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఓకే. ప్రెసిడెంట్ ఓకే. ఆఫ్ ఇండియా. ఓకే సార్. అతను కూడా కొన్ని కేసులని క్షమాభిక్ష పెట్టి ఇవ్వడానికి అవకాశం ఉంది. హ్మ్. అక్కడ కూడా ఇంకా అవ్వలేదనుకోండి. అప్పుడు కసబ్ కేసులో అలాగైంది. మన ఇండియాకి జరిగి ఇంతమంది దాని వాళ్ళు చనిపోయారు కాబట్టి క్షమాభిక్ష పెట్టే కేసు కాదు ఇది అవును. అని డిసైడ్ చేసి లేదంటే అప్పుడు తర్వాత ఉరి తీశారు. ఉరి తీశారు. యెస్. సో
ఏది చట్టానికి చట్టానికి తీసుకోకూడదు. ఎవరు అతిథులు కాదు, చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకోవడానికి లేదు. ఓకే. సో, అది రియాలిటీ ప్రకారం అయితే మీరేమంటారు అసలు? లైక్ అది ఎన్‌కౌంటర్ అంటారా? లేకపోతే ఏదండి? దిశ కేసులో జరిగింది? దిశ కేసులో జరిగింది ఎన్కౌంటర్ అని చెప్పి వీళ్ళందరూ అభియోగం అండి. హ్మ్. మీ అందరూ చెప్పింది. అది అవునా కాదని చెప్పి కేసు మీకు హ్యూమన్ రైట్స్‌లో ఉంది. ఇంకా ఉంది సార్. హ్యూమన్ ఓకే. రైట్ డిసైడ్ చేస్తుందండి. ఓకే. 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 హ్యూమన్ రైట్ డిసైడ్ చేస్తుంది. హ్యూమన్ రైట్స్ ఫైండ్స్ దట్ ఇట్స్ ఏ ఆ! ఫేక్ అనుకోని చెప్పింది. డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ట్ ది పర్సన్. ఓకే. మీకు అందరూ నక్సలైట్లు చంపడానికే లేదండి. యెస్. 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 నక్సలైట్లు ఎంతమంది ఉన్నారు? వచ్చి లొంగిపోతున్నారు. వాళ్ళకి జనజీవన సంధి కలమని చెప్పి పెడుతున్నారు. హోమ్ మినిస్టర్లు గానీ, హ్మ్. మరి కలెక్టర్స్ గానీ, ఇంకా పోలీసులు గానీ ఎంతో బోల్డ్ చెప్పి కొన్ని రివార్డ్స్ కూడా ప్రకటిస్తారు అంతకి అవును నక్సలైట్ సార్. అవును సార్. అవును సార్. చంపిన ఆ వాళ్ళకి, చంపిన పట్టినోళ్ళకి, పట్టించినోళ్ళకి. పట్టించిన రివార్డ్స్ అని యెస్. చెప్పి. ఆళ్ళు లేకుండా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి చాలా మంది దొంగిపోతున్నారు. నేను మొన్న టీవీలో, పేపర్‌లో ఎక్కడో చూసాను. ఒడిశాలోని నెక్స్ట్ అటువైపు అండి. మన స్టేట్‌లో కాదు. అటువైపు ఎక్కువ హ్మ్. ఉన్నారన్నమాట. వాళ్ళొచ్చి డైరెక్ట్‌గా లొంగిపోవడం. హ్మ్. వాళ్ళకి మళ్ళీ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేసి మిగతా మనుషుల్లాగా అనమాట. ఓకే. వాళ్ళు ఒక అతను కూడా లా కూడా చేశారు. జైల్‌లో ఉంటాడు ఎవరో. ఓకే. మొన్న చూసాను నేను. జైల్‌లో పర్సన్ లా చదివారు సార్? జైల్‌లో ఉంటాడు లా చేద్దాడు అతను. ఓకే. వచ్చి నేనేం చేస్తానంటే నేను అందరికీ సపోర్ట్ చేస్తాను. ఎక్కడ అన్యాయం జరగకుండా చేస్తా చెప్తుండు. ఒక నక్సలైట్ అతను. ఆహా! అతను నక్సలైట్ సార్? అతను నక్సలైట్. ఓకే. ఇక్కడ మన విశాఖపట్నం సార్? విశాఖపట్నం కాదు. ఆంధ్రప్రదేశ్. పేపర్‌లో చూసాను నేను. ఓకే. పేపర్‌లో చూసారు. ఓకే. ఓకే. సార్. సో, సార్ మీరు జైలు గురించి మాట్లాడుతున్నారు కాబట్టి కొంచెం ఆ పీపుల్ చాలా క్రిమినల్స్ అందరూ కలిపి ఒకే దాంట్లో ఉంటారు కదా సార్! యాక్చువల్‌గా వాళ్ళ మైండ్ సెట్ ఎలా సార్ ఉంటది? మీరు వెళ్తూ ఉంటారు, వాళ్ళు వస్తూ ఉంటారు, మీకు బెయిల్స్‌కి అడుగుతూ ఉంటారు తీసుకురావడానికి. వాళ్ళ ప్రాపర్ మైండ్ సెట్ ఎలా ఉంటది సార్? మాపని మీరు రెడీ చేసినప్పుడు, మీరు స్టడీ చూడండి చేస్తున్నప్పుడు? ఇప్పుడు కూడా ఇది మంచి క్వెషన్. సొసైటీకి మంచి ఉపయోగపడే క్వెషన్ అండి. మంచిగా అడిగారు ఓకే మీరు. సార్. సో ఇదేంటంటే నో వన్ ఈజ్ బోర్న్ బై క్రిమినల్ అండి. యెస్. పుట్టగానే ఎవడు కాదు. చిన్నప్పుడు నాకు ఓ కొడుకున్నాడు. చిన్నప్పుడు ఇప్పటికీ నా కొడుకనే నాకిష్టం. ఆడేమంటే కొట్టడం చేస్తున్నాను తను. ఆ! బాధ్యత రావాలని. చెడు స్నేహం ఉండకూడదు. ఓకే. చెడు సావాసం అంటారు దాన్ని. హ్మ్. చెడు సావాసం ఎప్పుడు ఎగ్నెస్ట్ సొసైటీ ఎప్పుడు వెళ్ళకూడదు. హ్మ్. పిల్లలకి తల్లిదండ్రుల నుంచి మనం ఫస్ట్ వాళ్ళకి కొంచెం బుద్ధి నేర్పించాలి. ఓకే. మన తల్లిదండ్రుల ముద్దుతో ఉంటుంది కొంత. అవును సార్. పిల్లల మీద ఎఫెక్షన్‌తో మనం కొట్టలేము, తిట్టలేము కొంత ఉంటుంది. చేయలేం సార్. దాని తర్వాత స్కూల్స్ పెడతాం. హ్మ్. స్కూల్స్‌లో జాయిన్ అవుతారు. స్కూల్‌లో జాయిన్ అయిన తర్వాత అక్కడ టీచర్లు, మాస్టర్లు ఉంటారు. వాళ్ళు కేర్ తీసుకుంటారు. అదే స్పోర్ట్స్‌లో పెట్టామనుకోండి ట్రైనర్స్ ఉంటారు. హ్మ్. నెక్స్ట్ కోచెస్ ఉంటారు వీళ్ళంతాను. ఆల్ ఆర్ ఈక్వల్ టు ఇదనమాట. హ్మ్. హ్మ్. గురు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. దేవోభవ. ఆచార్య అంటే గురువే. హ్మ్. గురువు. వీళ్ళంతా కూడా ప్రాపర్ ట్రైనింగ్ పిల్లలకిచ్చి అవును సార్. సొసైటీకి ఎలాగుండాలి, సొసైటీలో ఎలాగుండాలి, రోడ్డుకి ఎడమ పక్క మాత్రం నడాలి. హ్మ్. ఎగ్నెస్ట్‌లా కుడి పక్క నడడం. హ్మ్. 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 శుభ్రంగా చదువుకోవాలి. అయితే మంచి స్పోర్ట్స్ ఆడాలి. హెల్తీగా ఉండాలి. నో నో హార్మ్ ఎవరికీ చేయకూడదు. అవును సార్. ఇలాగా బుద్ధిని నేర్పిస్తుంటారు కొంచెం. హ్మ్. హ్మ్. అందుకని అక్కడ సొసైటీలో కొన్ని ఇంపాక్ట్ వల్ల జరగడం వల్లో, లేకపోతే ఇంకేదైనా అనుకోని ఇన్సిడెంట్ జరగడం వల్లో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరగడం, కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ కొన్ని జరిగి కొన్ని ఇన్వాల్వ్ అయిపోతుంది అవును సార్. క్రైమ్స్‌లోని. హ్మ్. ఒక కేసులో ఎప్పుడైతే జైలుకెళ్ళి వచ్చింటే అట్మాస్ఫియర్ మారిపోతున్నది హ్మ్. అతనికి. అవును సార్. అతను అంటే బార్న్ బై క్రిమినల్ కాదు కదా. అవును సార్. ఏదో అనుకోని సగం ఏదో జరుగుతుందో లేకపోతే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అతని ఇన్వాల్వ్‌మెంట్ అలా జరిగితే కొంతమంది క్రిమినల్స్ అవుతుంటారు. అవును సార్. సో, ఇప్పుడు జైల్ అట్మాస్ఫియర్‌లో వీళ్ళని కొంతమంది లైక్ ఛాన్స్ ఇస్తారంట కదా సార్! లైక్ మీరు మారటానికి కొంచెం టైం పడతది. మీరు మారితే మిమ్మల్ని బయటికి పంపిస్తాము, వర్క్ చేపిస్తాము. కొన్ని సినిమాల్లో చూస్తున్నప్పుడు కూడా లైక్ వాళ్ళనే సెపరేట్‌గా మన 'ధురంధర్' చూసారు కదా సార్! తనని చంపేసిన తర్వాత తను కంప్లీట్‌గా ఎవాల్వ్ అయ్యి ఆర్మీలోకెళ్తాడు. అలాగా ఇక్కడ జైల్ పర్సన్స్‌ని అలా కంప్లీట్‌గా మార్చేసి పొజిషన్ ఉంది సార్ మన దగ్గర. విశాఖపట్నం అవ్వచ్చు, మన ఏపీలో గాని అవ్వచ్చు. ఇది ఏం లేదు. మన ఇండియాలోనే ఉన్న రీఫార్మేటివ్ థియరీ అంటారు దాన్ని. హ్మ్. రీఫార్మ్ అంటే మనిషికి మారే అవకాశం వచ్చింది. ఓకే. జైల్‌లో పెడితే ఏం చేస్తారు అది? అదే వేరే కంట్రీస్‌లో అనుకోండి. హ్మ్. ఇప్పుడు ముస్లిం కంట్రీస్, ముస్లిం లాస్ ఉన్నాయనుకోండి. వాడు చంపితే వీడు చంపియాల. బహిరంగంగానే మొత్తం ఉరి తీస్తుంటారు. ఓహ్! మీరు చాలా సార్లు యూట్యూబ్‌లో అట్లా అవును సార్. అవును చూస్తుంటారు. సార్. మీకే ఎక్కువ అయిందా నాలెడ్జ్ ఉంటది. ఓకే. బహిరంగ ఉరి తీసేయడం. కొన్ని చైనాలో అట్లా గన్ కల్చర్ ఉంటే గన్‌లో పెట్టి చంపేయడం. చంపేయడం. ఆ! కొంతమంది పాయిజన్ ఇచ్చి చంపడం. ఇలా చేస్తుంటారు. మన ఇండియాకి వచ్చేసరికి ఎవరిని అలా చంపరు. ఎక్కడో రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్‌లోనే ఉరిశిక్ష పడుతుంటదండి. హ్మ్. హ్మ్. ఆ ఉరిశిక్ష కూడా ఇంత ప్రాసెస్ అయిన తర్వాత మారుతాడు అవకాశం, క్షమాభిక్ష కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంటది. ఓకే. చాలా ఆటిలో కొన్నిలో పెట్టారు. కొన్నిలో ఎక్కడో 1, 2 కసబ్ కేసులో పెట్టలేదు. హ్మ్. కొన్నిను ఇది ఏంటది మన క్షమాభిక్ష రాజీవ్ గాంధీ చంపిందా? రాజీవ్ గాంధీ చంపిన దాంట్లోనే రాజీవ్ గాంధీ చంపిన దాంట్లోనే ఓకే. కొంతమందికి క్షమాభిక్ష పెడితే ఇప్పటికే ఆ అమ్మాయి
ఆహా! జైల్లో ఉంటుంది ఇక్కడ. ఓకే. ఇక్కడ తమిళనాడు జైల్లోనే ఎక్కడో ఉంటది. ఆ పేరు కూడా ఏదో నేను మొన్నేదో 1, 2 ఇయర్స్ బ్యాక్ ఏదో ఒక పేపర్‌లో చూసాను నేను. ఓకే. ప్రియాంక అక్కడికెళ్ళిందని ఎందుకు మా నాన్నగారిని చంపావని పేరెంట్స్ మీద ఎఫెక్ట్ ఉంటది కదా! ఎందుకు చంపావు అడిగితే నేను చంపలేదని అమ్మాయి చెప్పడం. హుహుహు. అది పేపర్‌లో రావడం చూసాను నేను కూడా ఓకే. అది. ఓకే. ఓకే సార్. ఆ! అలా కూడా. రిఫార్మేటివ్ దారి కదా! మనిషికి మారడానికి ఒక అవకాశం ఇస్తారు. హ్మ్. జైలు అంటే 4 కోట్ల మంది మనకేం చేస్తారు? హుహుహు. ఏదో కన్విక్షన్ పడినోళ్ళకి ఒకటుంటదండి. బెయిల్ మీద అంటే ఇమ్మీడియేట్‌గా అఫెన్స్ జరిగిన వెంటనే జైలుకి పంపిస్తారు కదా! హ్మ్. వాళ్ళని యూటీఆర్ అంట. యూటీ అంటే అండర్ ట్రయల్ ప్రిజనర్స్. ఓకే. అంటే కన్విక్షన్ పడితే అండర్ ట్రయల్ ఓకే. ప్రిజనర్స్ కొంతమంది ఉంటారు. కన్విక్షన్ పడిన తర్వాత కొంతమంది రెగ్యులర్ ప్రిజనర్స్ కొంతమంది ఉంటారు. ఓకే సార్. ఆహా! అలాగుంటదనమాట. అలా డివైడ్ చేస్తారు. ఆ! డివైడ్ చేసి ఇమ్మీడియేట్‌లీ కన్విక్షన్ పడిన తర్వాత ఆడికెళ్ళిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళు ఉన్నారో బెయిల్ మీద వస్తారు కదా! ఇంక బెయిల్ వచ్చి అప్పుడు కూడా డ్రెస్ గిస్ అది మాత్రం సేమ్ డ్రెస్ ఉండొచ్చు సివిల్ డ్రెస్. ఓకే. వాళ్ళకి 3 పూటల భోజనం పెడతారు. హ్మ్. అన్నీ ఉంటాయి ఇక్కడ అంతాను. అందరితో ఉండొచ్చు. వారానికి ఒకసారి ఫోన్ ఫెసిలిటీ కూడా ఇస్తారు గవర్నమెంట్. ఓకే. మన వాళ్ళ తాలూకు వాళ్ళకి మాట్లాడమని చెప్పేసి. మాట్లాడుకోవడానికి. ఓకే సార్. హ్మ్. అంటే పరివర్తన చెందుతది అందులోని. హ్మ్. ఇంకా మళ్ళీ బయటకొచ్చినా మారుతాడు సత్ప్రవర్తనతో ఉంటాడని హ్మ్. చేస్తుందని. కొంచెం కన్విక్షన్ పడిందనుకోండి. కన్విక్షన్ పడితే వాళ్ళకి సెపరేట్‌గా ఉంటారండి. వాళ్ళకి యూనిఫార్మ్ ఇచ్చేస్తారు. నెంబర్స్ ఇస్తారు. బ్యారికేడ్స్ పెట్టి చేస్తారన్నమాట. ఓకే. ఈళ్ళెవరిని లోపల కొట్టడం గాని, తిట్టడం గాని ఏం చేయరండి. లోపల పొరపాటున ఏం జరిగిందనుకోండి, వాళ్ళకి మళ్ళీ అకార్డింగ్‌లో పనిష్మెంట్ ఉంటది మరి. ఆహా! అలా జరుగుతుంటాయి అంతే. ఓకే. అంటే మూవీస్‌లో ఎక్కువ చూస్తున్నప్పుడు జైల్ మేట్స్‌ని కొట్టేసుకోవడం ఎట్లాంటివి చూస్తూ ఉంటాం అవి సార్ ఆ కామన్‌గా కల్చర్‌ని. ఎక్కడైనా జరిగాయనుకోండి ఒకవేళ లోపలేం జరిగాయనుకోండి, అవి జరగవు. 99% జరగవండి. హ్మ్. ఎక్కడో ఈ భోజనాల దగ్గర ఈ సినిమాల్లో చూస్తుంటాం అవును సార్. అదంతాను. రియల్‌గా అలాంటివి జరగవు. ఓకే. ఒకవేళ జరిగాయనుకోండి అలాగా, ఇమ్మీడియేట్‌గా వార్డెన్స్ ఉంటారు, గార్డ్స్ ఉంటారు. హ్మ్. అసలు బయటకంటే అక్కడే ఎక్కువ సెక్యూరిటీ ఉంటది. ఒకళ్ళు గాని పారిపోయారనుకోండి, ఆ! వాళ్ళందరికీ బ్లేమ్ అయిపోతారు అవును కింద. సార్. అవును సార్. అంత టైట్ సెక్యూరిటీలో కోర్టులో తీసుకొచ్చినా, ఎక్కడ తీసుకొని టైట్ సెక్యూరిటీలో తీసుకొస్తారు. వాళ్ళ వ్యాన్‌లో తీసుకొస్తారు. హ్మ్. పోలీసుల బందోబస్తు ఉంటది. ఒకరొస్తే ఇద్దరు ఎస్కార్ట్స్ ఉంటారు అతనికి. హుహు. అంతా ఆహా! కేర్ ఒకళ్ళొచ్చినా తీసుకుంటారు. బయటకి ఆ! ఎస్కార్టింగ్ అంతా ఉంటది. ఓకే. ఎస్కార్ట్ అంతా ప్రాపర్ కేర్ తీసుకుంటాను. ఓకే సార్. అది ఏం జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత హాస్పిటల్స్ ఉంటాయి లోపల. ఓకే. ఫుడ్ పెడతారు అంతా వాళ్ళకి. హ్మ్. హ్మ్. మళ్ళీ టీవీ ఉంటది వాళ్ళకి. హ్మ్. హ్మ్. పేపర్స్ ఉంటాయి. వస్తుంటారు కదా! మాకు చెప్తున్న విషయాలు ఇయన్నీ నేను. ఓకే సార్. వీక్లీ వన్స్ ట్వైస్ నాన్ వెజ్ కూడా పెడతారు. ఎవరికైనా ఒంట్లో బాగాలేతే మెడిసిన్ పంపితే హాస్పిటల్. ఇంకా కొంచెం క్రానిక్ వచ్చిందనుకోండి వాళ్ళని ఇంకా కేజీహెచ్ కానీ ఇంకెక్కడికైనా రిఫర్ చేయడం గాని చేస్తాం. ఓకే సార్. ఓకే. సార్ మనం చిన్నప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి వింటున్న కేసెస్‌లో వన్ ఆఫ్ ద కరప్షన్ అనేది హైయెస్ట్ సార్. సో, కరప్షన్ అనేది తగ్గుతదా సార్? ఎప్పుడైనా ఫ్యూచర్‌లో అయినా సరేనా? ఎప్పుడైనా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా అసలు? కరప్షన్ మీకు తెలిసి ఏ కేస్ గురించి చెప్తున్నారు చెప్పండి? అది నేను చెప్తాను. స్కా కరప్షన్ కేసెస్ ఇన్ ద సెన్స్ అంటే వైట్ కాలర్ క్రైమ్స్ అని చెప్పి వచ్చాయండి హ్మ్. కరెక్షన్‌లో. అవి ఇప్పుడు చూడండి బ్యాంక్స్ లోన్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి అబ్రాడ్ వెళ్ళిపోయారు. ఓకే. నీరజ్ మోడీ ఇంకా నెక్స్ట్ ఆ! 'నీరజ్ మోడీ'దినే అదే సార్. నీరజ్ మోడీ ఉన్నాయి కదా! 'కింగ్ ఫిషర్‌ది' కూడాను. కింగ్ ఫిషర్ అతను తీసుకెళ్ళిపోయి ఏం చేశారంటే వాళ్ళు ఇండియాలోని బ్యాంక్స్ అన్ని డబ్బులు బాగా లోన్లు ఎక్కువ తీసుకొని హ్మ్. అక్కడనే ఆ డబ్బుల్ని ఎగ్గొట్టడానికి అని చెప్పి ఇక్కడ నుంచి యూకే వెళ్ళిపోయారు అక్కడ. ఓకే. యూకే వెళ్ళిపోతే ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది వాళ్ళ దగ్గర ప్రాపర్టీస్ మొత్తం సీజ్ చేసిందండి. ఓకే. సీజ్ చేసి ఆ ప్రాపర్టీలన్నీ ఆక్షన్‌లో పెట్టి మళ్ళీను గవర్నమెంట్ రికవరీ చేసుకుంటది. ఓకే. బట్ చేసిన దానికి పనిష్మెంట్ ఇవ్వాలి కదా! అని చెప్పి మన ట్రీటీస్ ఉంటాయి. అవును సార్. ఇండియాకిను ఆ కంట్రీకి కంట్రీకి ట్రీటీస్ యూకేకి. ఉంటాయి. ఆహా! ఆ ట్రీటీస్‌ని మళ్ళీ అప్లై చేసి వాళ్ళు గవర్నమెంట్ పర్మిషన్ పెట్టి వాళ్ళని దే విల్ బ్రింగ్ బ్యాక్ టు ఇండియా హుహు. చెప్పి చేస్తారు. ఓకే. ఈలోపు వాళ్ళు అన్నీ కలిపి ఆక్షన్ పెట్టేసి ఆ అమౌంట్ ఇక్కడ ఇండియాలో ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వదిలేసి ప్రాపర్టీస్ పట్టుకెళ్ళారు ఇక్కడ. హ్మ్. ఆ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికి మనం సీజ్ చేస్తుంది గవర్నమెంట్. హుహు. గవర్నమెంట్ సీజ్ చేసి ఆక్షన్ పెట్టి ఎంత దొరికిందో అంతవరకు రికవర్ చేసుకుంటారు. హుహు. పనిష్మెంట్ పరంగా అతనికి పనిష్మెంట్ ఇవ్వాలి కాబట్టి దిస్ ఇస్ నాట్ ద కేస్. ప్రాపర్టీ రికవర్ చేసుకుంటే మరి మిగతాయి కొన్ని ఉంటాయి. మన పనిష్మెంట్ నేరం ఉంటాయి. చేసిన ఉంటాయి శిక్ష సార్. ఉండాలి అవును కదా! సార్. అందుకని అతన్ని ట్రీటీని బట్టి మళ్ళీ రప్పిస్తారు. ఓకే. చేస్తారు. సో, మొత్తానికి 'కింగ్‌ఫిషర్' ఆయన మళ్ళీ ముందుకొచ్చాడు సార్ ఇండియాకి. వస్తాడండి. ఎందుకు రాడు? అంటే దాని ప్రాపర్ ఇది ఉంటాయి కదండీ! దాన్ని బట్టి డెఫినిట్‌గా వస్తాయి. ఎవరు తట్టనించి ఎవరు లా హాస్ ఎ లాంగర్ హెడ్ క్యాచెస్ వేర్ ఎవర్ యూ ఆర్ అని దట్స్ ఎ ప్రొవర్బ్ అండి. ఓకే. ఈ రోజు కాదు రేపు, రేపు కాదు లాని తప్పించుకోవడం ఇంపాసిబుల్ అండి. ఓకే సార్. ఈ రోజు కాదు రేపని దొరకవలసిందే. అందుకే లా హాస్ ఎ లాంగర్ హ్యాండ్ ఇట్ క్యాచెస్ వేర్ ఎవర్ యూ ఆర్. సార్ లోన్ యాప్‌లు చాలామంది తీసుకుంటారు. ఒకసారి కట్టబోయేసరికి ఆ లోన్ యాప్స్ నుంచి వచ్చే ప్రెషర్ అనేది లైక్ ఇంట్లో వాళ్ళకి, ఆ చుట్టుపక్కల వాళ్ళకి చాలా హై ప్రెషర్ అయిపోయి చాలామంది సూసైడ్స్ చేసుకునే స్టేజ్ వరకు వెళ్ళిపోయారు సార్. లైక్ ఏంటంటే నూడ్ పిక్స్‌ని తీసేసి అది ఏఐ చేసేసి దాన్ని ఆన్‌లైన్‌లో పెట్టేయడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి సార్. అండ్ అగైన్ ఎప్పుడైనా డబ్బులు స్కామ్ అయిపోతే లైక్ ఆన్‌లైన్‌లో మీరు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నప్పుడు సడెన్‌గా ఒకసారికి ఆన్‌లైన్ స్కామ్స్ జరుగుతున్నప్పుడు ఆన్‌లైన్‌లో అమౌంట్ నొక్కేస్తారు సార్. లైక్ కలర్ యాప్స్ అని చెప్పేసి కొన్ని ఉన్నాయి సార్. టెలిగ్రామ్స్‌లో వీటిల్లో యాప్స్‌తో ఆడేసి అమౌంట్ అంతా లూట్ అయిపోద్ది సార్ ఒకేసారి. అది మనం బ్యాక్‌కెళ్ళి అడగలేము, ఏమి చేయలేము. ఎందుకంటే వెరిఫైడ్‌గా ఉండవు అవి.
ఆ అకౌంట్స్ కూడా డిలీట్ అయిపోతాయి అన్నమాట ఒక్కసారికి. సో, అలాంటి పరిస్థితుల్లో ఉన్న క్యాండిడేట్స్ అమౌంట్ మళ్ళీ బ్యాక్ రావాలంటే ఏం చేయాలి సార్? ఇది చాలా మటుకు జరుగుతుందనండి. వాస్తవమే మీరు చెప్పింది. హ్మ్. కాకపోతే ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని బ్యాన్ చేశారు. మన ఆంధ్రాలో అసలు బెట్టింగ్ ఆడకూడదు. హ్మ్. హ్మ్. కొన్ని ఎక్కడో బెట్టింగు లీగలైజ్ చేశారండి. ఓకే. ఎక్కడైతే లీగలైజ్ చేశారో వేరే కొన్ని స్టేట్స్‌లో ఉన్నాయి. అక్కడ ఆన్‌లైన్ బెట్టింగ్స్ అన్ని ఆడొచ్చు. హ్మ్. కానీ బెట్టింగ్ అంటే జూదమే కదండీ! అవును సార్. జూదం ఆడితే గెలిపోవడం సహజం. ఓడిపోతే సర్వం కోల్పోతారు. మన భారతం కూడా అదే చెప్తుంది కదా! భారతంలో జూదంకెళ్ళి ఆడిన తర్వాత మొత్తం సర్వస్వం సర్వస్వం కోల్పోయారు. కోల్పోయారు. అవును సార్. పాండవులు అరణ్యవాసం అయిపోయారు అవును మొత్తం సార్. అంతాను. అందుకే చెడు అది. చెడుని ఎంకరేజ్ చేయకూడదు, ఆ! చేయకూడదు. ఒకవేళ నిజంగా ఎవరైనా లాక్కొని మీకు ఎవరన్నా లోన్ తీసుకున్న తర్వాత మీరు అడిగిన ఇంకోటి అదే ఏంటంటే లోన్స్ దానికి. లోన్ తీసుకున్న తర్వాత ఎవరిని కట్టకపోద్దనుకోండి. ఆ! లోన్ తీసి కట్టవలసిన బాధ్యత తీసుకోవడం ఉంటది కదా! అవును సార్. లోన్ తీసుకోకుండా ముందు జాగ్రత్త పడాల. లేదు కొన్ని అవసరాలకి లోన్ తీసుకున్నామనుకోండి మర్యాదగా కట్టవలసిందే. అవును సార్. కట్టకపోతే డ్యూ ప్రాసెస్‌లో వెళ్ళాలి తప్ప కానీ ఇంటికొచ్చి గొడవ చేయడం లేదని రీసెంట్ సుప్రీం కోర్ట్ కూడా డెసిషన్ హ్మ్. పాస్ హ్మ్. చేసింది. హ్మ్. రిజల్యూషన్ పాస్ చేసింది. అవును సార్. దాని ప్రకారం ఇంతమంది బౌన్సర్‌లు వచ్చి ఆడడం, ఇంకేదో వచ్చి ఆడడం చేసేవారు. అవును సార్. ఇప్పుడు అలా రాకూడదు. ఆ! ఏదైనా డ్యూ ప్రాసెస్‌లో వెళ్ళాలి. కట్టలేదా చెక్స్ తీసుకొని చెక్ బౌన్స్ కేసేయండి. ఓకే. లేకపోతే డబ్బులు కట్టలేందుకు అది అరెస్ట్ పెట్టండి. హ్మ్. లేకపోతే రికవరీ ఆఫ్ అమౌంట్‌కి ఏ వేస్ ఉందో ఆ వేస్‌కెళ్ళండి హ్మ్. అని చెప్పారు కానీ బై ఫోర్స్ వెళ్ళడానికైతే లేదని చట్టం ఒప్పుకోదు. ఓకే సార్. అంటే కట్టింది ఎవరైనా అలాగ వచ్చినా కూడా ఆ! ఇమ్మీడియేట్‌గాను ది పర్సన్ ఎవరైతే వచ్చారో ఇమ్మీడియేట్‌గా హి హాస్ ఎ రైట్ టు ఫైల్ ఏ కేస్ అగైన్స్ట్ దట్ పర్సన్ హూ హాస్ ఫోర్స్డ్ హిమ్ ఆర్ ఓకే. కమ్ టు దేర్ హౌస్ అండి. ఓకే సార్. ఓకే సార్. అంటే నార్మల్‌గా ఆ కేసెస్ మీ దగ్గరకి వస్తాయి కదా సార్! ఆ కేసెస్ వచ్చినప్పుడు ఇట్లానే ఉంటాయా సార్? లైక్ ఆర్ఎల్స్ వాళ్ళకేమన్నా నిజంగానే కోర్ట్ వరకు ఎళ్ళే ఛాన్సెస్ ఉంటాయా అవి? హై అమౌంట్స్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్యాంక్‌ది తీసుకున్న లోన్ తీసుకున్న బ్యాంక్‌లోని బ్యాంక్‌కి కట్టాలి కదా! కట్టాలి సార్. బ్యాంక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మీద వాళ్ళు సంతకాలు పెట్టి అన్నీ అన్నీ చేస్తారు చేస్తారు. కదా! వాళ్ళు కట్టకపోతే ఏం చేస్తారు? వాళ్ళు డ్యూ ప్రాసెస్‌లో వెళ్తారు ఆళ్ళు. హ్మ్. హ్మ్. వెళ్లి హ్మ్. ఈళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటారు. లీగల్ యాక్షన్ మర్యాదగా కట్టాల్సిన డబ్బులు. కట్టాలి సార్. అది సార్. కట్టాలి డబ్బులు కట్టకపోతే. ఈ మధ్య కాలంలో ఇంకోటేంటంటే సోషల్ మీడియా ఎక్కువైపోయింది కదా సార్! సోషల్ మీడియాలోని అంటే ఆ పర్స్పెక్టివ్స్‌లో ఒక్కొక్కడు ఒక్కొక్క పోస్ట్ పెట్టుకుంటున్నారు సార్. ఆ పోస్ట్ కొంతమందికి నచ్చుతది. ఇంకొంతమందికి ఆ పోస్ట్ నచ్చదు. పోస్ట్ నచ్చనోళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్‌గా ఎవరైతే పోస్ట్ పెట్టారో వాళ్ళ దగ్గరికెళ్ళిపోయి యాంటీ అయిపోయి కొట్టేయడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి సార్. లేదనంటే ఒక పొలిటికల్ పార్టీలా చెక్ చేసుకుంటే ఒక పొలిటికల్ పార్టీ పెట్టిన పోస్ట్‌కి ఇంకో అదర్ పొలిటికల్ పార్టీకి నచ్చలేదనుకోండి. ఆ పొలిటికల్ పార్టీ పర్సన్ ఎవరు పోలీస్‌ని పంపించడం, "నువ్వు నా మీదకి ఎందుకు కేసేసావు" అనేటట్లు పెట్టేసి అర్ధరాత్రి ఎక్కడైతే ఉన్నాడో ఆయన పట్టుకొని వెళ్ళిపోతున్నారు సార్. అంటే సోషల్ మీడియా అనేది పోస్ట్ పెట్టుకోవడం వల్ల ఎంత ఆహ్, లా పరంగా ఎంత దారుణంగా ఉంటది సార్ మనం నార్మల్‌గా. భారతదేశంలో అండి. భారతదేశంలో మనకి ఏదైనా ఎప్పుడైనా చేయొచ్చు. కానీ ఒకళ్ళ మీద అన్యాయంగా పెట్టి పొలిటికల్ రైవల్రీ పెట్టి అది ఎక్కడి వరకు ఉండకూడదంటే దానివల్ల రెచ్చగొట్టి పబ్లిక్‌ని క్రైమ్ చేయమని గాని హ్మ్. హేటెడ్ స్పీచ్ అంటారు. అవును సార్. హేటెడ్ స్పీచ్ ఇవ్వకూడదు అలాగా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏంటంటే ఇప్పుడు చూడండి కొన్ని హ్మ్, చాలామంది చూస్తాం. రెచ్చగొట్టే ప్రసంగాలు చాలామంది చేస్తుంటారు. రెచ్చగొట్టే ప్రసంగం ఏం చేయాలి దానివల్ల? అరే! మీ అందరూ టెర్రరిస్ట్‌లోకి వచ్చేయండి. మనకి ఇండియా నచ్చలేదు. లేకపోతే ఇంకేదో నచ్చలేదు అని చెప్పి అన్నామనుకోండి. ఎగనెస్ట్ గవర్నమెంట్ గాని హేటెడ్ స్పీచ్ ఇచ్చి దట్ ఎఫెక్ట్స్ సొసైటీకి అనుకోండి. అప్పుడు డెఫినెట్‌లీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. ఓకే. ఈ పార్టీల పరంగా చేసుకుందంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండి. నేను ఈ పార్టీని తిడతాను, అది ఈ పార్టీని తిడతారు. ఓకే. అంత మాత్రం దానికి వీల్ లెవెల్ రైల్టీ తప్పు గాని అది ఎఫెక్ట్ పబ్లిక్ అనుకోండి. ఆ! డెఫినెట్‌గా ఆళ్ళ కేసు డ్యూ ప్రాసెస్‌లో మళ్ళీ ఎళ్ళాల. ఓకే. డ్యూ ప్రాసెస్‌లో ఎందుకు 10 సార్లు అంటున్నానంటే నేను, ఆ! లాని ఎవరు చేతుల్లో తీసుకోవడానికి లేదండి. ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ నేను మీకు నచ్చలేని పోస్ట్ నేను ఓకే పెట్టాననుకోండి. సార్. మళ్ళీ మీరు ఎక్కడికెళ్ళాలి? నాక్ ద డోర్స్ ఆఫ్ జస్టిస్. ఓకే. మీకు నెక్స్ట్ ఇంకొక క్వెషన్ ఏమడిగారు? అదే సార్ పోలీసులు అర్ధరాత్రి వచ్చేసి అర్ధరాత్రి వచ్చి అపరాధి. పట్టుకెళ్ళిపోతే 24 అవర్స్ ఎప్పుడైనా లాని చేయొచ్చండి. ఓకే. మర్డర్ చేసి ఊరు నుంచి పారిపోతాడనుకోండి. హ్మ్. లేపోతే బ్యాంక్ ఇంత డబ్బులు కొట్టేసి ఎవడో పారిపోతున్నాడనుకోండి. అర్ధరాత్రి 12 గంటల ఫ్లైట్. హ్మ్. ఎయిర్‌పోర్ట్‌కెళ్ళిపోతండి. అక్కడి నుంచి దాటిపోతే ఇంక మరి దొరకడండి. దొరకడు. వెళ్లి పట్టుకోరా ఆడిని? పట్టుకుంటారు కదా సార్. అటైనప్పుడు దానికి అర్ధరాత్రి ఏముంది, అపరాత్రి ఏముందండి? అంటే ఓకే. నేరం అంటే చేసాడు ఒక చిన్న పారిపోతే పోస్ట్‌కి అలాగా పోస్ట్‌కి అంటలేదు నేను. అదేలెండి. ఏదైనా తప్పుకి. నేను చెప్పింది అందుకే చెప్పాను. యెస్ మర్డర్ సార్. చేసో, లేకపోతే రేప్ చేసో, లేకపోతే ఇంకేది చేసి ఒక క్రిమినల్ పారిపోతున్నాడనుకోండి. అప్పుడు పట్టుకోరా ఆడిని? పట్టుకుంటారు సార్ ఖచ్చితంగా. అలాగే వైస్ వర్సా. ఇంకోటేంటంటే మీరు అడిగిన దానికి అర్ధరాత్రి కొన్ని ఎందుకు జరుగుతాయంటే కొంత వీఐపీస్ ఉంటారు. హ్మ్. వీవీఐపీస్ ఉంటారు. వాళ్ళు డే టైమ్ చేశారనుకోండి లా అండ్ ఆర్డర్ సమస్య రాకూడదు. హుహు. ఈ లా అండ్ ఆర్డర్ సమస్య చేసుకుంటే నైట్ టైమ్ అరెస్ట్ చేస్తే కొంత పబ్లిక్ ఉండదు. లేకపోతే మా నాయకుడిని అరెస్ట్ చేసిన ధర్నాలు లేదా తగలబెడ్డలు ఏ చేస్తుంటారు. అవును సార్. చాలా సినిమాలు మనం కూడా చూస్తాం. అవును సార్. అవును సార్. సో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ రాకూడదని చెప్పి కొన్నిసార్లు ఏం చేస్తారంటే అది చేస్తారు. ఓకే. అందులో కూడా కొన్ని లా ఏం చెప్తుంది మళ్ళీ నువ్వు సన్సెట్ తర్వాత బిఫోర్ సన్‌రైజ్ ఉమెన్ అరెస్ట్ చేయడానికి లేదు. అవును సార్. వుమెన్ అరెస్ట్ చేయకూడదు. ఉమెన్ అరెస్ట్ చేయడం లేదు. హ్మ్. ఒకవేళ డే టైమ్ ఎవరినైనా అరెస్ట్ చేయాల్సి వచ్చిందనుకోండి. నైట్ టైమ్ మళ్ళీ పోలీస్ స్టేషన్‌లో కూడా ఉమెన్ ఉండడానికి లేదు. ఓకే.
ఒక డే టైం ఎప్పుడు అరెస్ట్ చేయాల్సి వచ్చింది కానీ ఉమెన్ ఎస్కేట్ రావాలి, మళ్ళీ ఆహా. ఉమెన్ పోలీస్ రావాలా, ఓకే జెంట్స్ పట్టుకోవడం లేదు. ఓకే సార్. చాలా ప్రొటెక్టెడ్ లా ఉందండి మనందరికీ. ఓకే సార్. అలా చాలా బాగా ఇంప్లిమెంట్ అవుతుంది, పక్కాగా అవుతుంది అది. సార్ మీ ఉద్దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇప్పుడు జెన్యున్గా వాడుతున్నారు కదా, అది మంచి పర్స్పెక్ట్లో వాడుతున్నారా లేకపోతే వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు వాడుతున్నారా సార్? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇప్పుడు మీరు నాకు అడుగుతున్నారు క్వశ్చన్స్, నేను అడిగిన పెద్దానికి చెప్తాను. చెప్తున్నారు స్పీచ్ సార్. నన్ను కట్టెలు చేయడానికి లేదు. అవును సార్. అంతే. నేను మీరు అడిగిన దానికనే నేను వేరేగా చెప్పాను అనుకోండి, మ్మ్. గవర్నమెంట్ మీద తిట్టాలి, అది ఇంకా తిట్టి చేస్తాను అనుకోండి, ఇట్స్ అన్ అఫెన్స్. ఓకే ఆ ఫ్రీడమ్ వచ్చేది మన మంచి మాత్రం వాడుకోవాలా, ఓకే అంతేకాని సార్. నాకు నోరు ఉంది కదా అని తిట్టాను అనుకోండి. అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ పెరుగుతున్నాయి కదా సార్ ఇవి. అది సోషల్, ఇది పొలిటికల్, ఇది ఉంటుంది కొన్ని. ఎక్కడ ఆ పార్టీ బాగా చేయలేదు ఇతను, అంటే పర్సనల్ డ్రైవ్లకి ఎప్పుడు వెళ్ళడం లేదండి. ఓకే సార్. ఓకే. పర్సనల్ ఎవరు చూడడం లేదు. ఆ పార్టీ బాగా చేయట్లేదు, పథకాలు అమలు చేయట్లేదు అని వీళ్ళు అంటారు, వీళ్ళు పార్టీ చేయట్లేదు వాళ్ళు అంటారు, ఇదంతా బ్లేమింగ్ అంతే ఇన్వెస్ట్ చేసే పార్టీ. ఓకే సార్. అంతేగాని ఎవరు పర్సనల్ డ్రైవింగ్కి వెళ్ళడానికి లేదు, ఎగ్నెస్ట్ గవర్నమెంట్ కానీ ఎగ్నెస్ట్ సొసైటీ కానీ చేయడానికి లేదండి అసలు. ఓకే సార్. చూసుకుంటే లాస్ట్ ఇయర్ నుంచి అంటే 25, 24, 25, 26 ఈ ప్యాటర్న్లో చెక్ చేసుకుంటే మనకి మన ఇండియాలోని మోస్ట్ ప్రాబబ్లీ లైక్ ఏంటంటే రిలీజియస్ గొడవలు ఎక్కువ అవుతున్నాయి సార్. మీరు చెక్ చేసుకుంటే యాంటీ రిలీజియన్స్ గొడవలు అంటే అంటే ఈ సర్కిల్ అంతా బౌండరీస్ చెక్ చేసుకుంటే ఇక్కడ మనకి ఏంటంటే పార్టీస్ పరంగా కూడా వచ్చేస్తున్నాయి సార్ ఇంకో చుట్టుపక్కల. సో దీనికి మీరు అడ్వకేట్గా మీరు ఏ పర్స్పెక్ట్లో చూస్తారు సార్ నార్మల్గా? లేదండి, అది నేను కూడా యాజ్ ఏ ఇండియన్గా చెప్పగలను. ఎస్ సార్. దానికి లా ఉండదు, దానికి ఏముండదండి. మన తెలంగాణ కేసు అయింది, ఓకే. వాళ్ళు ఏం చేస్తారు, పాకిస్తాన్ టెర్రరిస్టులు వచ్చి తెలంగాణలోని అభంసం తెలియని పిల్లలు, అంటే ఇది చూడడానికి, ఏరియాని చూడడానికి, అక్కడ నేచర్ని ఎంజాయ్ చేయడానికి వెళ్ళడానికి వాళ్ళకి ప్యాంట్స్ అంటే ఒక పర్సన్ ఇక్కడ వైద్యానికి ఒక అతను అత్త మేము మాట్లాడడం జరిగిందండి. ఓకే పేలగం. ఓకే. ముస్లిం ఎవరైతే ఉన్నారో ఎలాగ ఐడెంటిఫై చేసుకోవాలి, ఆ ప్యాంట్లు ఇప్పి వాళ్ళకి చెక్ చేశారు. ఆహా. ఈ ముస్లిము ఓకే. శుద్ధి చేసుకుంటారు కదా, అది ముస్లిం కన్ఫర్మ్ చేసుకుని నన్ను వదిలేశారట. నాన్ ముస్లిం కాల్ చంపారు. అయ్యో. కొత్త పిల్ల అంటే కొత్తగా మ్యారేజ్ అయిన కూడా కాల్ చంపారు. మీకు చూసారు కదా, లేదు సార్, తెలుసు. లైవ్ వచ్చి విజువల్స్ వచ్చి చాలా ఇదైంది అంతాను. వాళ్ళు ఏం చేయాలండి మరి అప్పుడు? మనం కూడా అటాక్ చేసుకోవాలి సార్. చేయాలి కదా. ఖచ్చితంగా. అందుకని వాళ్ళు హిందూయిజం చేస్తుంటే హిందూయిజం కాదు అంటే మన రిలీజియస్ ఆస్పెక్ట్ లేదు, వాళ్ళని మాత్రమే. పాకిస్తానీస్ ఎవరైతే మనకు వచ్చేలా చేస్తారో వాళ్ళకి మాత్రం మనం హిందూస్గా మనంతా కలిసికట్టు ఇండియన్స్. అక్కడ హిందూ రిలీజియన్ ముస్లిం అని కాదండి, ఇక్కడ అవును సార్. హిందూస్ అంతా కలిసికట్టు ఉండాలి. అవును సార్. పాకిస్తాన్ ఇండియా క్రికెట్ అవుతుంది, మన ఇండియన్ ముస్లిమ్స్ అంతా మరి మన ఇండియాకి సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా సార్. అదే పాకిస్తాన్ మన క్రికెట్ ఆడి వచ్చిన మన ఇండియాకి సపోర్ట్ చేసుకుంటాం. రిలీజియస్ రైవల్రీ కానీ రిలీజియస్ ఆస్పెక్ట్ అక్కడ ఇండియాలో లేదు. అవును సార్. ఉన్నంతలో ఇండియన్స్ మన అంతాను ఓకే. ఇండియన్స్గా మనం చేయాలి, సపోర్ట్ చేసుకుంటాం. ఎవరికి అన్యాయం అయితే కలిసికట్టు ఉండాలండి. ఇప్పుడు మనకి చూడండి, వార్ వచ్చింది ఇక్కడ మొన్న ఇరాక్కిను అమెరికాకి వార్ అయింది సార్. సో దానివల్ల ఇక్కడ మీకు రేషనలిజము లేకపోతే కమ్యూనిజము మన క్యాస్ట్ పరంగానో లేకపోతే హిందూ పరంగా చూసాను అనుకోండి, అక్కడ లేనప్పుడు ఎవరు పెడతాడు తిండి? కరోనా టైంలో ఉంది, అక్కడ నేను నా క్యాస్ట్ ఇది నేను తింటాను లేకపోతే కాస్ట్ ఇది తిన్నంటే టాబ్లెట్స్ ఎవడిస్తాడు? అవును సార్. ప్రతి ఒక్క కరోనాకి వచ్చిన పేషెంట్కి కానీ లేకపోతే ఇది కానీ అది యూనిటీ స్ట్రెంగ్త్. అవును సార్. అప్పుడు మన ఇండియన్గా ఉండాలి తప్ప, కానీ అప్పుడు మతాలు పెట్టుకుని మత సాధన లోపలికి వెళ్ళాల్సిన ఫుడ్డే కదా సార్. అందరూ చేసింది అదే కదా. ఏపీలో ఎవరైనా క్రిస్టియనిటీలో ఉండి అండ్ నెక్స్ట్ యాక్టివ్గా పాస్టర్గా ఉన్నారనుకోండి సార్, వాళ్ళు ఎస్సీ కింద ఉండలేరు అనే తీర్పు అనేది ఇవ్వడం జరిగింది సార్. సో దీనివల్ల జెన్యున్గా ఉన్న క్రిస్టియన్స్ కూడా ఎఫెక్ట్ అవుతుందని చాలామంది అంటున్నారు సార్. అసలు నా అడ్వకేట్గా మీరేమంటారు సార్ దీనికి? అది ఓల్డెన్ డేస్లో నేను చదువుకున్నప్పుడు మన హిస్టరీ చూసినట్టయితే ఏమవుతుందంటే అక్కడ అంటరాంతనం, నెక్స్ట్ వచ్చి సతీ సాగమనం, ఇవన్నీ ఉండేయండి అప్పుడు పూర్వం. అవును సార్. అప్పుడు అంటరాంతరం తీసుకొచ్చి ఎస్సీ అని ఎస్టీ అని లేకపోతే మాది కానీ అందులోనే బైఫికేషన్ చేసుకుని ఒకటి కేసు కేటగిరీస్ పెడితే ఏం చేస్తుంటే వాళ్ళని గుడి వరకు రానిచ్చేవారు కాదు, ఊర్లోకి ఎంటర్ చేయనిచ్చేవారు కాదు. దానికి అలాగా రోజులు మారుతున్న కొద్దీ ఏం చేశారని వాళ్ళు అన్ని రూపుమాపాలి అన్న ఉద్దేశం ఏం చేశారు, వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి. ఎస్సీ ఎవరైతే వాళ్ళకి మామూలుగా మనకి ఒక 50% మనకి వస్తే ఒక సీట్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఒక 30% వస్తే 40% వస్తే ఇవ్వండి, వాళ్ళు కూడా మనలో కలుపుకోండి, అందరూ ఆల్ ఆర్ ఈక్వల్. అవును సార్. అని చెప్పి ఈ మనకి రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకు రిజర్వేషన్ అండి? అవన్నీ రూపుమాపడానికి. ఇది ఇందులోకి వచ్చిన తర్వాత ఎస్సీ సర్టిఫికేట్ తీసుకుని ఏం చేశారు, కొన్ని పాజిటివ్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ కూడా ఉన్నాయండి. ఎస్సీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత దాని మీద కొన్ని తప్పుడు కేసులు పెట్టారు, ఆరోపణలు ఉన్నాయి, మిస్యూజ్ అవుతుంది. ఏం చేస్తారు, ఎస్సీ ఎస్టీ ఉంటే మిస్యూజ్ అవుతున్నప్పుడు చాలా మంది కేసులు గవర్నమెంట్ డబ్బులు వస్తాయని కొంత కేసు పెడితే వాళ్ళకి ఇది అని చెప్పి వాళ్ళకి జరగట్లేదు, వాళ్ళకి పూర్ణ ఇది కాబట్టి
గవర్నమెంట్ వాళ్ళు సపోర్ట్ చేయడానికి కొన్ని ఇస్తుంటే అది మిస్యూజ్ చేసి కొన్ని కేసులు అవును అవును సార్. నేను నిన్న విజయనగరం కోర్టుకి వెళ్ళానండి. విజయనగరం కోర్టులో నేను ఒక కేసులో ఆర్గ్యూ చేస్తున్నాను. నా ముందే ఒక అడ్వకేట్ వచ్చి ఆర్గ్యూ చేస్తున్నాను. నేను విన్నది అది ఓకే. 6 కేసెస్ 7 కేసు ఒక ఎత్తి పెట్టాడంట ఒక ఎస్సీ అతను. 6 ఓకే. 6 7 కేసు పెట్టి 6 7 కేసులని కాంపన్సేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ తీసుకునేట అతను. అది మనకి genuine misuse సార్? అవుతుంటే కదా. మిస్యూజ్ సార్. అని ఇతను చెప్పాడు ఆర్గ్యుమెంట్. ఎంతవరకు జరిగింది నాకు తెలియదు, అంటే విన్న చెప్తున్నాను. ఓకే సార్. అది అలా కొన్నిసార్లు మిస్యూజ్ అవుతుంది. అందుకని అవాయిడ్ దట్ మిస్యూజ్. ఇది పెట్టిన తర్వాత మీరు అడిగారు చూస్తారా, విమెన్ ప్రొటెక్షన్ కొన్ని లాస్ పెడితే అది మిస్యూజ్ అవుతున్నాయని కొంచెం అడిగాను discuss సార్. చేసుకున్నాం. అవును. అలాగే ఇది ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి కొంచెం అందరితో పాటు కలపాలా చేయాలా, అంతరాంతరం లేదు అని మాపాలని చెప్పి మనం ఇస్తుంటే అది కొన్ని మిస్యూజ్ అయితే కొన్ని తప్పుడు కేసు పెట్టడం జరుగుతుంది. ఓకే. అలా కొంతమంది ఏం చేస్తున్నారు, ఎస్సీ అంటే ఎస్సీగా ఉండాలా, వాళ్ళ నుంచి కొంతమంది క్రిస్టియన్లోని కలిసిపోయి క్రిస్టియన్ ఆ బెనిఫిట్స్ మాకు ఎస్సీ బెనిఫిట్స్ కావాలి ఓకే. అని చెప్పి కొంత నాన్ క్రిస్టియన్స్ అంతా కలిపి క్రిస్టియన్ కమ్యూనిటీలోకి వస్తే క్రిస్టియన్ కమ్యూనిటీ కూడా ఎస్సీలోకి వస్తే రిజర్వేషన్ కోసం చేస్తారు. ఓహో. అలా కూడా కొంత మిస్యూజ్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్, ఈ సుప్రీంకోర్టు మనకి సార్. ఎవరైతే క్రిస్టియన్ కమ్యూనిటీలోకి మారి క్రిస్టియన్ వెళ్తారో దే ఆర్ నాట్ కమ్స్ అండర్ ఎస్సీ రిజర్వేషన్, రారు ఎస్టీ రిజర్వేషన్ రారు అని చెప్పి రీసెంట్ రిజర్వేషన్ పాస్ చేస్తారు. ఓకే సార్. దాని మీద అప్పుడు క్రిస్టియన్లో ఉన్నదందరూ కూడా ఎస్సీ కమ్యూనిటీలో రిజర్వేషన్స్ తీసుకోవడానికి లేదు. లేదు. ఓకే. ఇప్పుడు ఫర్ సపోజ్ మన ఏపీ గవర్నమెంట్ నుంచి కొన్ని నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి సార్. సో ఇప్పుడు యూత్ అంతా ఎలాగంటే నోటిఫికేషన్ రిలీజ్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు సార్. బట్ ఎగ్జామ్ వైజ్ నోటిఫికేషన్ అంటారా? ఎస్ సార్. జాబ్ నోటిఫికేషన్కి వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓకే వచ్చిందని చెప్పేసి ప్రిపరేషన్ అవుతున్నారు, ఎగ్జామ్కి వెళ్తున్నారు. సడన్గా ఒక్కసారికి వీళ్ళు నార్మలైజేషన్ అని చెప్పేసి ఇట్లాంటి కొన్ని సిలబస్ ఓరియంటెడ్కి సంబంధించి కొన్ని వస్తున్నాయి సార్. సో దానివల్ల ఏం జరుగుతుందని అంటే వాళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ ఆర్ఎల్స్ ఎగ్జామ్ రిజల్ట్ కానీ దాని మీద ఆధారపడి ఉంటారు కదా సార్ చాలామంది. అవి రాకపోయేసరికి చాలామంది కెరియర్స్ అనేవి స్టాప్ అయిపోతున్నాయి. స్టాప్ అయిపోయిన అప్పటికి కేసెస్ పడుతున్నారు కోర్టుకి. లైక్ ఇలాగా మధ్యలో అయిపోయింది, మాకు ముందుకెళ్ళాలి, మాకు రిక్రూట్మెంట్ ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పేసి పెట్టుకుంటున్నారు సార్. సో చాలామంది యువత ఏంటంటే దాని మీద ఆధారపడిపోయి చాలామంది ఉండిపోతున్నారు. ఒకళ్ళు జాబు ఓకే అయిపోయినా టెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అయిపోయినా సరే లాస్ట్లో మార్క్స్ కానీ ఇట్లా ప్యాటర్న్స్ కానీ ఉంటాయి కదా సార్, నార్మల్గా కోటా కానీ. సో ఇక్కడ స్టాగ్ అయిపోతున్నారు సార్ చాలామంది. సో ఇలాంటి కేసెస్లో యూత్కి లా అనేది ఏ విధంగా సపోర్ట్ చేయగలరు సార్? అంటే ఫర్ సపోజ్ ఎప్పుడో జరిగిన ఒక ఎగ్జామ్ 23 ఫర్ సపోజ్ అనుకోండి, అది ఇప్పుడు 26 వరకు కూడా రిజల్ట్స్ రాకపోవడం అనేది చాలా బాధాకరమే కదా సార్. సో ఇక్కడ లా ఎలా సార్ యూజ్ అవుతుంది? ఏం లేదండి, ఇప్పుడు ఒక జాబ్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఒక జాబ్కి ఎంతమంది ఫస్ట్ ఎగ్జామ్ పెడతారు. అవును సార్. అంటే అందులోని జాబ్కి అప్లై చేసిన ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చే లెక్క లేదు కదా. అవును సార్. జాబ్కి ఎగ్జామ్ పెడతారు. సపోజ్ ఒకటి 100 పోస్టులు, 1000 అప్లికేషన్లు వచ్చాయి అనుకుందాం. అవును సార్. 1000 అప్లికేషన్స్ ఎంత 1:10 అక్కడ అవుతుంది, అంతేనా? అవును సార్. అంతే. ఒక ఎగ్జామ్కి 10 మెంబర్స్ ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అంతే, ఒక ఎగ్జామ్కి 100 మంది రాస్తారు, లేకపోతే ఒక పోస్ట్కి 10 మంది రాస్తారు అనుకుందాం. 10 మందిలో 5 క్వాలిఫై అయ్యారు అనుకుందాం. ఓకే. ఎట్లా అంటే 5 లేనట్టే కదా. అవును సార్. 5 పక్క తీస్తారు. అప్పుడు మిగతా 5కి ఇంటర్వ్యూ పెట్టారు అనుకోండి, 1:5 అవుతుంది. అవును సార్. ఇంటర్వ్యూ పెడతారు, ఇంటర్వ్యూ ది బెస్ట్ ఎవరైతే వాళ్ళకి ఇస్తారు. మిగతా 4 నిరుత్సాహపడతారు కదా. అవును సార్. వాళ్ళలో కొంతమందికి ఏమవుతుందంటే ఏదో ఫైండ్ ఫాల్టింగ్ చేస్తారు దాన్ని. ఫైండ్ ఫాల్ట్ చేసి వాళ్ళు కోర్టుల కొన్నిసార్లు జరుగుతున్నాయి. లేదు అనేది కొన్నిసార్లు ఏం చేస్తారు, స్టూడెంట్స్ వెళ్తారు అంటున్నారు. ఓకే. ఒక్కొక్కసారి స్టూడెంట్స్ వెళ్తారు, త్రూ అడ్వకేట్ వెళ్తారండి. ఒక్కొక్కసారి స్టూడెంట్స్ అని నేను చాలా కేసులు నేను చూసిన వెళ్తారు. లేదనుకోండి ఒక్కొక్కసారి నిజంగా 1:5లో నాకు రావాల్సింది నేను బాగా చేశాను, నాకు రావాల్సింది నాకు తెలియకుండా వేరే వాడు కొడుకు ఇచ్చాను, అలా జరిగింది అనుకోండి. ది పర్సన్ విత్ ద లోజర్ దేర్ యూ డోంట్ గెట్ మీకు జాబ్ రావాలనుకోండి, డెఫినెట్గా దే హ్యావ్ రైట్ టు గో టు ద కోర్ట్ ఫర్ నాట్ జస్టిస్. ఎందుకు జస్టిస్కి వస్తే వెళ్తారు. అవును సార్. అలా కొన్ని జరుగుతుంటాయి. అప్పుడు ఏం చేస్తారు, పోస్ట్ ఆ కోర్టులో పెండింగ్ ఉంటే స్టే ఇస్తారు. కోర్ట్ ఫీల్ దట్ ఈస్ ఎ ఫాల్స్ కేసు పెట్టారు, లేకపోతే ఇక్కడ అన్యాయం జరిగిందని అనుకున్నారు అనుకోండి, ఓకే, అప్పుడు డెఫినెట్గా కోర్టు స్టే ఇవ్వడం జరుగుతుంది. కుదిరి కొంత స్పీడీ ట్రయల్ చేస్తారు, కొన్ని అవుతుంది. కోర్టుకున్న ఒక్కొక్కసారి డిలే ఎందుకు అవుతున్నదంటే, మొన్న నేను ఒక కేసు చూశానండి. నేను మన విశాఖపట్నంలో కానిస్టేబుల్ పోస్ట్కి ఏదో ఇతను హెడ్ కానిస్టేబుల్ నుంచి నెక్స్ట్ పోస్ట్ ఏఎస్సీకి ఇవ్వాలండి. సీరియల్టీ బట్టి అయితే ఇతను సీరియల్ ఉన్నాడు అతను. కొంతమంది ఎవరో వచ్చారు, వాళ్ళకి అక్కర్లేదని చెప్పి వెళ్తే వాళ్ళకి కమ్యూనిటీ అంటే ఈ రిజర్వేషన్ బేస్ ఎస్సీ రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్ దాన్ని బట్టి ఇతను తర్వాత జాయిన్ ప్రమోషన్ పెట్టి అతను వెళ్ళిపోయాడు అన్నమాట. ఓకే. ఇతనికి ఇవ్వలేదు, నాకు నేను అలకంట సీనియర్ అని చెప్పి ఇతను కోర్టులో కేసు చేయడం జరిగింది. ఓకే. మరి అప్పుడు కింద ఇంకేం జరిగిందా, అది అవునా కాదా అనేది కోర్టు విల్ డిసైడ్ ఎంత అన్యాయం జరిగిందని. అది వెళ్ళాడు కానీ మొత్తం అందరూ ఆపేశారు.
అదే మరి అలాంటి ఏమనుకుంటాడు ఫస్ట్ ఎదురు అతను నాకు అన్యాయం జరిగితే ఇచ్చిన పోస్ట్ ఆఫీసర్ అతను అనుకుంటాడు. అవును సార్, అవును సార్, అవును సార్, ఇతను ఏమంటాడు నాకు వచ్చి పోస్ట్ అతనికి ఇస్తే ఇతను అంటే ఇతను వీరు ఇతను కరెక్ట్, అతను వీళ్ళు అతను కరెక్ట్. అవును సార్. అవునా కాదని చెప్పి ఆఫ్టర్ సెర్చింగ్ ఆల్ ద మెరిట్స్ అప్పుడు కోర్ట్ విల్ ఫైండ్ అవుట్ దిస్ ఏది కరెక్ట్ ఏది కాదు, అప్పుడు కోర్ట్ విల్ ఫాలో అవుతుంది. ఓకే. అలా జరుగుతుంటాయి కొన్ని. అంటే ఫైనల్గా మళ్ళీ ఇంకో పోస్ట్ ప్రిపేర్ అవ్వడం చాలా బెటర్ అప్పుడు. ఏది ఎవరైనా ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ఇంకొక పోస్ట్ మళ్ళీ ప్రిపేర్ అవ్వడం చాలా బెటర్ అనుకుంటున్నాను. ఇప్పుడు అంటే ఒక పోస్ట్ నేను రాశాను నాకు ఇవ్వలేదు, ఐదుగురు కూర్చుని అనుకోండి, 10 మంది ఎగ్జామ్ రాస్తారు, ఐదుగురు ఫెయిల్ అయ్యారు అనుకోండి, ఐదుగురు పాస్ అయ్యారు, ఐదుగురు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఒక పోస్ట్ నాకు రాదు, నలుగురు కోర్టులోకి వేసి నలుగురు కూర్చుని అనుకోండి, ఆ, అది వస్తే ఒకటిగా వస్తే మిగతా నలుగురు పరిస్థితి ఏంటప్పుడు? అవును సార్. కోటి కోటి విద్యలండి. ఏదో పని చేసుకుని బ్రతకాలి కానీ నాకు ఆ పోస్ట్ వస్తేనే వస్తారు లేకపోతే లేదంటే అప్పటి వరకు ఏం చేస్తాను? లాసే కదా సార్ అది. కెరీర్ లాస్ అయిపోయింది, లైఫ్ లాస్ అయిపోయింది. దీనివల్ల ఇతను ఏ ఉద్యోగం చేయలేకపోతే కుటుంబం ఎలా పోషించగలడు? మరి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటుంది, అవును నెక్స్ట్ సార్. ఫ్యామిలీని చూసుకోవాల్సిన బాధ్యత ఉంటే ఆ బాధ్యతను విస్మరించి ఆవిడ తిరగకూడదు. అదే. ఎస్ సార్. అంటే ఇప్పుడు ఉందా లేదు తెలియదు యాక్చువల్గా అయితే. బట్ నేను చదువుతున్న టైం కానీ, నేను రోడ్డు మీద వెళ్తున్న టైంలో కానీ కొన్నిసార్లు లైక్ డైరెక్ట్గా ట్రాఫిక్ పోలీస్ వచ్చేసి బండి తాళం పట్టుకొని వెళ్ళిపోతారు సార్. అది ఎంతవరకు కరెక్ట్ సార్? తాళం తీసుకుని వెళ్ళిపోవడం. నేను లా చదవక ముందు నేను చూస్తానుగా ఎవరో బండి తాళం తీసుకెళ్ళిపోయాను. ఓకే. నేను లాయర్ అయిన తర్వాత ఆయన కరెక్ట్ తాళం తీసుకెళ్ళిపోతారు, ఎందుకు తాళం తీసుకెళ్ళకూడదేమో కదా అని ఒక డౌట్ రేజ్ అయింది. ఓకే. తర్వాత నేను లా చదివిన తర్వాత తీసుకెళ్ళడానికి లేదు. ఓకే. అది మొన్న ఏపీ కోర్టు డెసిషన్ కూడా ఇచ్చింది, ఆ బండి తాళం తీసుకెళ్ళే హక్కు వాళ్ళకి ఉండదండి. ఓకే. చెక్ చేయండి, ఒకవేళ సీజ్ చేయడానికి కొన్నిసార్లు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ పట్టుకెళ్ళాను, లేకపోతే వెపన్స్ పట్టుకెళ్ళాను, లేకపోతే గాంజా కేసులో నేను పట్టుకెళ్ళాను, ఇలా దొరికాను కూడా అప్పుడు ఏం చేయాలి? తాళం ఇచ్చి పంపించేస్తాడు. లేదు సార్. అప్పుడు అతన్ని అరెస్ట్ చేస్తారు, ప్లస్ ఆ వెహికల్ని సీజ్ చేస్తారు, ప్లస్ ఆ లోపల ఏవైతే అవి కూడా సీజ్ చేస్తారు. అవును సార్. అలా చేయొచ్చు. చలానా కట్టలేదని బండి ఆపి తాళం తీసుకెళ్ళిపోయి సీజ్ చేస్తామండి నాకు చేయడానికి లేదు. ఓకే సార్. అంటే మీరు చెప్పిన పర్స్పెక్టివ్లోనే ఇంకోటి అడుగుతాను సార్ నేను నార్మల్గా. ఇన్ కేస్ అక్కడ ఇష్యూ అనేది కొంచెం హీట్ అయ్యింది అనుకోండి, గజ్జి పెట్టుకొని లైక్ పలానా కేసులో నీకు వేస్తాంటారా అని చెప్పి పాయింట్ అవుట్ చేసి పట్టుకెళ్ళిపోతే అప్డేట్ సార్. అలా చేసి చట్టం అతని చేతిలో తీసుకుంటే కదా అవును సార్. లీగల్ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వచ్చు. అలా చేయడం లేదండి. అవును సార్. ఎవరు కూడా చట్టానికి అతీతులు కాదు, అందరూ ఆల్ ఆర్ ఈక్వల్. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పారు చెప్పారు బిఫోర్ లా అని చెప్పి. ఇప్పుడు పోలీస్ అయినది మాత్రం అతను చట్టాన్ని చేతిలో తీసుకోవడం లేదండి. ఎవరైనా కామనే కదా. అతను కూడా ఏం చేస్తారు, ఒకవేళ అలాగే అతను చేశారు ఎవరైనా కానిస్టేబుల్ చేశారు, వాళ్ళ పై అధికారులు ఉంటారు కదా, వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వండి. ఓకే. అంతేగాని డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మళ్ళీ మనం తిరగబడక లేదు అతను మీద. అవును సార్. మనకు అతను తప్పు చేస్తే మీకు అనిపిస్తుంది అనుకోండి, వాళ్ళు పై ఆఫీసర్ ఉంటారు కదా, ఆఫీసర్కి వెళ్ళి రిపోర్ట్ చేయండి, పలానా వ్యక్తి నాకు ఇలా అన్యాయం చేశాను, నాకు రిపోర్ట్ చేసి నాకు ఇలా యాక్షన్ తీసుకుని అతని మీద రిపోర్ట్ ఇవ్వండి. యూఆర్ లిబర్టీ టు గివ్ ఏ రిపోర్ట్. ఓకే. బట్ వాళ్ళు వైలేషన్ ఆఫ్ వెళ్ళి నేను నా ఆర్డర్ వాడికి అడ్డానికి అది ఇది అని చెప్పి తిట్టడానికి అయితే లేదు. ఎస్ ఎస్. ఓకే సార్. సార్ ఓకే, లైక్ ఇప్పుడు మన వైజాగ్ అనేది మేజర్ సిటీ సార్ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి. సో మీరేమనుకుంటున్నారు సార్, లైక్ అంటే మన డెవలప్మెంట్ వైజ్గా వెళ్తున్నాం కంప్లీట్గా, ఆర్ ఎల్స్ మన దాంట్లో ఇప్పుడు హీట్ వేవ్స్లో పెరుగుతున్నట్లు క్రైమ్ రేట్ కూడా పెరుగుతుంది అనుకుంటున్నారు వైజాగ్కి? వైజాగ్కి క్రైమ్ రేటు ఫస్ట్ చాలా తక్కువ ఉండేదండి, తర్వాత పెరిగింది క్రైమ్ రేట్ వాస్తవమే. ఆ క్రైమ్ రేట్ పెరగడానికి 2 కారణాలు ఉన్నాయండి. ఓకే. ఒకటి ఏం చేస్తున్నారు క్రైమ్ రేటు, ఇంట్లోని పాత కక్షలు అవి ఉన్నాయని చెప్పి నేను గొప్ప ఈగోస్కి వెళ్ళిపోతారు పిల్లలంతా కూడా. ఈ మధ్యని ఈగోస్కి వెళ్ళిపోవడం ఒకటి, వైఫ్ అండ్ హస్బెండ్ డిస్ప్యూట్లోకి ఫ్యామిలీ కూడా పక్కడు అవడం దూరి నాకు ఇచ్చేస్తుంది, అది ఒకటి జరుగుతుంది. నెక్స్ట్ ఇల్లీగల్ కాంట్రాక్ట్ వల్ల కొన్ని జరుగుతున్నాయండి, ఓకే. అమ్మాయిలు ఏడిపించడం, అందుకని పోక్సో యాక్ట్లు పెట్టారు. ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ఏం చేశారు, చిన్నపిల్లలు ఎవరిని చేస్తే దానికి స్పెషల్ యాక్ట్ పెట్టారు, పోక్సో కేసు. పెట్టారు. ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఏదైనా ఇండైరెక్ట్ చేసింటే వాళ్ళకి స్పెషల్ యాక్ట్ పెట్టారు. కోర్ట్ సపరేట్ పెట్టేశారు సార్. కోర్ట్ సపరేట్ పెట్టారండి. స్పీడీ ట్రయల్ కూడా దానివల్ల జరుగుతుంది, జస్టిస్ కూడా దానికి దొరకాలని ఓకే సార్. దానికి పెట్టారు. ఇప్పుడు ఎవరైనా మర్డర్ కేసులను అఫెన్స్ అగేన్స్ట్ ఉమెన్ సపరేట్ ఒక కోర్టు పెట్టారు, అఫెన్స్ అగేన్స్ట్ ఉమెన్ జరుగుతుంది. అలాగే సిబిఐ కోర్టు వేరేగా ఉంటుంది, సిఐడి కేసు వేరేగా ఉంటుంది, ఇలాగ ఒక్కొక్క కేసుకి అనమాట. అలా పెట్టి వెంటనే చేయడానికి జరుగుతుంది అంతా. ఓకే సార్. అంటే మీ పరంగా డెవలప్మెంట్ అవుతున్న కొలది మనకి క్రైమ్ రేట్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అంటారా? క్రైమ్ రేట్ ఉంది డెవలప్మెంట్, అది ఎవరు క్యాల్కులేట్ డెవలప్మెంట్ క్రైమ్ రేట్ తగ్గుతుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్లోని మన హోమ్ మినిస్టర్ గారు వచ్చిన తర్వాత చాలా క్రైమ్ రేట్ తగ్గింది. ఓకే. అది ఈ నెలకి నీ జరగాల అని చెప్పి నెలకి జరగకూడదు అదే ఉండదు కదా. ఎక్కడైనా జరిగితే దానికి ఎరాటిగా అంటే దాన్ని కంట్రోల్ చేయడానికి పోలీస్ వ్యవస్థలు ఉన్నాయి అని చేస్తారండి. మ్యాక్సిమం కంట్రోల్ అవుతుంది ఇంతకుముందు, కానీ చాలా క్రైమ్ రేట్ తగ్గింది ఇప్పుడు. అంటే మనకి యాక్చువల్ వైజాగ్ అనేది చాలా పీస్ఫుల్ సిటీ సార్. వైజాగ్ పీస్ఫుల్ సిటీ. అంటే మా బాధ ఏంటంటే అసలు వైజాగ్ ఇంటే కదా మేము కూడా రేపు పొద్దున్న ఫ్యూచర్లో వన్ ఆఫ్ ది, అంటే విజయవాడ ఒకప్పుడు చాలా ఇది కాదు సార్. విజయవాడ కూడా ఇప్పుడు చాలా క్రైమ్ రేట్ తగ్గింది సార్. అంటే చాలా తగ్గింది.
అప్పుడు పాత ముఠా కక్షలన్నీ అవన్నీ ఇవన్నీ ఉండి బ్యాచ్లు ఉండి చేసేవారు. ఇప్పుడు విశాఖపట్నంలో అలాగని చేసి తాడ తీస్తున్నారు పోలీసులు. ఓకే సార్. అలా చేయడానికి లేదండి, చట్టాలు ఎవరు చేతిలో తీసుకోవడానికి లేదు. ఓకే సార్. ఒకడు నేను ఉన్నాను అనుకోండి, ఎవరినో ఎదుటోని కొట్టేస్తాడు, ఎంత బాధపడతాడు, అది కూడా ఆలోచిస్తారు కదా. అవును సార్. అందుకే పోలీస్ వ్యవస్థ ఉందండి దాని నుంచి. లా అండ్ ఆర్డర్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వదు. సో మన ఐపీఎస్ ఆఫీసర్ గారు చేస్తున్నారు సార్. మన కమిషనర్ అంటారు, ఎస్. ఈ కమిషనర్ చాలా మార్పు వచ్చిందండి. Yeah. చాలా మార్పు. లా అండ్ ఆర్డర్ 100% ది బెస్ట్. ఓకే సార్. ది బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ పోలీస్ ఆఫీసర్ ఇతను ఒకటి. శంకర్ బక్షి. ఆ, చాలా మంచి అతను. లాస్ట్ టైం మనం ఈ మోటార్ బైక్ ఈవెంట్ చేసినప్పుడు కూడా అతను పర్సనల్ కలిసి నేను ఓకే. అతను కలడం జరిగింది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడ రాకుండా వచ్చి దగ్గరుండి పర్యవేక్షించి అంతాను చూసి మా గైడ్ లైసెన్స్ ఇచ్చి అని 1 టౌన్ పోలీస్ వారికి ప్రత్యేకంగా చెప్తే వాళ్ళు వచ్చారు. ఓకే. ఓకే. చాలా పోలీసు పోలీసు అంతా దగ్గర చేశారు. ఎస్ సార్. రమణ్ చేశారు. ఓకే సార్. మీ గురించి స్టడీ చేస్తున్నప్పుడు లైక్ లిటరలీ నాకు 2 ఐ మీన్ 2 కాంపిటేటివ్గా ఉన్న 2 సబ్జెక్ట్స్ ఓరియంటెడ్గా ఉన్న ఐ మీన్ కెరియర్స్ మీ దాంట్లో ఉన్నాయి సార్. ఒకటి స్పోర్ట్స్, ఇంకో పక్క లా. ఎస్ సార్. ప్రొఫెషనల్గా లైక్ హౌ డూ యూ హ్యాండిల్ సార్, అంటే బోత్ ప్రొఫెషనల్గా? నాకు ఏదైనా ఫస్ట్ ప్రొఫెషన్ అండి. ఎస్ సార్. నేను స్పోర్ట్స్ మ్యాన్గా ఉన్న తర్వాత నాకు ఇప్పుడు దాని తర్వాత గుర్తింపు వచ్చింది. నాకు ఐ వాజ్ ఎ బాక్సర్ యాక్చువల్లీ. ఎస్ సార్. ఐ మెయింటైన్ జిమ్ జిమ్ అండ్ జిమ్ పేరు మీద ఒక 12 years రన్ చేశాను జిమ్. నేను షటిల్ స్టేట్ వరకు ఆడాను నేను. వావ్. నెక్స్ట్ అప్పుడు మా స్కూలింగ్ టైంలో 10 క్వైట్ ఆడేవాడిని నేను. ఓకే. ఆ 10 క్వైట్ అప్పుడు మాకు గ్రిక్ అని ఉండేది. ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ అప్పుడు గ్రిక్ వరకు. ఓకే. 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 అక్కడి నుంచి మాకు అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని ఫెసిలిటీస్ కానీ అప్పుడు ఉండే కాదు ఓల్డెన్ డేస్ మేము చేసేటప్పుడు. మేము ఎంతసేపు మా గురువు ఎవరు, మా కోచ్ ఎవరున్నారో అతనితో వెళ్ళడం, అక్కడ వరకు వెళ్ళడం, ఆ స్కూలింగ్ అయిపోతే అది అయిపోయింది అక్కడ. అంత ఎడ్యుకేషన్ పరంగా చదువుకోవడం ఇలా ఉండే మాకు. అంత డెవలప్మెంట్ స్పోర్ట్స్కి అంత ఎంకరేజ్ ఉండేది కాదు మా డేస్లో. ఓకే. ఓకే సార్. అప్పుడు రేర్గా చెప్పుకోవచ్చు మనం. కొంచెం మంది అన్నమాట ఎవరైనా వచ్చారంటే మంచి హైలైట్. పిటి ఉషా, కపిల్ అలా ఫ్యూ మెంబర్స్ ఉండారు. వాళ్ళు వస్తే ఎంతో గొప్ప అనమాట, ఇండియాకి గొప్ప ఉంది. అవును సార్. సో అప్పుడు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేది కాదు, ఇంత ఎంకరేజ్మెంట్ ఉండేది కాదు అప్పుడు. అవన్నీ ఎరడికేట్ చేయాలా, నాకు జరిగింది ఇంకొకటి జరగకూడదు అన్న థాట్తోనే నేను స్పోర్ట్స్కి ఎంకరేజ్మెంట్ స్టార్ట్ చేశాను. ఓకే సార్. సో మరి అడ్వకేట్ లైఫ్ ఎలా సార్ ఉంది? అడ్వకేట్ లైఫ్ ఇస్ మై ఫస్ట్ ప్రొఫెషన్ అండి. అడ్వకేట్ తర్వాత నాకు ఇదండి. అడ్వకేట్ వల్ల నాకు నేమ్ అండ్ ఫేమ్ వచ్చిన ప్రొఫెషన్లోని ఆల్మోస్ట్ 25 years అవుతుందండి. 25 years ప్రొఫెషన్ చేస్తున్నాను. ఓకే సార్. ఈ ప్రొఫెషన్లో నాకు నేమ్ అండ్ ఫేమ్ అంతా ఉంది. సర్వీస్ ఓరియంట్ చేస్తాను అంత. ప్రొఫెషన్ నా కెరీర్ ప్రొఫెషన్ మెయిన్. ఓకే. నాకు నేను స్పోర్ట్స్ లవర్ని కాబట్టి స్పోర్ట్స్ నాకు గుర్తించి గవర్నమెంట్ గుర్తించి నేను స్పోర్ట్స్ డెవలప్ దాని ఒక స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్కి కూడా వచ్చింది. ప్రజెంట్ జనరేషన్లో యూత్ అంతా కంప్లీట్గా ఈ మొబైల్ గేమింగ్కి వెళ్ళిపోయారు సార్. ఆర్ఎల్స్ మ్యాచ్ అంటే క్రికెట్ ఒకటే అందరికి బాగా తెలుసు. ఇంకోటి ఏంటంటే బెట్లు ఎక్కువ వేస్తూ ఉంటారు అన్నమాట. అంటే స్పోర్ట్స్లో చాలా ఉన్నాయి సార్, లైక్ వాలీబాల్ ఉంది, కబడ్డీ ఉంది, మన చాలా స్పోర్ట్స్ చాలా నేషనల్ ఈవెంట్స్ ఉన్నాయి. మెయిన్ క్రికెట్ మీద ఎందుకు సార్ జనాలు అందరూ పడుతున్నారు? అది కూడా బెట్టింగ్లు కూడా క్రికెట్ మీదకి వెళ్తుంది. అంటే ఐపీఎల్కి ఉన్నంత ఫేవర్, అంటే ఐపీఎల్కి వచ్చేంత క్రేజ్ మిగతా స్పోర్ట్స్కి ఎందుకు రాలేకపోతుంది సార్? క్రికెట్ వన్ ఆఫ్ ద ఫేమస్ స్పోర్ట్స్ అండి, కాస్ట్లీ స్పోర్ట్స్ కూడా అయిపోయింది. అవును సార్. క్రికెట్ ఉన్నంత క్రేజ్ ఎందుకు వచ్చిందంటే క్రికెట్ పిల్లలు జనాల్లో అంత క్రేజ్ వచ్చిందండి. అవును సార్. అదర్ స్పోర్ట్ మన వేరే కంట్రీ ఉందనుకోండి, ఇప్పుడు ఫుట్బాల్ అవుతుంది బ్రెజిల్లో, అక్కడ అవుతుంది ఫుట్బాల్. బ్రెజిల్లో ఫుట్బాల్ మాత్రమే హైలైట్ అవుతుంది. ఆ కంట్రీకి ఫుట్బాల్ ఎందుకు అయిందంటే అక్కడ జనాలకి అది అలవాటు పడ్డది. అవును సార్. అలాగే చైనా మార్షల్ ఆర్ట్స్ అంటే చైనాకి ఉంటుంది అక్కడ. అలా ఒక్కొక్క క్రేజ్ అన్నమాట. టెన్నిస్ ఉందంటే మన యుఎస్లో అవుతుంది టెన్నిస్. అలా ఒక్కొక్క కంట్రీకి ఆ జనాలు అలాగే అలవాటు పడుతున్నారు. అలాగే మన ఇండియాలోని క్రికెట్కి ఎక్కువ అభిమాని చూపిస్తారు అంతే. అవును సార్. అలాగే క్రికెట్ ఒకటే కాదు, చాలా ఈవెంట్స్. క్రికెట్ ఒకటి అయితే ఒలింపిక్స్ గేమ్స్ మన అన్నింటికి వెళ్తున్నారు, పథకాలు కూడా సాధించుకొస్తున్నారు. అవును సార్. అన్ని ఈవెంట్స్ ఉన్నాయండి, నాట్ ఓన్లీ క్రికెట్, అన్నీ ఉన్నాయి. క్రికెట్ కొంచెం క్రేజ్ ఎక్కువ ఉంది. అంటే మీరు లైక్ మెంబర్గా, బోర్డు మెంబర్గా ఉండేటప్పటికి మీరు ఎలాంటి ప్రపోజల్స్ చెప్తుంటారు సార్ అక్కడ? అసలు నేను కూడా ఈ బోర్డు మెంబర్ అవ్వక ముందు, నేను స్పోర్ట్స్ డైరెక్టర్ అవ్వక ముందు, నేను క్రికెట్ని ఒకసారి ఐ టేకెన్ మై సన్, ఏంటి ఆడుతాను క్రికెట్ ఆడుతాను, టీవీలో ఎక్కువ క్రికెట్ వస్తాను చూసి నేను కూడా క్రికెట్ ఆడుతాను చెప్పాడు. వెళ్తే పేరెంట్స్కి నేను యాజ్ ఎ పేరెంట్గా నేను తీసుకెళ్ళేటప్పుడు నాకు అక్కడ కోచ్ ఒక అతను ఎవరో మ్యాచ్ ఆడిస్తాను, నన్ను బయటకు వెళ్ళిపోమని చెప్పాడు. బయటకు వెళ్ళిపోమని చెప్తే అలా కాదు సార్, ఉన్నది ఒకటే కొడుకు కదా, ఆడికి వస్తే ఆడ ఆ సంతోషం నేను ఉంటాడు, కొంచెం సెక్యూరిటీ ఉంటుంది అంటే ప్రతి తల్లిదండ్రులు ఆలోచించి నేను యాజ్ ఎ పేరెంట్గా అది ఆలోచించాను. నేను ఉంటాను సార్, కొంచెం ఎక్కడో దూరంగా ఉంటాను నేను. నో మీకు ఉండడానికి లేదు, గేట్ బయట నుంచి చూడండి, గేట్ బయట గేమ్ ఏం కనిపిస్తుంది నాకు. అవును. అలా కాసేది అక్కడ 2 grounds ఉంటాయి, ఇంక వేరే గ్రౌండ్ని నేను ఇమీడియట్గా బుక్ చేసి నేను నా కొడుకు చూడడానికి, మ్యాచ్ చూడడానికి నాకు ఉన్నాను. నేను
లక్కీగా తర్వాత ఏమొచ్చి నేను వేరే దగ్గర ఉండడం వాడికి చూడడం అలాగైంది. సో వీడికి జరిగింది ఇలాగ పిల్లల తాలూకా మనసు హర్ట్ అవ్వకూడదండి. అవును సార్. పసి మనసులు అంటారు కదా. అవును సార్. సో స్పోర్ట్స్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటి? స్పోర్ట్స్ని డెవలప్ చేయడం. మా శాప్ తాలూకా ముఖ్య ఉద్దేశం కూడా స్పోర్ట్స్ని డెవలప్ డెవలప్ చేయడం. చేయడం సార్. పిల్లల తాలూకా ఫిజికల్ ఫిట్నెస్ చేయాలి. వాళ్ళు మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అయ్యి అయ్యో నాకు ఇలాగ అంటే ఇలాగ ఆడితే ఏమంటారో చేస్తారో అని ఉండకూడదని ఉద్దేశంతో నేను సరే ఆడినాను అని చెప్పి నేను అందరికి ఏదో తపన చెయ్యాలి ఏదో చేయాలని చెప్పి అప్పుడు వైజాగ్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ చేశాను. నాకు జరిగిన అన్యాయం ఇంకో వేరే పిల్లలకి హర్ట్ అవ్వకూడదు జరగకూడదు. ఓకే సార్. వైజాగ్ ప్రీమియర్ లీగ్ చేసిన తర్వాత 4 సీజన్ చేశాను మేము. ఓకే సార్. అవును. వైజాగ్ ప్రీమియర్ లీగ్ ఆడిన పిల్లలు చాలా మంది ఇప్పుడు ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో ఆడుతున్నారు. ఆంధ్ర ప్రీమియర్ నుంచి ఐపీఎల్లో కూడా ఆడుతున్నారు. ఓకే. మా వైజాగ్ ప్రీమియర్ లీగ్ అంత స్టార్ట్ చేసి తీసుకొచ్చి ఆంధ్ర ప్రీమియర్కి మా అక్కడి నుంచి వెళ్ళి ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో ఆడుతున్నారు. ఐపీఎల్ సెలెక్ట్ ఒక అబ్బాయి అయితే ఇండియాలో కూడా సెలెక్ట్ ఆడుతున్నారు. అవును సార్. నితీష్ కుమార్ రెడ్డి అని. యాక్చువల్గా వైజాగ్ ప్రీమియర్ లీగ్ మీరు స్టార్ట్ చేశారు నాకు తెలియదు సార్, సారీ. బట్ చాలా వరకు రెస్పాన్స్ చాలా హై వచ్చింది సార్ వీపీఎల్కి అయితే మాత్రం. తర్వాత ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కూడా మీరే కదా సార్ చేయించారు దగ్గర ఉండేది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మేము చేయించాం. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అనేది మన అసోసియేషన్ చేయించింది. ఓకే. ప్రశాంత్ అని ఒక అతను ప్రెసిడెంట్గా చేస్తున్నారు. ఓకే. సో బీపీఎల్ దగ్గర నుంచి ఏపీఎల్కి పంపించిన క్యాండిడేట్లు ఏపీఎల్ దగ్గర నుంచి ఇప్పుడు మన ఇండియాకి ఆడుతున్నారు. ఇప్పుడు మన వైజాగ్ ప్రీమియర్ లీగ్కి కొంతమంది స్కౌట్స్ వచ్చి కూడా చూస్తున్నారండి. ఇందులో బాగా టాలెంట్ ప్లేయర్స్ అందరినీ కూడా ఈ ఫ్రాంచైజ్ ఓనర్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో సెలెక్ట్ చేసుకుని ఆడడం జరిగింది. మొన్న సీజన్ 4లోని తిరుపతి నుంచి ఒక అబ్బాయి వచ్చి 167 169 రన్స్ కొట్టాడండి. ఓకే. అబ్బాయి వెంటనే ఇప్పుడు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సెలెక్ట్ చేసుకుని ఆడుతున్నారు. ఇప్పుడు ఆంధ్ర ప్రీమియర్ జరుగుతుందండి. ఇది మంచి ప్లాట్ఫామ్ పిల్లల కెరీర్కి అంతా మంచి ప్లాట్ఫామ్. ఒకప్పుడైతే ఉండేవి కాదు, ఇప్పుడు మొత్తం మళ్ళీ టీమ్ అప్ చేయిస్తున్నారు. మీ దయ్యాలుగా మీది అంతా ఓవరాల్. ఇప్పుడు ఎప్పుడైతే నేను యాక్చువల్గా నాకు అది అయిన తర్వాత నాకు కొంతమంది చాలా మంది పిల్లలకి మనం ఒక వే చూపించగలిగాం వైజాగ్ ప్రీమియర్లో దాకా. ఆ తర్వాత మోటార్ బైక్ ఈవెంట్ పెట్టిన తర్వాత ఇంకొంచెం క్రేజ్ వచ్చింది పిల్లలకి. ఇది ఒక స్పోర్ట్ ఉందా, మోటార్ స్పోర్ట్ ఉందా ఇదా అని చెప్పి చేస్తుంది. వరల్డ్ వైడ్ స్పోర్ట్స్ అండి ఇవన్నీ. మోటార్ బైక్ అనేది వరల్డ్ వైడ్ స్పోర్ట్. అది ఎంజాయ్ చేస్తే చాలా మంది హ్యాపీ, చాలా మంది పేరెంట్స్ దగ్గర నుంచి కానీ చాలా మంది నెటిజన్స్ నుంచి కానీ పబ్లిక్ నుంచి కానీ మంచి రెస్పాన్స్ వచ్చింది. సో నెక్స్ట్ సీజన్ ఎప్పుడు సార్ ఉంటుంది మళ్ళీ మోటార్కి? అది ఇప్పుడు నెక్స్ట్ ఆంధ్రాకి రావడానికి కొంచెం జడుస్తుందండి కొంతమంది రావడానికి. ఎందుకంటే చేస్తున్నాను. నెక్స్ట్ రీసెంట్గా మేము పికిల్ బాల్ అని కూడా ఒకటి రన్నింగ్ స్పోర్ట్ మీరు అది కూడా మీరే ఫస్ట్ కండక్ట్ చేశారు. అది కూడా ఫస్ట్ ఆంధ్ర ప్రీమియర్ పికిల్ బాల్ ఛాంపియన్షిప్ అని చెప్పి మేము ఫస్ట్ టైం చేసాం. పెట్టేటప్పుడు మా రాహుల్ అంటే చెప్పాను, నాన్న దీనికి ఎంత క్రేజ్ ఉంటుంది చేద్దాం. లేదు చేద్దాం, నేను ఏదైనా ఒక స్పోర్ట్ ఇలా చేద్దాము అంటే నాకు మైండ్లోకి వస్తుందండి. పెట్టింది ఇలా చేద్దాం చూద్దాం, నాకు ఒక ఐడియా వస్తే ఎందుకో అది వెంటనే పెడితే వెంటనే ఇంప్లిమెంటేషన్ ఇలా చేస్తారు అంటే, నాన్న ఇది డాడీ ఇది చేస్తే బాగుంటుందా, ఇలా వస్తుందా అంటే వస్తుంది నాన్న చెయ్యి, దీనికి ఎంత క్రేజ్ అవుతుంది చేయమ్మా బాగుంటుంది అని చెప్తే వెంటనే ఇంప్లిమెంటేట్ చేస్తాడు. వాడు మంచి ఇది వాడికి టీం ఉంటుంది. వీళ్ళ టీం అంతా కూడా మంచి పిల్లలందరూ మంచి జంప్స్. యాక్చువల్గా అయితే నేను వచ్చాను సార్ దానికి పికల్ బాల్ లీగ్ వచ్చారు, చెక్ చేశాను మొత్తం చాలా సూపర్ జరిగింది సార్. అసలు యాక్చువల్ ఫస్ట్ టైం జరగడం అది వైజాగ్ ఫస్ట్ టైం జరగడం. అసలు యాక్చువల్ ప్రతి స్పోర్ట్ అంటే లేని స్పోర్ట్ ని మీరు ఫస్ట్ టైం తీసుకొచ్చి విశాఖపట్నంలో ఆడిపిస్తున్నారు. ఇంకా వేరే ఈవెంట్స్ కూడా 2-3 సైన్ అవుతున్నాయి, మాకు అగ్రిమెంట్లు అవుతున్నాయి. ఇంకా అది కూడా అయితే అవి కూడా ఫస్ట్ టైం ఆంధ్ర వైజాగ్ తీసుకురావడం. సో సార్ ఓకే, మరి మీరు 67 స్పోర్ట్స్ ఎంత ఉంటాయని చెప్పారు కదా సార్ మీ బోర్డులోని. లైక్ ఏంటంటే మన నేషనల్ స్పోర్ట్ వచ్చేసరికి కబడ్డీ అంటారు కదా చాలా మంది. సారీ, మన నేషనల్ స్పోర్ట్ వచ్చేసరికి కబడ్డీ సార్. సో మన కబడ్డీ రీసెంట్ టైమ్స్లో మన విశాఖపట్నం నుంచి అవ్వచ్చు, మన ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ప్లేయర్స్ బయట రాగలుగుతున్నారు? ఇది కబడ్డీ అనేది లాస్ట్ టైం చూసారా ప్రో కబడ్డీ అయింది. ప్రో కబడ్డీ కొద్ది రోజులు మనకి ఆంధ్రలో ఆడిన తర్వాత బ్యాన్ ఇండియాకి మన ఆంధ్రాకి రాకుండా విశాఖపట్నం రాకుండా అయిపోయిందండి. దానికి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ బాబు గారు కానీ మన చంద్రబాబు నాయుడు కానీ ఇనిషియేటివ్ తీసుకొని మన స్పోర్ట్స్ మినిస్టర్ గారు కానీ మా చైర్మన్ గారు కానీ వీళ్ళంతా ఇనిషియేటివ్ తీసుకొని మళ్ళీ ప్రో కబడ్డీని ఆంధ్రాకి రావాలి, విశాఖపట్నం రావాలి. లాస్ట్ టైం అయింది కదా, ఈవెంట్ అయిందండి. మళ్ళీ ఆంధ్రాకి వచ్చింది, మళ్ళీ ఆడారు. మన స్టేట్ మన నేషనల్ ఈవెంట్ కాబట్టి అది చేస్తాం. మేము కూడా ప్రపోజల్ ఉన్నాం చేద్దాం, ఒక ఎయిమ్తో ఉన్నాం మేము కూడా. అదంతా బై గాడ్స్ కేస్ అంతా కలిసి వస్తే అది కూడా చేస్తాము. ఓకే సార్. సార్ ఇఫ్ ఒక చిన్న డౌట్ ఏంటంటే లైక్ బోర్డు మెంబర్ కాబట్టి శాప్లోని లైక్ ఈ కోటాలో జాబ్స్ ఇస్తానంటారు కదా సార్, లైక్ స్పోర్ట్స్ కోటా, అది అంటారు మీ దగ్గరికి వస్తుంది సార్ నార్మల్గా? లేదండి, ఇదంతా కూడా అంటే స్పోర్ట్స్ కోటా ధర వస్తే ఇప్పుడు నిన్న ఇవి పడ్డాయండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పడ్డాయి. స్పోర్ట్స్ తాలూకా 3% రిజర్వేషన్ ఇస్తాను స్పోర్ట్స్ కోటాతో. అప్పుడు జెన్యున్ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుందండి. మీకు ఎర్ర జ్యోతి ఒక అమ్మాయి మన విశాఖపట్నం నుంచి
అథ్లెట్, మంచి అథ్లెట్ అథ్లెట్ సార్. అమ్మాయి. అవును. అది వచ్చింది, మెడల్ కొట్టుకొస్తే అమ్మాయికి ఏం చేశారు, ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం మేము. ఆ! ఆడండి, బాగా ఆడి ప్లేయర్స్కి ఇన్సెంటివ్స్ ఇస్తున్నాము, గెలిచిన వాళ్ళకి ఇస్తుంటాం అంతాను. అమ్మాయి కూడా 35 lakhs మన గవర్నమెంట్, మా చైర్మన్ గారి ద్వారా, మా చంద్రబాబు నాయుడు గారి ద్వారా అతనికి ఆవిడకి వెళ్ళింది. ఓకే. అలాగే ప్రైమ్లో కాల్ విశాఖపట్నంలోని ఒక 500 square yards సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే. అలాగే అమ్మాయి గ్రూప్ 2 ఆఫీసర్ కూడా జాబ్ కూడా వచ్చింది. కన్ఫర్మ్ అవును. చేశారు. ఎర్ర జ్యోతి. మరి వాట్ ఎల్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రూవ్ స్పోర్ట్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ది యూత్ అండ్ పబ్లిక్ అని అంటే చెప్పి. రేషియో పరంగా చూసుకుంటే 100లో ఒక 2% మాత్రమే స్పోర్ట్స్ కోటా ద్వారా అలా సక్సెస్ రేషియో అనేది ఉంది సార్ చాలా వరకు. ఇచ్చిందే 3% అండి. 100లో ఇచ్చింది 3%, 100% ఇచ్చలేరు కదా. అవును సార్. మరి మిగతా వాళ్ళందరూ ఏమవుతారు? అవునవును. అది దానివల్ల చాలామంది ఏంటంటే టైం పాస్ అనుకుంటున్నారు సార్ పేరెంటియల్‌గా చెప్పాలంటే. టైం మామూలుగా పాస్ కాదండి, మీకు టైం పాస్ ఎక్కడ అవుతుంది అది? అంటే ఎర్ర జ్యోతి గారిని తీసుకోండి, అవును. మన వైజాగ్ అవును చెప్తాను సార్. మీకు. కోనేరు హంపిని తీసుకోండి, మా చెస్లోని. హ్మ్. షటిల్లో చూసుకోండి, హ్మ్. షటిల్లో ప్లేస్ ఉన్నారు, చెస్లో ఉన్నారు, ఇంకా మీరు వెయిట్ లిఫ్టింగ్లో ఉన్నారు, హ్మ్. నెక్స్ట్ ఎత్ర రన్నింగ్లో ఉన్నారు అంతాను. హ్మ్. ఇంకా దేంట్లో లేరు? పుల్లాల గోపీచంద్కి అయితే అకాడమీస్ కూడా ఇస్తున్నారు అంతాను. ఓకే. విశాఖపట్నంలో. విశాఖపట్నంలో కాదండి, విశాఖపట్నంలో కూడా ఏదో ఇస్తున్నారని ఓకే. నాకు ప్రపోజల్ ఒకటి ఉంది. నెక్స్ట్ లాస్ట్ టైం మా చైర్మన్ గారు అయితే ఈవిడికి వెయిట్ లిఫ్టింగ్లోని కరణం మల్లేశ్వరి గారికి, ఓకే. అమ్మ మీరు పెట్టండి, మా అందరిలో పెట్టండి, మీకు కావాల్సింది మీరు ప్రొవైడ్ చేస్తాను. ఓకే. స్పోర్ట్స్ని డెవలప్ చేయడానికి ఇదంతా. ఓకే సార్. పర్సనల్ రియాక్షన్ ఏముంటుంది? ఆ! రమ్మని చెప్పి ఇన్వైట్ చేస్తాం వాళ్ళకి. ఇప్పుడు ఢిల్లీలో, హర్యానాలో ఎక్కడ ఉన్నారు ఆవిడ, ఓకే. ఇక్కడ కూడా పెట్టండి అమ్మా, స్పోర్ట్స్ని డెవలప్ చేయండి, ఇది మా ఆంధ్రప్రదేశ్లో కూడా ఓకే. అని చేస్తున్నారు. ప్రతి స్పోర్ట్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుందండి, హ్మ్. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేం కాదు. స్పోర్ట్స్‌లో మీరు చెప్పినట్లు ఓన్లీ 2% సక్సెస్ రేట్ సార్. మా సినిమాల్లో 1% సక్సెస్ రేట్ ఎలాగ ఉంటుందో స్పోర్ట్స్‌లో 2% సక్సెస్ రేట్ అనుకుంటే చాలామంది ఫెయిల్యూర్స్ ఎక్కువ మంది ఉంటారు. లైఫ్ కోల్పోయి అటు చదువుకెళ్ళాలా లేకపోతే ఇంట్లో ఉండిపోవాలా అనే దీని మీద చాలామంది ఉంటారు. సో ఆ ఏజ్ గ్యాప్ కూడా 22, 23, 24 ఆ ఏజ్ సరైన ఏజ్ సార్ అది. ఆ ఏజ్‌లో ఉన్న పిల్లలు యాక్చువల్‌గా సక్సెస్ అవ్వడానికి మేజర్ సపోర్ట్ ఉండదు. సో అలాంటి పిల్లల్ని మీరు లైక్ ఎలా ఐడెంటిఫై చేసి వాళ్ళు ఎలా సార్ ముందుకు తీసుకెళ్ళాలి? చూడండి, ఇది అంటే జనరల్గా ఏదైనా ఆడారు అనుకోండి, ఒక టీం ఆడితే విన్నర్ ఒకటే ఉంటాడండి. అవును సార్. విన్నర్ ఒక ఒక 100 మంది ఆడితే ఒక ఒక విన్నర్ వచ్చాడు అనుకోండి, మిగతా 99 మంది కెరీర్ పాడైపోయినట్టు కాదు కదా ఇక్కడ. కాదు సార్. నెక్స్ట్ టైం మళ్ళీ చేస్తే విన్నింగ్ అండ్ లూజింగ్ సెకండ్ పార్ట్ అండి. పార్టిసిపేషన్ ఉందా లేదా ఫస్ట్ ఆస్పెక్ట్. ఈసారి విన్నర్ అవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ టైం ట్రై చేస్తే ఇంకా బాగా ఆడితే పోటీ తప్పుతుంది అంతాను. ఆ స్పిరిట్ ఉంటుంది, స్పోర్ట్స్ మీద స్పిరిట్ ఉంటుంది, స్పోర్ట్స్లో ఉన్నది అది. అవును సార్. స్పోర్ట్స్ మీద స్పిరిట్ ఉంటుంది, అవును సార్. నేను ఇంకా బాగా ఆడాలని చెప్పి. ఈ ఒలింపిక్ కొడితే నెక్స్ట్ రోజు మళ్ళీ అదనే కొట్టాలని ఏముంది, లేదు. ఇంకోటి వస్తారు కదా. అవును సార్. అలాగే అలాగే పోటీ తత్వం ఉంది కాబట్టి ఇంకా బాగా ఆడి బెటర్ పెర్ఫార్మెన్స్ చూపిస్తారు. ఓకే. చూపిస్తే నెక్స్ట్ దే విల్ బి ది విన్నర్స్ ఇన్ దిస్. ఓకే సార్. ఎంఆర్ఎఫ్ అనేది వన్ ఆఫ్ ద కాస్ట్లీ స్పోర్ట్. ఎంఆర్ఎఫ్ అవనివ్వండి, పికల్ బాల్ ఈవెంట్ అవనివ్వండి, ఇట్లాంటివన్నీ కొంచెం కాస్ట్లీ స్పోర్ట్స్ అనేసి బయటికి తెలుసు నార్మల్గా. సో ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయడం వల్ల అంటే మేజర్ ఆఫ్ ద పీపుల్ అందరూ లైక్ హై స్కిల్డ్ ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ పార్టిసిపేట్ చేయడానికి ముందుకు వస్తారు. ఇప్పుడు ఒక మోటార్ చేయాలని అంటే వాడికి కావాల్సిన చాలా ఎక్కువ ప్యాడ్స్ అవ్వచ్చు, హెల్మెట్స్ అవ్వచ్చు, బండి అవ్వచ్చు, ఇట్లాంటివన్నీ చాలా ఎక్కువ పెట్టుకోవాలి కాస్ట్లీ గేమ్ అంటారు. కాస్ట్లీ గేమ్. ఒక నార్మల్ పీపుల్ ఇలాంటి గేమ్ మీద ఆశ పెట్టుకున్నప్పుడు వాడిని ఎలా సార్ నార్మల్గా స్పోర్ట్కి తీసుకెళ్ళడానికి అవుతుంది? కరెక్ట్. ఇప్పుడు ఎలాగంటే ఎంఆర్ఎఫ్ అనేది పబ్లిక్లోని పిల్లలకి అవేర్నెస్ తీసుకొచ్చేసింది అంతా మేము. ఇప్పుడు మేము అందరినీ జంప్ చేశారు, ఫారెన్ రైడర్స్ జంప్ చేశారు, అలాగే నేను కూడా చేశాను, నన్ను అవ్వదు కదా, దానికి ప్రాపర్ ట్రైనింగ్ కావాలి. అవును సార్. సో దానికి ఎఫర్ట్ చేయగలడు అందగలుగుతారు. అవును సార్. పికిల్ బాల్ పెట్టాం, పికిల్ బాల్ ఎఫర్ట్ చేయగలడు అందగలుగుతారు. అది ఒకటి 2 ఈవెంట్స్ లేవు కదా మనకి. అవును సార్. అవును సార్. అలాగే ఈవెంట్స్ కొన్ని వందలు ఈవెంట్ 64 స్పోర్ట్స్ ఉన్నాయి మా శాప్ అండర్లోనైతే. ఖోఖో దగ్గర నుంచి, కబడ్డీ దగ్గర నుంచి, బాక్సింగ్ దగ్గర నుంచి, టెన్నిస్, క్రికెట్ కూడా ఈ మధ్య ఇంక్లూడ్ చేశారు మా దీంట్లో. ఇలాగ అన్నీ, వాలీబాల్ ఉంది. ఈ మొత్తం ఈ గేమ్స్ అన్నింటిలో కూడా ఏం చేస్తారు, హ్యాండ్బాల్ ఉంది, టెన్నికోయిట్ ఉంటుంది, హార్స్ ఉంది, వాటర్ స్పోర్ట్కి మొన్న గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. వాటర్ స్పోర్ట్ కూడా మన శంకుస్థాపన జరిగింది అంతా. వాటర్ స్పోర్ట్ కూడా చేస్తున్నారు. వాటర్ స్పోర్ట్ మీరు ఎఫర్ట్ చేయాలంటే చేయగలిగినాడు, దాని మీద ఇంట్రెస్ట్ మెయిన్ ఉండాలి. ఎఫర్ట్ అనేది కాదు, ఇంట్రెస్ట్ ఉంటే ఎలాగైనా రావచ్చు. వేరు తెచ్చే వెళ్ళి తెచ్చే వే అని ఉంది కదా. ఓకే. దానికి ఎఫర్ట్ చేయాలంటే అంత ఖర్చు అయితే ఖర్చుతో కూడుకుని ఏం లేదు. ఇంత బాగా ఆడి ఇంకా బాగా వెల్ ట్రైన్ అయింది అనుకోండి, మా శాప్ ఎలాగా ఉంది దానికి ట్రైనింగ్ ఇస్తే మా ముఖ్య ఉద్దేశం కూడా అదే కదా. అవును సార్. బాగా ఆడవాళ్ళని ఎంకరేజ్ చేయాలా, డెవలప్ చేయాలా, ఇండియాకి పేరు తీసి మన ఆంధ్రాకి పేరు తీసుకురావాలి. అవును సార్. క్రీడా ఆంధ్రప్రదేశ్గా మా చైర్మన్ గారు ఒకటే చెప్తారు ఎప్పుడైనా సరే, మాకు ఆంధ్రాని క్రీడా ఆంధ్రప్రదేశ్గా తీసుకొని రావాలి, ఓకే. ఆంధ్రప్రదేశ్ని. దానికి మీ వంతు సపోర్ట్ చేయండి, పిల్లలందరికీ ఎంకరేజ్ చేయండి, ఆడిన వాళ్ళు సపోర్ట్ చేయండి. నేషనల్కి ఆడితే ఆడిన వాళ్ళకి ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మా శాప్ మా చైర్మన్ గారు ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది. ఇంకేం కావాలండి స్పోర్ట్స్ ఇంకేం చేయాలా.
మీరు ఎప్పుడూ వెళ్ళండి శాప్ది ఫస్ట్ టైం అడుగుతున్నారు. నేను ఫస్ట్ టైం అడుగుతున్నాను సార్. అవును సార్. శాప్ గురించి ఫస్ట్ టైం అడిగితే శాప్ ఉంది, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ఉంది, ఇంత అవేర్నెస్ తీసుకొచ్చా మీ అంతాను. ఆ, ఇంత చేస్తున్నా ఇంకేం చేయాలా? ఇందులో నేటివిటీ చూడడానికి ఎక్కువ ఉంటుంది. లేదు లైక్ అంటే కామన్ పీపుల్కి ఒక గ్రౌండ్ లెవెల్ వరకు రీచ్ అవ్వాలి సార్. ఇది యాక్చువల్గా చెప్పాలంటే శాప్ అనేది ఇక్కడ మన సిటీలో ఉండిపోవడం కన్నా డిస్ట్రిక్ట్ లెవెల్స్కి రూరల్ కూడా spread రూరల్ అవుతుంది. కూడా స్ప్రెడ్ అయితే చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను సార్. ఇప్పుడు రూరల్ కూడా స్ప్రెడ్ అవడానికి ఏం చేశారంటే ఆర్చరీ అని ఒక గేమ్ ఉందండి. ఆర్చరీ ఆర్చరీ గేమ్ మీరు వినే ఉంటారు. అవును సార్. ఆర్చరీ ఉందని ఎంతమంది తెలుసు? బేసిక్గా ఎక్కడ ఎవరికి జరుగుతుంది తెలియదు. మామూలుగా ఏదో ట్రైబ్స్ లోని ఆర్చరీ ఉంది. ఆర్చరీ పెట్టాం. గన్ షూటింగ్ ఉంది. గన్ షూటింగ్ మనం పెట్టారు ఇక్కడ. ఇలా ఒక్క స్పోర్ట్తో అయిపోయింది కాదు. అన్ని స్పోర్ట్స్ డెవలప్ చేస్తున్నాం. అన్ని స్పోర్ట్స్కి మేము ఎంకరేజ్ చేస్తున్నాం. అక్కడికి వెళ్ళి ఎంతో కోచెస్ ఎలా సార్ మరి అలాగైతే ప్రతి స్పోర్ట్కి ఒక కోచ్ ఉండాలి కదా. ఉన్నారండి అందరు. ఓకే, ప్రతి స్పోర్ట్కి కోచెస్ ఉన్నారు. కోచ్ కాదు, అదే కోచెస్ కోచెస్ ఉన్నారండి. ఒక ఏరియా పెట్టి ఉన్నారు అంతాను. వాళ్ళకి మేము ఇంటర్ కాంపిటీషన్ పెడుతుంటారు. వాళ్ళంతా డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ అవుతాయి. డిస్ట్రిక్ట్ ఆల్ డిస్ట్రిక్ట్స్ అయితే స్టేట్ మీట్ అవుతుంటారు. అలాగా డెవలప్ అయ్యి వెళ్తుంటారు. ఓకే ఓకే పెడతారండి. అందరు పెడితే స్పోర్ట్స్ మీద పెట్టి మెయిన్ వస్తుందండి. దీనివల్ల పిల్లల్లోని అంకితభావం వస్తుంది, ఆడాలని పట్టుదల వస్తుంది, ఫిజికల్ ఫిట్నెస్ మెయిన్ పెరుగుతుంది, ఆరోగ్య మహాభాగ్యాన్ని మనకి ఎక్కడి నుంచి ఉంది అదంతాను. ఇంకా చేస్తారు. ఇంకేంటి వాట్ ఆల్సో రిక్వైర్డ్ టు ఇంప్రూవ్ స్పోర్ట్స్ ఇన్ ఆంధ్ర. ఎస్ సార్. అంటే యాక్చువల్గా అయితే గ్రేట్ గెస్చర్ బై శాప్ సార్. యాక్చువల్గా తెలియదు ముందు, ఐ మీన్ ప్రీవియస్ ఇయర్స్ నాకు తెలియదు సార్. యాక్చువల్గా శాప్ ఎప్పుడు సార్ స్టార్ట్ అయింది నార్మల్గా? ఇది శాప్ చాలా గవర్నమెంట్ వచ్చింది చాలా రోజులు. శాప్ ఒక మరుగున పడిపోయిందండి ఒకప్పుడు. అంటే ప్రీవియస్ ఇయర్స్ ఉంటుంది సార్. శాప్ చాలా శాప్ వచ్చింది ఒక మరుగున పడిపోయింది. దాన్ని మళ్ళీ తీసుకొచ్చి స్పోర్ట్స్ కింద పెట్టి ఇప్పుడు ప్రజెంట్ మేము చేస్తున్నది అయితే చాలా అంటే మా చైర్మన్ గారు రవినాయుడు గారు అండి. మా చైర్మన్, మా స్పోర్ట్స్ మినిస్టర్ గారు ఉన్నారు ప్రసాద్ రెడ్డి గారు. వీళ్ళిద్దరు ఆధ్వర్యంలోనే మేము బ్రహ్మాండంగా దూసుకెళ్తున్నాను అంతాను. మీరే చెప్పారు కదా ఇప్పుడు శాప్ అని ఉన్నదని కూడా మాకు తెలీదు. ఎలాగా మీరు చేస్తున్నారు అడిగారు. ఇన్ని ఎగ్జాంపుల్ చెప్పాం మేము. అవును సార్. మా గవర్నమెంట్ బ్రహ్మాండంగా ఈ గవర్నమెంట్ బ్రహ్మాండ సపోర్ట్ చేస్తాను. అంటే ఐఎమ్ నాట్ పాసింగ్ కామెంట్స్ అగైన్స్ ఎనీబడి ఎల్స్. బట్ స్పోర్ట్స్కి అయితే పెద్దపేట వేస్తే ఒక ముందు విజన్తో వెళ్తున్నాం అంతా. ఓకే సార్. వెళ్ళి చేస్తున్నాం అంతా. ఎవరికి తోచిన ఉడత సాయం చేస్తూనే అలాగే ఉడత భక్తితో వెళ్తున్నాం అందరూ. ఓకే సార్. స్పోర్ట్స్కి మీరే చెప్పారు స్పోర్ట్స్ బాగా డెవలప్ అయింది, మధ్యన బాగా అవుతుంది. ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. లోకల్ ఎక్కడ పడితే అక్కడ స్టేడియంస్ ఉంటున్నాయి కదా సార్ ప్రెసెంట్. వాకింగ్ ట్రాక్స్ అనవచ్చు, వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి పెద్దలందరికీ అవేర్నెస్ పెంచడానికి. తిని కూర్చుంటే ఏం జరుగుతుంది? అనారోగ్యం తప్ప ఆరోగ్యం ఉండదండి. ఇది కూడా అండర్ ద డెవలప్మెంట్ ఆఫ్ శాప్ సార్. ఈ లోకల్ కూడా మేము కొన్ని ఏంటంటే మాకు కొన్ని ఇవి ఉన్నాయి, గ్రౌండ్స్ ఉన్నాయండి, స్టేడియంస్ ఉన్నాయి. కొన్ని జీవీఎంసీ మేము కలిపి చేస్తున్నాం. కొన్ని కేలో నుంచి ఫండ్స్ తీసుకొని కొన్ని చేస్తున్నాం డెవలప్మెంట్. అలాగనమాట తీసుకొని అన్ని చేస్తున్నాం. ఇప్పుడు మీకు గాజువాకలోనే ఉన్న స్టేడియం ఉందంటే మేము శాప్ జీవీఎంసీ ఇద్దరు కొలాబరేట్ తీసుకొని అందులోనే మన బాక్సింగ్ స్టేట్ మీట్ బాక్సింగ్ కాదు, బ్యాడ్మింటన్ అన్నీ అవుతుంది. మొన్న స్టేట్ మీట్ బాక్సింగ్ కూడా అయింది. అవును సార్. చాలా గట్టిగా యాక్చువల్గా అలా జరగడం చాలా మంచిది సార్. చాలా ఇయర్స్ తర్వాత వాళ్ళు చూడటం అంతా పిల్లలు అంతలోనే ఇది పెరుగుతుంది దానివల్ల. సో సార్ ఈసారి ఇండియాకి ఒలింపిక్స్ రాబోతుంది కదా సార్. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది బయట రాగలరు ఇప్పుడు? ఏం లేదు, దాని మీద సెలక్షన్ పెడతారండి. దాని సెలక్షన్ పెడితే ఇప్పుడు ఆంధ్ర ఎక్కడ తీసుకోలేదండి దగ్గరికి. ఆంధ్ర గట్టి టఫ్ చాలా గట్టిగా ఉంటుంది. ఒకప్పుడు ఆడే ఆటలకి అప్పుడు ఎక్కడో ఒకరొకరు ఫింగర్ టిప్స్ మీద చెప్పొచ్చు ఈ ప్లేయర్ ఉంది, ఈ ప్లేయర్ ఆడడానికి. పిటి ఉషా అని, కర్ణ మల్లేశ్వరి అని ఎక్కడో ఉండేవారు. ఇప్పుడు ఒక ఈవెంట్లోనే బోల్ మీద వస్తున్నారు. మీరు చూడండి, బోల్ డైలీ వస్తున్నాయి కదా. మీకు ఒలింపిక్ దగ్గరలో చూడండి ఎంతమంది మట్టిలో మాణిక్యులు ఎంతమంది వస్తున్నారు పిల్లలు. బ్రహ్మాండంగా ఆడుతున్నారండి. మంచి టాలెంట్ పైపు ఉన్నారు. దానికి అంతా మేము సపోర్ట్ చేస్తున్నాం. అందరికీ 100% బెస్ట్ ఇవ్వడానికి మేము మా వంతు కృషి చేస్తున్నాం. ఓకే సార్. గ్రౌండ్ లెవెల్ వరకు కూడా వెళ్తే చాలా మంచిదని నేను ఆశిస్తున్నాను సార్. శాప్ అనేది అవుతుంది, బ్రహ్మాండంగా అవుతుంది. అది వెళ్తే చాలా మాణిక్యాలు బయట రావచ్చు సార్. మీరు పెద్ద చూసారు సార్? పెద్ద సినిమా చూడలేదండి, చూడాలి. మీరు ఎన్ని తర్వాత నాకు దాన్ని చూస్తాను నేను. ఆయన అందులో క్రాస్ ఓవర్ అలాగే అథ్లెట్, మీ ప్రొఫెషన్లో 2 అలా క్రాస్ ఓవర్లు. ఇప్పుడు మేము మోటార్ బైక్ ఈవెంట్ చేసిన తర్వాత రైడర్ అని ఒక సినిమా వచ్చిందండి. అవును సార్. సర్వానంద్ వచ్చింది. సర్వానంద్ గారు వచ్చారు. అసలు యాక్చువల్గాను వాళ్ళ సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత విశాఖపట్నం వచ్చారు. అవును సార్, చూసాను. సర్వానంద్ గారు కలిసి మా దీంట్లో కూడా పెట్టుకోవచ్చు. చూసాను. సర్వానంద్ కలిసి చాలా అప్రిషియేట్ చేశాడు. అవును సార్. మాకు మంచిది అయింది, మీరు పెట్టిన తర్వాత మాకు రిలీజ్ చేయడం కూడా సినిమా మంచిది అయింది. మంచి సినిమా కూడా హిట్ అయింది. అవును సార్, సినిమా హిట్ అయింది. అలాగే పెద్ద సినిమా క్రికెట్ గురించి ఏదో ఉందండి. ఉన్నాయా? అయితే డెఫినెట్గా చూడాలి. మా స్పోర్ట్స్ మూవీ అయితే కంపల్సరీ చూస్తాం. రామ్ చరణ్ మంచి యాక్టర్ అండి, వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్స్ రామ్ చరణ్ గారు.
అతని సినిమా చూడండి ఇంకా హ్యాపీ చూస్తాం Yes, అంటారు. sir. బాగుందని కానీ నా కొడుకు చూసాడు సినిమా. మాకు టికెట్స్ దొరకలేదు ఇన్ఫాక్ట్ వెళ్దామంటే. ఓకే సార్. ముందుగా బుక్ చేసుకొని టికెట్స్కి వెళ్ళాలి దానికి. చూడండి సార్ ఒకసారి. డెఫినెట్గా చూస్తాం. సార్ కొన్ని స్టేట్స్ లైక్ హర్యానా అవ్వచ్చు, పంజాబ్ కావచ్చు, ఒడిస్సా కావచ్చు, ఇలాంటివి స్టేట్స్ అనేవి కొన్ని కోట్లు కేటాయించి వాళ్ళ ప్లేయర్స్ని ఒలింపిక్స్ రెడీ చేస్తున్నాయి సార్. వచ్చారు కూడా ఒలింపిక్స్కి. సో అయితే ఒడిస్సా అయితే కంప్లీట్గా ఒక హాకీ టీమ్నే స్పాన్సర్షిప్ చేసింది మన ఇండియాకి. మరి మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే అసలు ఎందుకు సార్ అంత అంత ఈ స్టేట్స్కి వచ్చిన గుర్తింపుల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్కి అంత పాపులారిటీ రావట్లేదు? ఏం లేదండి, మన ఆంధ్రాకి వచ్చేసరికి కొన్ని స్పోర్ట్స్ రావడానికి నేషనల్ ఈవెంట్ కండక్ట్ చేయడానికి భయపడుతున్న మాట వాస్తవమే. ఎందుకు అంటే ప్రాపర్ సపోర్ట్ లేదు, ఒక అపోహ ఉంది అంతే. ఓకే. ఆ అపోహ రూపాలంటే ఈ స్పోర్ట్స్ లవర్స్ కానీ స్పోర్ట్స్ మెన్ కానీ కొంచెం ముందుకు రావాలి. ఓకే. అండ్ పీపీటీ మోడల్ పెట్టారు ఇప్పుడు. ఈ ప్రజలతో కానీ స్పాన్సర్షిప్తో కానీ అది చేసి అంత కలిపి చేయాలి ఉద్దేశం మీద. వాస్తవంగా మన స్పోర్ట్స్ కొన్ని ఫండ్స్ తక్కువ ఆంధ్రాలోని. ఓకే. దానికి ఈ మధ్యన కొంతమంది ముందుకు వచ్చి మేమున్నాము రండి మేము చేస్తాము అని చెప్పి జిఎంఆర్ కంపెనీ ఒకటి, ఇంకా వేరే అంటే ఐ డోంట్ నేమ్ ది కంపెనీస్ అండి, బట్ చాలా కంపెనీస్ ముందుకు రావడం జరిగింది. వచ్చి వాళ్ళు చేస్తున్నారు. మన విశాఖపట్నంలో కూడా చాలా షాప్స్ కానీ లేకపోతే కంపెనీస్ కానీ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చి కూడా స్పాన్సర్షిప్ ఇస్తున్నారు. ఓకే సార్. వచ్చి వాళ్ళ ద్వారా ఒక్కడి వల్ల అయ్యేది పని కాదండి ఇదంతా. స్పోర్టింగ్ ఈవెంట్ పెట్టాలంటే మొన్న ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది తీసుకోండి, సమ్మర్ కోచింగ్ క్యాంపు. మరి అతను డైట్కి అది కొంత స్పాన్సర్ కలెక్ట్ చేశారు, కొంత గవర్నమెంట్ పెట్టింది, డైట్ ఒక్కొక్కటి ఇచ్చారు, డ్రెస్సులు అని ఇవన్నీ చెప్పి అందరు చేశారు అంతాను. స్పాన్సర్షిప్స్ కొన్ని తీసుకుంటున్నాం, తీసుకుని గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్ కూడా కొంత పెడుతున్నాం, పెట్టి అన్నీ మిక్స్ చేసి పెడుతున్నాం. ఇంకొకటి ఏంటి అంటే నేను డైరెక్టర్ అయిన తర్వాత, స్పోర్ట్స్ డైరెక్టర్ అయిన తర్వాత నాకున్న తపన ఆంధ్రాని డెవలప్ చేయాలి, దట్ విశాఖపట్నం వాస్తవమే విశాఖపట్నం కూడా డెవలప్ చేయాలి అన్న నాకు స్వార్థం సార్. స్పోర్ట్స్ పరంగా నాకున్న స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ కొద్దీ నేను ఏం చేశానంటే ఈ ఈవెంట్ పికిల్ బాల్ ఈవెంట్ అని ఒకటి, నెక్స్ట్ మోటార్ బైక్ ఈవెంట్ అని ఒకటి, క్రికెట్ వైజాగ్ ప్రీమియర్ లీగ్ ఒకటి, ఇవన్నీ పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి డెవలప్ చాలామంది పైకి వెళ్ళడానికి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉందండి. నెక్స్ట్ వేరే ఈవెంట్స్ కూడా నేను 2-3 సైన్ చేస్తున్నాను. అది కూడా వస్తే ముందు పెట్టి ఆంధ్రలో ఫస్ట్ టైం, విశాఖలో ఫస్ట్ టైం చేస్తున్నాను అది కూడా. ఓకే సార్. దీనికంతా సపోర్ట్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండి, పబ్లిక్ కావాలి, పేరెంట్స్ కావాలి, కోచెస్ నుంచి మాకు సపోర్టే వస్తుందా అంతా వస్తున్నారు. అవేర్నెస్ అందరిలో పెరగాలి స్పోర్ట్ గురించి, అందరూ కూడా చేయాలి. ఈ నేషనల్ ఈవెంట్ వచ్చేసరికి ఏమవుతుందంటే హర్యానా, మీరు అన్నట్టు హర్యానా వెళ్ళాము, లేకపోతే ఇంకా ఛత్తీస్గఢ్ వెళ్ళాము, ఇంకెక్కడికి వెళ్ళామని చెప్తున్నారు వేరే స్టేట్లో. మన స్టేట్కి నేషనల్ ఈవెంట్ తక్కువ అవుతున్నాయి. ఆ నేషనల్ ఈవెంట్ ఇక్కడ పెట్టాలని చెప్పి ముందు తపనతో నేను ఇనిషియేటివ్ తీసుకొని చేస్తాను. ఓకే సార్. దానికి నాకు కూడా మా చైర్మన్ రవినాయుడు గారు మంచి సపోర్ట్ చేస్తున్నారు. చేయండి రాజా, మీరు చేయండి, నేను ఉన్నాను మీకు సపోర్ట్, మీరు ఏం చేయాలి చేయండి, నేను చేస్తాను చెప్తాను. ఓకే. బ్రహ్మాండ వన్ మ్యాన్ ఆర్మీకి చేస్తున్నాడు. ఇంకా స్పోర్ట్స్కి చాలా పెద్ద పెట్టి చేస్తాను అతను. అందుకే ఒక గతంగా మీ ద్వారాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మా చైర్మన్కి, అలాగే మా స్పోర్ట్స్ మినిస్టర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ సార్. అండ్ ఫైనల్గా సార్, ఫైనల్ కన్క్లూషన్ అంటే ఇంకొక 3 to 4 yearsలో హౌ డూ యూ సీ ద స్పోర్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సార్? ఆంధ్రప్రదేశ్లోని ఇంకా మీరు చూస్తే అంటే నేను అన్నాను కాదండి, మీరే చూడండి తెలిసింది మీకు స్పోర్ట్స్కి ఎలాగుందో. ఇంతకు ముందుకి ఇప్పటికీ స్పోర్ట్స్ ఎంత డెవలప్ అయింది, ఇక్కడి నుంచి నెక్స్ట్ ఇయర్ చూడండి ఎంత అవుతుందో, ఇంకా రానున్న రోజులకి చూడండి. స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ని ఎందుకు అన్నారో మా అనే విధంగా అలాగే స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాం మీ అందరూ. నేను స్పోర్ట్స్ లవర్నండి, నా అలాగే చాలామంది ఉన్నారు, స్పోర్ట్స్ ఆడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, సపోర్ట్ అడుగుతున్నారు, మాకు ఇస్తున్నాం. ఈ నేషనల్స్ ఇంటర్నేషనల్ అంటే వాళ్ళు తీసుకెళ్ళి చైర్మన్ దగ్గర పెట్టి సార్ ఏదో ఫైనాన్షియల్ ఎయిడ్ కొంచెం ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాం. మన ఇండియా వరల్డ్ కప్ కొట్టగానే మరి మోడీ గారు పిలిచి అందరికి ఎందుకు ఇచ్చారండి, మరి స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయబట్టే ఇచ్చారు. అది కూడా మరి ఇంకేం కావాలి, ఇంకేం ప్రూవ్ చేసుకోవాలి మన ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ మన ఇండియా నుంచి కానీ అందరికి ఇస్తున్నారు. బీజింగ్ వెళ్ళి ఒలింపిక్ దీంట్లో కొట్టారండి, ఎవరు స్కేటింగ్లో కొట్టారు అమ్మాయి, వాళ్ళందరికీ మా చైర్మన్కి ఇన్సెంటివ్స్ ఇచ్చి అందరికీ చేశారు అంతా. ఒలింపిక్ మన స్కేటింగ్ ఆడలందరికీ, బాక్సింగ్లో ఇచ్చారు అంతా, క్రికెట్లో ఇచ్చారు. అథ్లెట్ అర్రజ్యోతికి మీకు ఎగ్జామ్ రీసెంట్ ఎగ్జామ్ వాట్ ఎల్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రూవ్ స్పోర్ట్స్ కింద పెద్ద పెట్టేసిందని చెప్పడానికి. అండ్ ప్రౌడ్లీ సే దట్ స్పోర్ట్స్కి అయితే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పీపుల్ అండ్ దర్ నేటివ్ మైండ్స్, నారో మైండ్స్ అండి, స్పోర్ట్స్కి అందరూ సపోర్ట్ చేస్తారు. ఎక్కడో ఒకరిది 1% పెద్ద దాంట్లో 1% ఉంటుంది అంటారు. ఆ 1% పక్కన పెట్టినట్టయితే వాళ్ళు కూడా కొంచెం మైండ్ సెట్ మారిపోయి
మారిపోయి చేస్తున్నారు, ఎంత డెవలప్ చేస్తారు కదా వస్తారు ముందు. ఇక్కడ ఏ పొలిటికల్ స్ట్రాటజీస్ కూడా ఉండవు సార్. ఎందుకంటే స్పోర్ట్స్లో పాలిటిక్స్ ఉండదండి. ఉండకూడదు, ఉండకూడదు కూడా అసలు. ఆ. ఎందుకంటే స్టేట్ ఆడినాడు మళ్ళీ రేపు పొద్దున్న నేషనల్స్ Nationals ఆడతాడు, నేషనల్ ఆడినాడు national- ఇంటర్నేషనల్ అందరం కానీ మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఫైనల్గా. సో అలాంటి ప్లేయర్స్ అందరూ ఇంకా ముందుకు రావాలి. శాప్ తరఫు నుంచి ఇండివిజువల్గా మన ఏపీ నుంచి ఇంకా మెరుగుపడాలని నేను అనుకుంటున్నాను సార్. ఫస్ట్ నదర్ మీరు ఎప్పుడు చేయనప్పుడు అసలు మీరు ఏం క్వశ్చన్ అడుగుతారు, ఏంటి చేయగలరా అని ఒక నెగిటివ్ థాట్ నాకు ఉందండి. ఓకే సార్. మీరు చూసి ఎంత బాగా నాకు కనీసం అట్లీస్ట్ 3 hours కూర్చొని అంటున్నాం మనం. చూసిమే సార్. 3 hours క్వశ్చన్ అంటే మీరు అడిగిన క్వశ్చన్ నిజంగా నేను హెడ్స్ ఆఫ్ అండి మీకు. థ్యాంక్ యూ సార్. అంటే మీరు ఎంత అవగాహన చేసి దీన్ని చేశారంటే ద వే యూఆర్ రెస్పాండింగ్, వే యూఆర్ వెల్కమింగ్ అస్, వే యూఆర్ ట్రీటింగ్ అస్, ఆస్కింగ్ క్వశ్చన్ రియలీ అవసరం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ పాడ్కాస్ట్ రియల్లీ అప్రిషియేట్ చేస్తాను నేను. థ్యాంక్ యూ సార్. డెఫినెట్గా మా తరపు నేను అయిందో డెఫినెట్గా మీకు ఎలా గిఫ్ట్ ఇవ్వాలో కూడా ఆలోచిస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇది చెప్తున్నాను అంత. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి పిల్లలందరూ డెవలప్ అవ్వాలి, స్పోర్ట్స్ని బాగా ఎంకరేజ్ చేయమని పబ్లిక్లో తీసుకెళ్తాం అంత. ఇంకా బాగా చేయండి. మా నుంచి డెఫినెట్గా మా తరపు చేయాలంటే డెఫినెట్గా మీకు చేస్తాం. ఆ సహకారం సహాయం పూర్తిగా అందిస్తాం మీకు. సో ఫైనల్గా సార్, యంగ్స్టర్స్కి ఒక స్పోర్ట్స్మెన్గా మీరు ఇచ్చే లాస్ట్ సజెషన్స్ అవ్వచ్చు, కెరియర్గా డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి అనేది లాస్ట్ ఓవర్ టు యూ సార్. కెమెరా. యంగ్స్టర్స్కి అందరికీ నా రిక్వెస్ట్ ఒకటే, మీరు ఆడండి, ఆరోగ్యంగా ఉండండి, ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోండి, డ్రగ్స్ అవాయిడ్ చేయండి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి. నెక్స్ట్ ఇంకోటి చెప్పేది ఏంటంటే కోచెస్ మాట, తల్లిదండ్రుల మాట వినండి. చెప్పింది హెల్తీ ఆంధ్రాగా ఉండండి అందరూ. హెల్త్ ఈజ్ వెల్త్, మీకు తెలిసిందే. స్పోర్ట్స్ ఆడండి, స్పోర్ట్స్ డెవలప్ చేయండి. పేరెంట్స్ కూడా నేను చెప్తే వాళ్ళకి సపోర్ట్ చేయండి, పిల్లలందరికీ సపోర్ట్ డెఫినెట్గా ఆడతారు. సో సార్, ఫైనల్గా ఒకటి అడుగుతాను సార్. ప్రజెంట్ జనరేషన్కి బెస్ట్ స్పోర్ట్ చూస్ చేసుకుంటే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండే ఒక మంచి స్పోర్ట్ చెప్పండి సార్. ఒక స్పోర్ట్ ఎందుకంటే నేను స్పోర్ట్స్ డైరెక్టర్ ఒక స్పోర్ట్ ఎలా చెప్తాను, అన్ని స్పోర్ట్స్ ఇంపార్టెంట్ చేస్తాను నేను. ఒక స్పోర్ట్ ఎలా చెప్తాను, లైక్ అన్ని స్పోర్ట్స్ ఇంపార్టెంట్. అంటే స్పోర్ట్కి డిఫరెంట్ ఉంటుందండి. ఇండివిజువల్ స్పోర్ట్ గ్రూప్ స్పోర్ట్స్ ఉంటాయి. వాలీబాల్ ఆడారనుకోండి, వాలీబాల్ టీమ్ అంతా గ్రూప్ ఉంటుంది, క్రికెట్ గ్రూప్ ఉంటుంది, బాక్సింగ్ అండ్ ఇండివిజువల్ స్పోర్ట్. దానికి మంచి స్పోర్ట్ ఎలా చెప్తాను, అవును సార్. అది డిపెండ్స్ అంది. ఈ స్పోర్ట్ ఆడండి, ఈ స్పోర్ట్ ఆడండి చెప్తాను. ఎవరికి ఏది ఇంట్రెస్ట్ అది ఆడండి. ఓకే సార్. అందరూ రైజ్ అవ్వండి, బాగా చేయండి, మంచి పేరు సంపాదించుకోండి, మెడల్స్ కొట్టండి. మీకు పేరు మెడల్ కొడితే వాళ్ళకి పేరు, వాళ్ళ తల్లిదండ్రులకి పేరు, కోచెస్ పేరు, అలా మాకు పేరు వస్తుంది, వైజాగ్ పేరు, ఆంధ్రాకి పేరు, ఇండియాకి పేరు వస్తుంది సార్. అలా తీసుకున్నాం. సో సార్, సూపర్ సార్. కాన్వర్జేషన్ అంతా చాలా బాగుంది. యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ మీ టైం చాలా వరకు ఇచ్చేసారు మాకు. మీ ప్రీషియస్ టైం మీద ఇచ్చిన టైం తెలియట్లేదు, మేము అడిగిన క్వశ్చన్ అలా చెప్పి వెళ్ళిపోయాం. మీ అంతాను మీరు కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు అంతాను. మంచి క్వశ్చన్లు అడిగారు, ఇన్ఫర్మేషన్ మొత్తం రాబట్టుకున్నారు మా దగ్గర నుంచి. మీరు ఎంత టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. సో మళ్ళీ ఇంకొకసారి ఇంకెప్పుడైనా టైం కుదిరినప్పుడు బెటర్గా చేసుకొని ఇంతకు మించి చేద్దాం సార్. నాకు ఎన్ని పనులు ఉన్నా మీరు పిలిస్తే ఫస్ట్ రోజు మీకే ఇస్తాను నెక్స్ట్. సార్ థ్యాంక్ యూ సార్. అలాగే మీ టీం అంతా బాగుంది. థ్యాంక్ యూ మీ కెమెరామెన్ కానీ నెక్స్ట్ అది ఎడిటింగ్ చేస్తారు, ఇంకోటి ఎడిటింగ్ చేయాలి సార్. ఎడిటింగ్ కానీ కెమెరామెన్ మీరు అంతా, మీ టీం అంతా బాగుంది, నచ్చిందండి. ఇది వే రెస్పాన్స్ అండ్ మీరు మీరు మీ సపోర్ట్ కూడా ఇది అడగడం వల్ల నాట్ ఓన్లీ మీ ఐఎమ్ స్పేరింగ్ మై టైమ్ అండ్ ఆల్, మీరు కూడా ఫర్ ద పబ్లిక్, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది స్పోర్ట్స్ మీరు చెప్తున్నాను. ఇది రియల్లీ గుడ్ అండి. ఏమని అప్రిషియేటింగ్ యూ. థ్యాంక్ యూ సార్. మీకు యంగ్స్టర్స్ మీ అంతాను ఇంకా చేయండి, మీలోనే ఉంటుంది అంతా. మీరు ఎంత తీసుకెళ్తే పిల్లలకి, సార్. పబ్లిక్ ఎంత తీసుకెళ్తే స్పోర్ట్స్ అంత డెవలప్ అవుతాయి. ఇంకా ఐ రిక్వెస్ట్ ఆల్ యూ గైస్ టు సపోర్ట్ స్పోర్ట్స్, ఎంకరేజ్ స్పోర్ట్స్ డెఫినెట్లీ సార్. చేయమని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.